क्यों करा संयुक्त धन्यवाद इस नाम रही मांगे। అలాగే నిల్చున్నట్లయితే మనమందరం దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మన మధ్యకు వచ్చిన దేవుని సేవకులు పాస్టర్ చార్లీస్ గారు మనకందరికి ఆరాధనలు నడిపిస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. దేవుని సేవకులకి సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. రెండు హస్తాలు పైకెత్తి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా? ఈ రాత్రి మరొకసారి దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశంతో జరుగుతున్న ఆత్మీయ సిద్ధపాటు కూడిక కొన్ని దినాలుగా, కొన్ని సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య విస్తరించబడుతుండగా అనేక మంది దైవజనులు దేవుని ఆత్మ చేత, దేవుని అభిషేకం చేత పిలువబడుతూ, ఏర్పరచబడుతూ ఇక్కడున్న సేవకుల్ని పురికొల్పుతూ అనేక మంది దైవజనుల కన్నీటి ప్రార్థన మోకాళ్ళు ఈ రోజు ఈ ప్రదేశంలో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క అభిషేకాన్ని రెట్టింపు చేయడానికి, మరొక సంఘాలు ఉజ్జీవింపబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క కార్యాన్ని ప్రదేశం చుట్టుపక్కల ప్రాంతాల్లో జాతి కులమత భేదాలు తేడా లేకుండా ఆయన ప్రేమను వెల్లడి పరచబడటానికి ఈ రోజు మరొకసారి ఏర్పరచబడ్డ ఈ కూటాన్ని మరొకసారి 2 దినాలు కూడా దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క థ్యాంక్ యూ జీసస్ ఆత్మ మన మధ్యలో బలంగా సంచరించులాగున ఈ మొదటి దినము, మొదటి నిమిషము, ఈ దినము నుంచే థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఈ దినము నుంచే, ఈ సమయము నుంచే ఓ దేవుని అభిషేకం రెట్టింపులాగున ఈ స్థుతి మనము నోరు తెరిచి కొన్ని నిమిషాలు ఏదో వచ్చి వెళ్ళిపోయాము కదా, ఏదో విన్నామని కాకుండా మరొకసారి ప్రతి ఒక్కరు వాక్యాన్ని మనం వినబోయే ముందు, వాక్యంలోకి వెళ్ళబోయే ముందు థ్యాంక్ యూ దైవజనుల నోట్లో నుంచి వచ్చే మాట మనం వినబోయే ముందు దేవాలతో మాట్లాడతావు కదా, నేను ఈ ప్రదేశానికి వచ్చాను, దేవాలను దర్శిస్తావు కదా, నీ ప్రదేశానికి వచ్చాను, మరొకసారి దేవా నేను సన్నిధితో నింపుతావు కదా, నీ ప్రాంతానికి మరొకసారి నేను వచ్చాను అని అనుకోగలిగితే ఒక్కసారి ఎవరో అటు ఇటు చూడకుండా, వేడుక చూడకుండా, ఎవరో అటు ఇటు తిరగకుండా థ్యాంక్ యూ జీసస్ ఈ సమయంలో ఈ ప్రదేశంలో దేవుని ఆత్మ సంచారము థ్యాంక్ యూ. ఎప్పుడైతే ఈ ప్రార్థనలు జరుగుతాయని సిద్ధపరచబడ్డాయో ఆ రోజు నుంచి కూడా ఒక ప్రత్యేకమైన కృప మిషన్ కాంపౌండ్ గ్రౌండ్ ని ఆవరించి ఉందని నమ్ముతూ విశ్వసిస్తున్నాను. నోరు తెచ్చుకునే నిమిషాలు అందరూ దేవుని మహిమ పరుద్దామా, దేవుని మహిమ పరుద్దామా, దేవుని స్తుతిద్దామా, దేవుని మహిమ పరుద్దామా. నోరు తెరిచి కొన్ని నిమిషాలు ఎవరు అటు ఇటు చూడడానికి వీలు లేదు ఈ ప్రదేశం ఈ సమయంలోనే, ఎవరు అటు ఇటు తిరగడానికి కూడా లేదు కదా. ఇట్స్ a very valuable time that we are going to be glorify the Lord by today. It's a very valuable time, something the Holy Ghost was doing a different. ఈ రాత్రి థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో జరుగుతున్న కూటాలకు నువ్వు ఎన్నో కూటాలకి వెళ్ళొచ్చావు, కానీ ఈ రోజు నీ కొరకు ఏర్పరచబడ్డ ఈ కూడిక, దేవుని ఒక మాట, ఒక ప్రత్యక్ష నిన్ను పట్టుకోబోతుండగా దేవా నేను నా ప్రాణాత్మ దేహాలతో సిద్ధపడి ఉన్నాను, నువ్వు నేను నా ప్రాణాత్మ దేహాలతో ఈ రోజు సిద్ధపడి ఈ ప్రదేశంలో ఉన్నాను అనుకోగలిగితే థ్యాంక్ యూ జీసస్. ఇంతమంది జనాలు ఉన్నాము, స్వరాలు పైకి రావట్లేదు ఇక్కడ. నోరు తెరిచి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? వినిపించట్లేదు. నీ మనసులో నోటిలో మాట్లాడుకోవడానికి కాదు కదా ఈ ప్రదేశానికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడు. ఏకముగా కూడి అందరము ఏకముగా కూడి నీ ప్రాణాత్మ దేహాలతో ఏకముగా కూడి దేవుని మహిమ పరచడానికే కదా దేవుడు మనల్ని ఐక్యపరచాడు ఈ స్థలంలోనే. నోరు తెరవట్లేదు కొంతమంది, నోరు తెరవాలి. థ్యాంక్ యూ జీసస్. ఈ రోజు ఆరాధించడానికి ఏది అడ్డుగా ఉన్నా దేవుడు దాన్ని తొలగి
హల్లెలూయా. నీకే వందనం, నీకే వందనం. చెబుదాం నోరు తెరిచి, నీకే వందనం. స్వరమెత్తి అందరూ, నీకే వందనం. ఒకసారి చెబుదామా స్వరమెత్తి ఈ మాట అందరూ? వినిపించట్లేదు. వందనం నీకే దేవా వందనం. అందరూ స్వరమెత్తి మాట చెబుదామా? నీకే వందనం యేసయ్యా, నీకే వందనం. చెబుదాం అందరూ. నజరేయుడా. Come on everybody. అవునయ్యా, ఎన్ని యుగాలకైనా చప్పట్ల కొడతాం గంభీరంగా. ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెరా. Everybody. నజరేయుడా. Oh, thank you Holy Spirit. నా యేసయ్యా, ఆమేన్. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవమా, ఆరాధ్య. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హుషారుగా చప్పట్లు కొడుతూ ఈ రాత్రి ఆయన ఆత్మ మధ్య సంచరించులాగున ఎలిగించబడదాం. యేసయ్యా, ఆకాశ గగనాలలో హుషారుగా పాడదాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తుండగా దేవుని ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. అందరూ. సూర్యములో ఈ భూమిని, సూర్యములో ఈ భూమిని అందరూ వేలాడి తీసిన నా యేసయ్యా, వేలాడి సంప్రవర్గం పాడదాం. యేసయ్యా, నీకే అందరూ కలిసి వందనం అని చెప్తూ ఉండగా వందనం. ఆమేన్, ఆమేన్. నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెరా. నజరేయుడా నా యేసయ్యా. స్వరమెత్తుదామా? ఆగాధ. అవునయ్యా, నీవే ఎల్లలు వేసితివి. థ్యాంక్ యూ డాడీ. అవునయ్యా తండ్రి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం. చప్పట్లు కొడుతూ ఆత్మను ఆనందిద్దాం. నీకే దేవుని ఆత్మతో నింపబడుతున్న రాత్రి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి అలలవలే ఆయన ఆత్మ మన మధ్య కురిపిస్తుండగా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఆత్మను ఆనందించి ఈ రాత్రి కలిసములో అన్ని భాషలతో మాట్లాడుతూ ఈ రాత్రి దేవుని గొప్ప శక్తితో నింపబడు. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. అవునయ్యా, సింహాసనమాయెను. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, యేసయ్యా, ఆశతో ఉన్నాను నిన్ను చూడాలని ఆశ ఉంది రాత్రి. వందనం. నీకేమా వందనం ఈ రాత్రి. నీవే దేవతలకు దేవుడువు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువువు,
సర్వశక్తి కలిగిన దేవుడు నీవు మాత్రమే. Praise the Lord. జలములలో పడితే వెళ్ళినా, ఆమేన్, ఆమేన్. జలములలో పడితే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా, ఏమి చేయవు నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. అదే నా ఆశయ. ఉన్నాను నా యేసయ్యా. నా ఆశ, నా కోరిక సయ్యాలో ఉండాలని. వందనం. వందనం. Glory, glory, glory. Praise the Lord. నీకే యేసయ్యా, వందనం. నీకే వందనం. యేసయ్యా. నీకే వందనమయ్యా. స్వర్గం శబ్దమయ్యా నీకే వందనం. Thank you, Father. ఈ రాత్రి దేవా, ఓ నీకే వందనం, నీకే వందనం, నీకే Daddy, నీకే 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 ఈ రాత్రి దేవా నీకే నీకే Thank నీకే you. నీకే నీకే Praise the Lord. నీకే నీకే వందనమయ్యా నీకే వందనం. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ నోరు తెరిచి స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. నోరు తెరిచి ఓ రిఖాబా శందోరి గలబో రిఖాబాబా షెచ్చరలబేరి గలబో రిగనమా షెచ్చరలబే రిగలబో బాబా షెచ్చరలబో. హల్లెలూయా. ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. చేతులు పైకెద్దాము ఒక్కసారి. రెండు హస్తాలు పైకెత్తి, రెండు హస్తాలు పైకెత్తి, రెండు హస్తాలు పైకెత్తి, రెండు హస్తాలు అందరూ కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం. రెండు హస్తాలు పైకెత్తి, రెండు హస్తాలు పైకెత్తి, రెండు హస్తాలు పైకెత్తి చెబుదామా. దేవుడు మహిమ పరుద్దామా. ఒక్కసారి రెండు హస్తాలు పైకెత్తి దేవుడు మహిమ పరుద్దామా. దేవుని స్తుతిద్దాం ఒక్కసారి. థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీకే వందనం. చెబుదామా నోరు తెరిచి అందరూ. నీకే వందనం అయ్యా. నీ వినిపించట్లేదు ఇంకొద్ది గట్టిగా. వందనం యేసయ్యా నీకే వందనం నజరేయుడా. అందరూ నాయే ఇంకా గట్టిగా. ఎన్ని యుగాలకైనా అవునయ్యా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటేరా. మనసారా నజరే డాడీ నా యేసు. ఇంకొకసారి ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తి నేచ్. అవునయా నజరేయుడా నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన జేకేపూర్లో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు బాబురు పశుపతి ఈ ఆరాధన దేవుడు మహిమకరంగా జరిగించడం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరులకు తండ్రి,
నీ ఘనమైన నామానికి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నిన్ను ఆరాధించే కృపనిచ్చావు, మనసారా నిన్ను స్తుతించే ధన్యతనిచ్చావు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ఈ రాత్రి మరో మా మధ్యకు దిగి వచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మా యొక్క ఆరాధ్య దైవమా, మా యొక్క ఆరాధనకు యోగ్యుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నైనా నీ వాక్కును విడుదల చేసి మాతోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే నీ బిడ్డల ప్రభా ఈ రాత్రి విరిగిన హృదయంతో వచ్చినారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడు. ఈ రాత్రి ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించడమని, నీ స్వరాన్ని వినిపించే రాత్రిగా తల్లి ఈ రాత్రి మలచమని, ప్రతి ఒక్కరి జీవితాల గొప్ప అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు జరుగులాగా తండ్రి. నా దేవనా తండ్రి, అంతరంగంలో గొప్ప మార్పు కలుగునట్లుగా ప్రభా యేసయ్య ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దర్శించమని, ఈ బలమైన స్థితి ఆరాధన వరకు మీరు మాత్రం మహిమ పొందుకోమని నజరేయుడని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. మరి ఈ సమయంలో 2020వ సంవత్సరం ఇదే నెలలో మన మధ్యన ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు సేవకుని మన మధ్య నడిపించి సుమారు 5 సంవత్సరాలు అయింది. ప్రభు మరలా ప్రేమించి తన దీన సేవకుని మన ప్రాంతాన్ని, ఒరిస్సా రాష్ట్రాన్ని, రాయగడ జిల్లాని, సంఘాలని ప్రేమించి ఈ రాత్రి దేవుని సేవకులు మన మధ్యకి వచ్చారు. ఈ రాత్రి నేరుగా దేవుని వాక్యాన్ని విందాం. అదేవిధంగా తెలుగులో నుండి ఒరేలోనికి మధుసూదన్ గారు మన మధ్య ఉన్నారు. మరి ఆయన తర్జుమా చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ రాత్రి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఈ స్థలంలో వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. परमेश्वर का गौरव हो. మనమందరము చేతులెత్తి సైకి స్తోత్రం చెల్లిద్దామా? समस्त करो तळण करी जिसका हम प्रशंसा करिया की హల్లెలూయా. हालेलुया. మరొకసారి అనేక సంవత్సరాల తర్వాత ప్రభు సేవకునిగా మీకు దేవుని ఆత్మ సహాయంతో దేవుని వాక్యం ద్వారా పరిచయం చేసే అవకాశాన్ని ఇచ్చిన దేవుని మీ స్థితిని చెల్లిస్తున్నారు. पुनर्बार अनेक वर्ष परे परमेश्वर सेवक बापरे ईश्वर आत्मा दे आपण मध्य वाक्य परिवेशन करने परमेश्वर मत उत्तम सुजोग देइछन्ति. మరొకసారి మహిమ కలిగిన పరిచయం చేయుటకు पुनर्बार गौरवयुक्त ఈ సేవా కార్య నాకి ఆహ్వానాన్ని ఇచ్చి ప్రయాసపడిన తమ్ముడు ప్రసాద్కి వందనాలు వందనాలు. मते आह्वान दे मते प्रभुंकर ई सेवा कार्य अंशी करथिबा प्रभुंकर दासगण भाई प्रसाद पालनకు से प्रकार प्रभुंकर दास कुटुंब रामకు मोर धन्यवाद. గత 25 సంవత్సరాలుగా ఎప్పుడు వచ్చినా ఒడియాలోకి తర్జుమా చేస్తున్న దైవజనులు తమ్ముడు మధుకు ప్రత్యేక వందనాలు. विगत 25 वर्ष धरी परमेश्वर अनुग्रह करी अनुवाद करिया पे साहाय्य करथिबा मो पे प्रभुंकर गौरव है. దేవునికి స్తోత్రం చెబుదాం. हालेलुया. ఈ మధ్య కాలంలో నా కాళ్ళకు 2 పాదాలకు కూడా కొన్ని గాయాలు ఏర్పడి అది ఇంకా పూర్తిగా తగ్గకపోవటం వలన ఈ విధంగా కూర్చొని వాక్య పరిచయం చేయదలిసి రావడం విచారకరం. అయినా ప్రభు కృప సమృద్ధిగా అనుగ్రహించబడుతుందని నమ్ముతున్నాను. एई मध्यरे मोर दुईटी चरण रे किछि आघात होई से आघात जोगु सठिक भाबरे ठियाई पारुनी. तेणु प्रभुंकर अनुग्रह रे पुनर्बार तांकर दया रे वाक्य करिया पे प्रभु मते एई प्रकार सुजोग देइछन्ति. बसिकनि कहू వేదిక మీద ఉన్న దైవజనులందరూ కూడా ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను. तेजु प्रभु विश्व प्रभुंकर समस्त दासगणक मध्य मोर धन्यवाद जणे. ముఖ్యంగా అనేక దేశాలలో తెలుగు రాష్ట్రాలలో జనములకు దీవెనకరంగా వాడబడుతున్న అభిషక్తులు గొప్ప దైవజనులు చార్లెస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. मुख्यतः भाबरे भारत रे आ अनेक देश मानकरे प्रभुंकर आश्चर्य बलवान सेवा रे होतवा प्रभुंकर दास चार्लेस को धन्यवाद दिए. దేవుని వాక్యాన్ని
ఆశించి ఆకలి కలిగి సమకూర్చబడిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟକୁ ଆଶା କରି ଭୋକରେ ଆଉ ଏଇ ପ୍ରକାର ସମବେତ ହେଇଛି ଆପଣ ସମସ୍ତଙ୍କୁ ମୋର ଆନ୍ତରିକ ଧନ୍ୟବାଦ। ఈ రీతిగా సహకరిస్తున్న దైవజనులు బాబురావు గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ଏଇ ପ୍ରକାର ସହଯୋଗ କରିଥିବା ପ୍ରଭୁଙ୍କ ଦାସ ବାବୁରାଜ ଆଜ୍ଞାକୁ ମଧ୍ୟ ମୋର ଧନ୍ୟବାଦ। అందరం కలిసి ఒకసారి మంచి స్తోత్రం చెల్లిద్దాం. ସମସ୍ତ ଦୃଷ୍ଟିକୁ ଉତ୍ତମ ଧନ୍ୟବାଦ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఈ రాత్రి కాలపు ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ଆଜି ରାତ୍ରିର ଧ୍ୟାନ ନିମନ୍ତେ ପବିତ୍ର ଈଶ୍ୱରଙ୍କର ଶାସ୍ତ୍ର ବାଇବଲରୁ మత్తయి సువార్త 24వ అధ్యాయం 43-44 వచనాలు ఒరియాలో తమ్ముడు చదువుతాడు, వినండి. ମత్తయి ସୁସମାଚାର 24 ପର୍ବ 43-44 ପଦ ମୁଁ ପଠନ କରିବି, ଆପଣମାନେ ଶୁଣନ୍ତୁ। କିନ୍ତୁ ଏହା ଜାଣିଥାଅ, କେଉଁ ପ୍ରହରରେ ଚୋର ଆସିବ ଏହା ଗୃହକର୍ତ୍ତା ଯେବେ ଜାଣନ୍ତେ, ତାହେଲେ ସେ ଜାଗ୍ରତ ଥାଇ ଆପଣା ଗୃହରେ ସିନ୍ଧି କାଟିବାକୁ ଦିଅନ୍ତି ନାହିଁ। ଏଣୁ ତୁମ୍ଭେମାନେ ମଧ୍ୟ ପ୍ରସ୍ତୁତ ହୋଇଥାଅ, କାରଣ ଯେଉଁ ଦଣ୍ଡରେ ତୁମ୍ଭେମାନେ ମନେ କରୁନଥିବ ସେଇ ଦଣ୍ଡରେ ମନୁଷ୍ୟ ପୁତ୍ର ଆସିବେ। దేవుడి వాక్యములో నుంచి మనందరితో మాట్లాడునుగా. ପରମେଶ୍ୱର ଏଇ ବାକ୍ୟ ଦେଇ ଆମ ସମସ୍ତଙ୍କ ସହିତ କଥା ହୁଅନ୍ତୁ। నాతో కలిసి వాక్యం ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ମୋ ସହିତ ମିଶି ସମସ୍ତେ ବାକ୍ୟ ଧ୍ୟାନ କରିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ କି? ఈ అన్నాడు మీరు మాట్లాడరా? అవునని ఆమెనని స్తోత్రం ఏదో ఒకటి చెప్పాలిగా. ఆమేన్, ప్రశంస କିଛି କୁହନ୍ତୁ। ఆమేన్, ఆమేన్। దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. ଈଶ୍ୱରଙ୍କର ପବିତ୍ର ନାମକୁ ଗୌରବାନ୍ୱିତ ఈ ହଉ। రాత్రి దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న అంశం ఏమనగా, ଆଜି ରାତ୍ର ପରମେଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଆମ ସହିତ କଥା ହଉଥିବା ఆత్మీయ అంଶ କଣ ମାନେ? సిద్ధపాటు కూడికలు అనే ఈ సభలలో ଆତ୍ମୀୟ ପ୍ରସ୍ତୁତିକରଣ ସଭା ଯେ ଏଇ ସଭା ଗୁଡିକ అసలు సిద్ధపాటు అంటే ఏమిటి? ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ? వాట్ డస్ ఇట్ మీన్ టు ప్రిపేర్? ଆଉ ପ୍ରସ୍ତୁତିକରଣ ହବାର ଅର୍ଥ କଣ? అసలు సిద్ధపడటం అంటే వాక్యపు కోణములో ఏమిటి? ପ୍ରସ୍ତୁତି ହେବା ମାନେ ବାକ୍ୟର ଦୃଷ୍ଟିକୋଣରେ କଣ ତା ଭାବ? యేసు క్రీస్తు ప్రభువుని శిష్యుల అపోస్తలులు అడిగారు, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ତାଙ୍କର ଶିଷ୍ୟ ପ୍ରେରିତ ମାନେ ପଚାରୁଥିଲେ, రాకడకు యొక్క సమాప్తికి సూచనలేవి? ପ୍ରଭୁ ତମର ବାକ୍ୟର ସମାପ୍ତର ସୂଚନା ଚିହ୍ନ ଗୁଡିକ ఆయన କଣ? ఎన్నో సూచనలు చెప్పి 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 లాస్ట్ లో ఏమన్నారంటే, ସେ ଅନେକ ଚିହ୍ନ ଗୁଡିକ କହି ଶେଷରେ କଣ କହିଥିଲେ ମାନେ? ఇన్ని సూచనలు చెప్పిన తర్వాత కూడా ଏତେ ସୂଚନା ଚିହ୍ନ କହିବା ପରିବର୍ତ୍ତେ ప్రభు ମଧ୍ୟ మాట్లాడుతూ అన్న మాట ఏంటి తెలుసునా? ପ୍ରଭୁ କଥା ହେବା କହିବା କଥା କଣ మీరు ଜାଣିଛନ୍ତି କି? అనుకోని గడియలో వస్తాడు కనుక సిద్ధముగా ఉండండి ଓ అని. ତମେ ନ ଭାବିବା କ୍ଷଣରେ ମୁଁ ଆସିବି, ତେଣୁ କରି ପ୍ରସ୍ତୁତ ହେଇକି ଥାଅ। అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడు, ଭଣ୍ଡ ବାବଦଙ୍କ ବିଷୟରେ କହିଥିଲେ, అబద్ధ బోధకుల గురించి చెప్పాడు, ଭଣ୍ଡ ଶିକ୍ଷକ ମାନଙ୍କ ବିଷୟରେ କହିଥିଲେ, అబద్ధ క్రీస్తుల గురించి మాట్లాడాడు. ଭଣ୍ଡ କୃଷ୍ଣଙ୍କ ବିଷୟରେ କହିଥିଲେ, అరువ ఆ యొక్క అబద్ధ కరువులు, యుద్ధాలు, భూకంపాల గురించి మాట్లాడాడు. ଦୁର୍ଭିକ୍ଷ, ଯୁଦ୍ଧ ଅଭାବ ଅନେକ ବିଷୟରେ କଥା ହେଇଥିଲେ। యూదులకు మాత్రమే ఇశ్రాయేలు దేశంలో సంభవించే సూచనలు కొన్ని చెప్పాడు. ଆଉ ଜୁଦି ଦେଶରେ ఇస్రాଏల్ ମାନଙ୍କୁ ଘଟିଥିବା କେତୋଟି ଚିହ୍ନ ଗୁଡିକ କହିଥିଲେ ప్రజలందరికీ ପ୍ରଭు। సువార్త ప్రకటించే అద్భుతమైన నెరవేర్పుల గురించి మాట్లాడాడు. ସମସ୍ତ ଲୋକମାନଙ୍କୁ ସୁସମାଚାର କୁହାଯିବ ବୋଲି ସମାପ୍ତ ବିଷୟ ମଧ୍ୟ అంజూరపు ପ୍ରଭୁ ଅଦ୍ଭୁତ చెట్టు ଭାବରେ మరలా କହିଥିଲେ। చిగురించే అద్భుతాల గురించి మాట్లాడాడు. ଡିମ୍ବିରି ବୃକ୍ଷ ପ୍ରସ୍ଫୁଟିତ ବା ଫୁଲ ଅଙ୍କୁରିତ ବା ସେଇ ବିଷୟ ମଧ୍ୟ నోవహు କହିଥିଲେ। దినముల వలె ఉంటాయని మాట్లాడాడు. ନଅଙ୍କ ଦିନ ମାନଙ୍କ ତୁଲ୍ୟ ରହିବ ବୋଲି ପ୍ରଭୁ କଥା ఇన్ని ହେଇଥିଲେ। సంగతులు చెప్పిన తర్వాత కూడా ଏତେ କଥା କହିବା ପରେ ମଧ୍ୟ ఆయన ముగించిన సంగతి ఏంటో తెలుసా? ତାଙ୍କର ସମାପ୍ତ କଥା କଣ మీరు ଜାଣିଛନ୍ତି କି? అనుకోని గడియలో వస్తాడు కనుక, ତମେ ନ ଭାବିବା ପ୍ରହରରେ ସେ ଆସିବେ। మీరు అనుకోని గడియలో వస్తాడు ତମେ కనుక ମାନେ ନ ଭାବିବା ପ୍ରହରରେ ସେ ପହଞ୍ଚିବେ। సిద్ధముగా ఉండండి, ପ୍ରସ୍ତୁତ ହେଇକି ଥାଅ, సిద్ధముగా ఉండండి. ପ୍ରସ୍ତୁତ ହେଇକି ଥାଅ। ఏమిటయ్యా సిద్ధపడటం? କଣ ସେ ପ୍ରସ୍ତୁତିକରଣ ଆଜ୍ଞା? చిన్న ఉదాహరణ చెప్పాడు. ଛୋଟ ଉଦାହରଣ କହିଛନ୍ତି। దొంగ ఏ గడియలో వస్తాడో తెలిస్తే ఇంటివాడు మెలకువగా ఉండి కన్నము వెయ్యనీయడు కదా. ଚୋର ଯଦି କେଉଁ ପ୍ରହରରେ ଆସିବ, ଯଦି ସେ ଗୃହର ମାଲିକ ଥିଲେ ସେ କୌଣସି ପ୍ରକାର ଚୋରି ନ କରିବା ପାଇଁ ସୁଯୋଗ ଦେବେ ନାହିଁ। ఆ ప్రకారమే మీరును సిద్ధముగా ఉండండి. ଠିକ ସେଇ ପ୍ରକାର ତମେ ମାନେ ମଧ୍ୟ ପ୍ରସ୍ତୁତ ହେଇକି ఆ ଥାଅ। ప్రకారమే సిద్ధముగా ఉండండి. ତମେ ମଧ୍ୟ ସେଇ ପ୍ରକାର ପ୍ରସ୍ତୁତ ହେଇକି ଥାଅ। అంటే ఏమిటి అర్థం? ଅର୍ଥ ତାର ଭାବ କଣ? మెలకువగా ఉండడమే, ଜାଗି ରହିବା, దొంగతనము జరగకుండా కాచుకోవడమే. ଚୋର କାର୍ଯ୍ୟ ନ ଘଟୁଣୁ ତାକୁ ଜାଗି ରହିବା, అనుకోనని గడియలో దొంగ వచ్చిన మెలకువ కలిగి ఉండడమే, ନ ଭାବିବା ପ୍ରହରରେ ଚୋର ଆସିଲେ ମଧ୍ୟ ଆମେ ସଜାଗ ହେଇକି సిద్ధపడి ରହିବା, ఉండడం, ପ୍ରସ୍ତୁତିକରଣ ହେଇକି ରହିବା, సిద్ధపడి ఉండడం. ପ୍ରସ୍ତୁତ ହେଇକି ରହିବା। మత్తయి సువార్త ମତେ ସୁସମାଚାର 24వ అధ్యాయంలో 24 ପର୍ବରେ యేసయ్య రాకడకు సంబంధించిన ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ଆଗମନ ఒక ଚିହ୍ନରେ అద్భుతమైన సందేశం ఏమిటంటే, ଗୋଟେ ଅଦ୍ଭୁତ ବାର୍ତ୍ତା କଣ ମାନେ? యేసు రాకడకు సిద్ధపడటం అంటే ଯୀଶୁଙ୍କ ଆଗମନକୁ ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ మెలకువ కలిగిన జీవితమే, ଜାଗି ରହିବା ଜୀବନ। కన్నము వెయ్యనీయకపోవటమే, ଚୋର ଯେମିତି ଚୋରି ନ କରିବା
ସେଇ ଜୀବନ దొంగకు అవకాశం లేకుండా జీవించడమే. ସ୍ୱରକୁ ସୁଯୋଗ ନ ଦଉନୁ ରହିବା ଜୀବନ. ఈ రాత్రి రెండు చేతులు పైకెత్తి ప్రతి వారు కూడా ଆଜି ରାତ୍ର ଦୁଇ କର ଉତ୍ତୋଳନ କରି ସମସ୍ତେ స్వరం ఎత్తి చెప్పండి గట్టిగా, ଉଚ୍ଚ ସ୍ୱରରେ ଆମେ କହିବା, మెలకువగలిగి ఆత్మనివ్వండి అయ్యా, ଜାଗି ରହିବା ଆତ୍ମ ଦିଅ ପ୍ରଭୁ, మెలకువగలిగి ఆత్మనివ్వండి అయ్యా, ସଜାଗ ରହିବା ଆତ୍ମ ଦିଅ ପ୍ରଭୁ, మెలకువగలిగి ఆత్మనివ్వండి ସଜାଗ ప్రభువా. ରହିବା ଆତ୍ମ ଦିଅ ପ୍ରଭୁ. ఆత్మీయ జీవితములో ଆତ୍ମିକ నా ଜୀବନରେ ఆత్మలకు ଆମମାନଙ୍କ నా ଆତ୍ମକୁ అంతరంగములకు ମୋର ଅନ୍ତଃକରଣକୁ మెలకువగలిగిన ఆత్మనివ్వండి. ଜାଗି ରହିବା ଆତ୍ମ ଦିଅ ପ୍ରଭు. ఆత్మ సంబంధమైన నిద్రాత్మ ఆత్మిక సంబంధ जो నిద్ర యేసు నామములో పో బయటికి. ଯୀଶୁଙ୍କ ନାମରେ ଦୂରଉ. ఎంతమంది విశ్వసిస్తున్నారో ఆమేన్ అని చెప్తూ କେତେ ଜଣ గట్టిగా ବିଶ୍ୱାସ చప్పట్లు କରୁଛନ୍ତି కొట్టండి. ଆମେନ୍ କୁହନ୍ତୁ. నేను చెప్పింది కుదిరికి ఏంటంటే కాల్ చేసింది కదా, ఆమేన్ అని చెప్తూ చప్పట్లు కొట్టండి చెప్పాను. ମୁଁ କହୁଥିବା వినేదాకా କଥା ఆగాలి కదా. ମୁଁ କହୁଥିବା କଥା ଭଲ ଭାବରେ ଶୁଣନ୍ତୁ. ଆମେନ୍ ఆమేన్ କହିକି అని କରତାଳେ. చెప్తూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ଆମେନ୍ మహిమపరచండి. ବୋଲି କହି ଆମେ ଜୋର ସେ କରତାଳେ ଦେବା. గట్టిగా 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 ఆమేన్ అని చెప్పండి. ଆମେନ୍ ବୋଲି କହିକି କରତାଳେ. ఆమేన్ చెప్పండి గట్టిగా. ଆମେନ୍ କୁହନ୍ତୁ. మెలకువగలిగి ఉండడమే సిద్ధపడి ఉండడం. ଜାଗି ରହିବା ହିଁ ପ୍ରସ୍ତୁତିକରଣ. ఏ కడియలో దుష్టుడు వచ్చినా, କେଉଁ ପ୍ରହରରେ ଦୃଷ୍ଟ ଆସିଲେ ମଧ୍ୟ ఈ విలువైన వాటిని దొంగిలించే దుష్టుడు వచ్చినా, ତମର ମୋ ବହୁମୂଲ୍ୟ ଜିନିଷ ଚୋରି କରିବା ଚୋର ଆସିଲେ కన్నము ମଧ୍ୟ వేయనివ్వని మెలకువతనమే ସେ ସିନ୍ଧି ନ କାଟିବା ପୂର୍ବେ సిద్ధపాటు కలిగి ఉండటం. ପ୍ରସ୍ତୁତିକରଣ ହେଇକି ରହିବା. యేసు రక్తమే జయం. ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଜୟ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ପ୍ରଶଂସା କରନ୍ତୁ ଜୋରସେ. దొంగ ఎందుకు వస్తాడు? ଚୋର କାହିଁକି ଆସିବ? యోహాను సువార్త 10:10 చెప్తున్నాడు. ଜନ సుసమాచాର 10:10 దొంగ దొంగతనము చేయటకు వస్తాడు. ଚୋର ଚୋର କରିବା ପାଇଁ ଆସେ. దొంగ నాశనం చేయటకు ଚୋର వస్తాడు. ବିନଷ୍ଟ କରିବା ପାଇଁ దొంగ ଆସେ. హత్య చేయటకు వస్తాడు. ଚୋର ହତ୍ୟା କରିବା ପାଇଁ ଆସେ. We have fivefold ministry. ଆମମାନଙ୍କର 5 ପ୍ରକାର ସୁସମାଚାର ଅଛି, କିନ୍ତୁ ବର୍ତ୍ତମାନ 3 ପ୍ରକାର ସୁସମାଚାର. సాతాను గాడికి 3 రకాల పరిచర్లు ఉన్నాయి. ଶୈତାନର 3 ପ୍ରକାର ସେବା କାର୍ଯ୍ୟ ରହିଛି. దొంగతనము చేయుట, ଚୋର କରିବା, హత్య చేయుట, ହତ୍ୟା କରିବା, నాశనము చేయుట. ବିନଷ୍ଟ କରିବା. హత్య జరిగిన తర్వాత ఇంకా నాశనమే ఉంటుంది. ହତ୍ୟା କରିବା ପରେ ବିନଷ୍ଟ ଆଉ କଣ ରହିଛି? అదే చివరి దశ కదా. ତା ତ శେଷ ଘଡି. అలా అనుకోవడానికి వీల్లేదు. ସେଇ ప్రకాରେ ଭାବ୍ୟ କବ బైబిల్ ନାହିଁ. మాట్లాడేదే పునరుత్థానం గురించి. బైబిల్ ଯେ పునరుత్థాన విషୟରେ କଥା ହଉଅଛି. చచ్చిపోయాడు అనుకున్న తర్వాత కూడా ఆశలు చిగురింపజేసే ఒకే ఒక గ్రంథం పరిశుద్ధ ମୃତ୍ୟୁ గ్రంథం. ହେବା ପରେ ମଧ୍ୟ ଆଶା ଦଉଥିବା ଅଙ୍କୁରିତ କରିବା ଗୋଟିଏ ଆଶା ରହିଛି ବାଇବଲ ଗ୍ରନ୍ଥରେ. యోర్దానులో పడిపోయిన గొట్టలు కూడా పైకి తీసుకొచ్చిన దేవుడు. ଜର୍ଦ୍ଦନ ନଦୀରେ ବୁଡି ଯାଇଥିବା ସେ ଟାଙ୍ଗିଆକୁ ମଧ୍ୟ ପ୍ରଭୁ గోతులో ଉଠାଇବା పడిపోయిన ପରମେଶ୍ୱର. వాడిని రాజుగా చేసిన దేవుడు. ପଡି ଯାଇଥିବା ବ୍ୟକ୍ତିକୁ రాజా ଭାବରେ କରିବା అసలు ପରମେଶ୍ୱର. నా కొడుకుని జనాభా లెక్కలో లేకుండా చేసిన వాడిని రాజును చేసిన దేవుడు. ମୋ ପୁତ୍ର ଲୋକ ଜନଗଣନାରେ నଥିବା వ్యక్తిକୁ రాజా మొత్తుకే ଭାବରେ చిగురు କରିବା ପରମେଶ୍ୱର. పుట్టించిన దేవుడు. మొత్తుకే చిగురు పుట్టించిన దేవుడు. గండిరు సే ప్రస్ఫుటిత କରିବା పరమేశ్వర. ఎక్కడో వేరు మాత్రము చెమ్మ కలిగి ఉన్న మర్ర వృక్షముగా మార్చిన దేవుడు. କୋଉଠିକି ଚେର ମାତ୍ର ଜଳ ସ୍ପର୍ଶ ପାଇଲେ ସେ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଉଠିବା ପରମେଶ୍ୱର. చిగురు అను సేవకుని ద్వారా గొప్ప రక్షణ కలుగజేసిన దేవుడు. ଯୋଉ କଳ ପତ୍ରରେ ମହାନ ଭାବରେ ଉତ୍ପନ୍ନ କରିବା ସେବା କରିବା ପରମేଶ୍ୱର. అంతా అయిపోయిందనుకున్న జీవితంలో ମୋ నుంచి, ଜୀବନରେ ସବୁ ଶେଷ ହେଇଯାଇଛି ମୋ ఆశలు ଜୀବନରେ. లేవనుకున్న జీవితంలో ଆଶା నుంచి, ନଥିବା ଜୀବନ ମଧ୍ୟରେ, చనిపోయారనుకున్న జీవితంలో ମୃତ୍ୟୁବରଣ నుంచి, ହେଇଥିବା ଜୀବନ ମଧ୍ୟରେ రాయిని తొలగించగలిగితే, ఓ పత్ରକୁ ଯଦି ଢଳାଯିବ, విశ్వసించగలిగితే, ବିଶ୍ୱାସ କରିପାରିଲେ, నమ్మగలిగితే, ଯଦି ବିଶ୍ୱାସ దేవుని କରିବ, అద్భుతమునకు చోటు ఇవ్వగలిగితే, ଈଶ୍ୱରଙ୍କର ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟକୁ ସ୍ଥାନ ଦେଲେ, కుళ్ళిపోతున్న దాన్ని కూడా మరలా బయటికి రప్పించే శక్తి గల దేవుడు. ଓ ଅସମ୍ଭବକୁ ମଧ୍ୟ పునర్ବାର ବାହାର କରିପାରିବା ఈ ପରମେଶ୍ୱର. రాత్రి నీతో ଆଜି మాట్లాడుతున్నాడు. ରାత్ରରେ ତମ ସହିତ କଥା నీ ହଉଛନ୍ତି. ఆత్మీయ జీవితమే ఎండిపోయిందో, ତମର ଆତ୍ମୀୟ ଜୀବନ నీ ଶୁଷ୍କ ହେଇଯାଇଛି సేవా କି? జీవితమే ఎండిపోయిందో, ତମର ସେବା ଜୀବନ నీ ଶୁଷ୍କ ହେଇଯାଇଛି సంఘ କି? పరిచర్య ఎండిపోయిందో, ତମର ମଣ୍ଡଳର ସେବା నీ କାର୍ଯ୍ୟ ଶୁଷ୍କ ହେଇଯାଇଛି తలాంతులు କି? అణగారిపోయినాయో, ତମର ପ୍ରତିଭା ଗୁଡ଼ିକ నీ వరములు ଶେଷ ହେଇଯାଇଛି କି? పోగొట్టుకున్నావో, ତମର ବର ଗୁଡ଼ିକ ହରାଇଛ అయినా କି? అంతా అయిపోయినట్టు కాదు. ତଥାପି ସବୁ ସରିଯିବା ପରି We ନୁହେଁ. have a God of resurrection. ପୁନରୁତ୍ଥାନ ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କର We ଅଛନ୍ତି. have a God of restoration. ଆଉ ପୁନଃସ୍ଥାପିତ ପରମେଶ୍ୱର We ଆମମାନଙ୍କର have a ଅଛନ୍ତି. God of recreation. ଆମମାନଙ୍କୁ ପୁନର୍ବାର ସୃଷ୍ଟି କରିବା ପରମେଶ୍ୱର అంతా ଅଛନ୍ତି. అయిపోయిందనుకున్న చోట అద్భుతములు చేయగల ସବୁ దేవునికి ଶେଷ ହେଇଯାଇଥିଲେ ମଧ୍ୟ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ କରିବା ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି. విశ్వాసముతో స్తుతులు చెల్లిస్తూ చప్పట్లు కొట్టండి. ବିଶ୍ୱାସ ସହିତ ପ୍ରଶଂସା କରି କରତାଳି ଦିଅନ୍ତୁ. స్తుతులు చెల్లిస్తూ చప్పట్లు కొట్టండి. ପ୍ରଶଂସା କରି ପ୍ରଭୁଙ୍କୁ କରତାଳି ଦିଅନ୍ତୁ. నా మాట తేటకి వినకుండా కంగారు గోల్ చేసేసాడు. ମୋ କଥାକୁ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ନ କରୁ ପୁରା ବିଚଳିତ ହେଇକି ଆଗକୁ ଯାଆନ୍ତୁ ନାହିଁ. దేవుని వాక్యములో ఏమని రాయబడిందంటే, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేస్తా చప్పట్లు కొట్టమని రాసి ఉంది. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟରେ କଣ ଲେଖାଯାଇଛି? ମାନେ ମୁଖରେ ତାଙ୍କୁ ପ୍ରଶଂସା କରି ତାଙ୍କୁ କରତାଳି ଦିଅ ବୋଲି ଲେଖାଯାଇଛି. నోరు మూసుకొని చప్పట్లు కొట్టాల్సిన రూల్ ఏమి లేదు మనకి. ପାଟି ବନ୍ଦ କରିକି କରତାଳି ଦେବାର କୌଣସି ନିୟମ ନାହିଁ. Come on, God's people, make a joyful noise unto the Lord ଈଶ୍ୱରଙ୍କର tonight again. ଲୋକମାନେ ଆନନ୍ଦ ସହିତ ପ୍ରଭୁଙ୍କୁ କରତାଳି ଦେଇକି ତାଙ୍କୁ ఎంత ପ୍ରଶଂସା କରିବା. పెద్దగా కేక వేయగలో కేక వేసి చప్పట్లు కొట్టండి. ଯେତେ ఉଚ୍ଚ ସ୍ୱରରେ ଆପଣ ଚିତ୍କାର କରିବେ ସେତେ ଜୋରସେ ଚିତ୍କାର କରନ୍ତୁ. దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କର ଗୌରବ ହଉ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, এই କଥା କାହିଁକି ଜଣେଇ ଦିଆଯାଉଛି? యూదా ମାନେ పత్రికలో ଯୁଦା
स्पष्ट करे ఒక నాశనం అయిపోయిన భ్రష్ట జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ गोटे विनष्ट होइथिबा भ्रष्ट जीवन विषय प्रभु कही ఎవరైతే కయ్యూను మార్గములో వెళ్ళారో जो माने कयनक पथरे चालिछंती ఎవరైతే కోరహు వలె తిరస్కారం చేశారో जे कि करह परि निजको घृणा करिछंती ఎవరైతే బిలాము వలె తప్పు త్రోవలో పరిగెత్తారో जो माने बिलामक तुल्य मंद पथरे जाइछंती వారి గురించి మాట్లాడుతూ सेही मानक विषय कथा వారు 2 మార్లు చచ్చిన చెట్లు అన్నాడు 2 మార్లు చనిపోయిన చెట్లు ସେମାନେ ଦୁଇ ଥର ମୃତ୍ୟୁବରଣ କରିଥିବା ବୃକ୍ଷ ସଦୃଶ୍ୟ మొదటి మరణములో అందరం ఉన్నాం ପ୍ରଥମ ମୃତ୍ୟୁରେ ସମସ୍ତେ ଅଛୁ అసలు జన్మించడమే మరణములో అడుగు పెట్టాం ଆମେ ଜନ୍ମ ହେବା ସଙ୍ଗେ ସଙ୍ଗେ ମୃତ୍ୟୁ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమయ్యా ଆମମାନଙ୍କର ଅପରାଧ ପାପରେ ଆମେ ମୃତ୍ୟୁ ତୁଲ୍ୟ ଅଟୁ మనము చనిపోయిన స్థితిలో ఉండగా యేసు మన కొరకు దిగి వచ్చాడు ଆମେ మృତ୍ୟୁ ତୁଲ୍ୟ ଥାଉ ଥାଉ ଯୀଶୁ ଆମ ପାଇଁ ହଲେ ଆସିଲେ మన తరపున శిక్ష భరించాడు ଆମ ସପକ୍ଷରେ ସେ ଦଣ୍ଡିତ ହେଲେ మన మరణాన్ని తన మీద వేసుకున్నాడు ଆମମାନଙ୍କର మృତ୍ୟୁ ସେ ବହନ ఆ କଲେ మరణాన్ని అనుభవించడం ద్వారా ସେଇ మృତ୍ୟୁ ଅନୁଭବ କରିବା ఆల్రెడీ ଦ୍ୱାରା మరణములో ఉన్న మనకి ତାଙ୍କର ମୃତ୍ୟୁରେ ଆମେ ଥାଉ తన ଥାଉ సమృద్ధి జీవాన్ని అనుగ్రహించాడు ଆମମାନଙ୍କୁ ପ୍ରଚୁର ଜୀବନ ଦେଇଛନ୍ତି చచ్చిన వారినే బ్రతికించాడు ମୃତ୍ୟୁ ମାନଙ୍କୁ ସେ ଉଠାଇଲେ ఎండిన ఎముకల్ని సైన్యంగా మార్చాడు ଶୁଷ୍କ ଅସ୍ଥି ଗୁଡ଼ିକୁ ସେ ସୈନ୍ୟ ସାମନ୍ତ କଲେ యోర్దానులో గొడ్డల్ని పైకి తీసుకొచ్చాడు ଜର୍ଦ୍ଦନ ଥିବା ଟାଙ୍ଗିଆକୁ ସେ ଜଳ ମଧ୍ୟରୁ ଉଠାଇଲେ సమాధిలో శవాన్ని పైకి ସମାଧି తీసుకొచ్చాడు ମଧ୍ୟରୁ ସେ ଶବକୁ ଉଠାଇଲେ చచ్చిపోయిన మనల్ని జీవనకి తీసుకొచ్చాడు ମୃତ୍ୟୁ ମାନଙ୍କୁ ସେ ଜୀବନ ମଧ୍ୟକୁ అయితే ପଠାଇଲେ రెండవ మారు చావకుండా కాపాడుకోవాలి କିନ୍ତୁ ଦ୍ୱିତୀୟ ଥର ମୃତ୍ୟୁ ନଉନ ଆମେ ନିଜକୁ ରକ୍ଷା କରିବା రెండవ మరణానికి వెళ్ళకుండా ଦ୍ୱିତୀୟ కాపాడుకోవాలి ମୃତ୍ୟୁକୁ ନ ଯାଉନ ନିଜକୁ ରକ୍ଷା ప్రకటన କରିବା 21:8 ପ୍ରଭୁ କହିବା 21:8 అగ్ని గంధకములతో మండుకుండమే రెండవ మరణం అని మాట్లాడుతున్నాడు ଅଗ୍ନି ଗନ୍ଧକର ଦନ ହଉଥିବା ସେଇ ନର୍କ ସେଠି ସେଇ నీ ବିଷୟରେ କଥା ఆత్మీయ ହଉଛନ୍ତି। జీవితంలో చల్లారిపోయినా ତମର ଆତ୍ମୀୟ ଜୀବନରେ ଶିଥିଳ ହେଲେ నీ ମଧ୍ୟ ఆత్మీయ వరములు కోల్పోయినా ତମର ଆତ୍ମିକ ବରଦାନ ହରାଇଲେ ମଧ୍ୟ సేవా జీవితము చచ్చుబడిపోయినా ସେବା ଜୀବନ ଶୁଷ୍କ ହେଇଗଲେ ମଧ୍ୟ ఇంకా రెండవ మరణానికి వెళ్ళలేదు కనుక କିନ୍ତୁ ଦ୍ୱିତୀୟ ମୃତ୍ୟୁକୁ ନ ଯିବା ଯୋଗୁଁ నీకు భౌతిక మరణమో యేసు రాకడ జరగలేదు కనుక ତମକୁ ଭୌତିକ ମୃତ୍ୟୁ ଯୀଶୁଙ୍କ ଆଗମନରେ ନ ଘଟିଥିବା నీకు ଯୋଗୁଁ మరలా బ్రతికే అవకాశం ఉన్న దేవుని వాక్యం ତମକୁ తెలియజేస్తుంది ପୁନର୍ବାର ବଞ୍ଚିବା ସୁଯୋଗ ଅଛି ବୋଲି ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ చేతులెత్తి ଚେତାଇ స్వరమెత్తి ଦେଉଛି। స్తోత్రం చెప్పండి ସ୍ୱର ଉତ୍ତୋଳନ କରି ହାତ ଟେକି ପ୍ରଭୁଙ୍କୁ ఈ ପ୍ରଶଂସା କରିବା మాటలు ఎందుకు వచ్చాయి తెలుసా ଏଇ କଥା ଗୁଡିକ କାହିଁକି ଆସିଲା ଜାଣିଛନ୍ତି କି హత్య తర్వాత ఇంకా నాశనం ఏముంటుంది అన్న మాట కోసం వచ్చాయి ହତ୍ୟା ପରବର୍ତ୍ତୀ ଆଉ କି ଥିବ ବୋଲିବା କଥାକୁ ଏଇ ସବୁ କଥା మరణమే କୁହାଗଲା। చివరిది కదా అనుకునే మాట కోసం వచ్చాయి ମୃତ୍ୟୁ ଯେ ଶେଷ ବୋଲି ଅନେକ ଭାବନ୍ତି ସେଇ କଥା ପାଇଁ ମୁଁ କହିଲି మరణించిన తర్వాత కూడా నిరీక్షణ కలిగి ఉన్న ఒక విశ్వాసం గురించి బైబిల్ మాట్లాడుతుంది ମୃତ୍ୟୁ ପରେ ମଧ୍ୟ ଗୋଟେ ବିଶ୍ୱାସର ଭରସା ବିଷୟରେ ବାଇବେଲ କହୁଅଛି మార్తా మరియలు గోలబెట్టి ఏడుస్తున్నారు ମାର୍ତା ମାରିଆ ଚିତ୍କାର କରି କ୍ରନ୍ଦନ କରୁଛନ୍ତି బ్రతికి ఉండగా వస్తే బాగుండేది ବଞ୍ଚି ଥାଉ ଥାଉ ଥିଲେ ତମେ ଆସିଥିଲେ ଭଲ ହେଇଥାନ୍ତା ఆల్రెడీ చనిపోయారు కదా କିନ୍ତୁ ସେ ମୃତ୍ୟୁ ହେଇଯାଇଛି ఎందుకు అంటున్నారు ଆଉ କାହିଁକି ଆସିଲ యేసు మాట్లాడుతున్నాడు କିନ୍ତୁ ଯୀଶୁ କଥା I am ହଉଛନ୍ତି the life and resurrection. ଆମ୍ଭେ పునరుత్థాన ଜୀବନ పునరుత్థానమును జీవమును నేనే పునరుత్థాన జୀବନ ଆମ୍ଭେ చనిపోయిన మరలే బ్రతికిస్తాను ଯଦ୍ୟପି ମୃତ୍ୟୁ ହେଲେ ସେ ପୁନର୍ବାର ଉଠିବ ప్రార్థన జీవితం చచ్చిపోయిందా ପ୍ରାର୍ଥନା ଜୀବନ ମରିଯାଇଛି କି పరిశుద్ధ జీవితం ఎండిపోయిందా ପବିତ୍ର ଜୀବନ ଶୁଷ୍କ ହେଇଯାଇଛି పరిశుద్ధ କି సహవాసం కోల్పోయావా ପବିତ୍ର ସୌଭାଗ୍ୟ ହରାଇଛ କି పావరాలను పోగొట్టుకున్నావా ଅନୁଗ୍ରହ ବରଦାନ ହରାଇଛ କି చచ్చిపోయిన జీవితాన్ని మరలి బతికించడానికి ମୃତ୍ୟୁ ତୁଲ୍ୟ ଜୀବନକୁ ପୁନର୍ବାର ଉଠାଇବା ପାଇଁ యేసు క్రీస్తు ఈ రాత్రి సభలను ఏర్పాటు చేశాడు ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆଜି ରାତ୍ର ସଭାକୁ ఈ ଆୟୋଜନ గంట କରିଛନ୍ତି సమయంలో ప్రభు ఒక అద్భుతం చేయబోతున్నాడు ଏଇ ସମୟରେ ପ୍ରଭୁ ଗୋଟେ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ କରିବାକୁ నేను ଯିବେ చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది ମୁଁ ମରିଯାଇକି ଅନେକ ବର୍ଷ ହେଇଯାଇଛି అభిషేకమును కోల్పోయి చాలా సంవత్సరాలు అయిపోయింది ଅଭିଷେକ ହରାଇକି ଅନେକ ବର୍ଷ ହେଇଯାଇଛି ఆత్మలో తీవ్రతను కోల్పోయి చాలా కాలం అయిపోయింది ఆత్మର ଉଷ୍ମତା ହରାଇକି ଅନେକ ବର୍ଷ ହେଇଯାଇଛି ఇంక ఇప్పుడు కష్టమేమో ବର୍ତ୍ତମାନ କଷ୍ଟ ବୋଧେ అని అనుకోవలసిన పని లేదు ବୋଲି ତମେ ଭାବିବାର ଆଉ ଆବଶ୍ୟକ ନାହିଁ 400 సంవత్సరాల బానిసత్వాన్ని 4 ବର୍ଷର ସେଇ ଦାସତ୍ୱ କର୍ମରୁ ఒక్క రాత్రి తీర్చేస్తున్న దేవుడు ଗୋଟିଏ ରାତିରୁ ଦୂର କରିବା ପରମେଶ୍ୱର కుళ్ళిపోతున్న శవాన్ని ଯୋଉଟା କି ପୁରା ଦୁର୍ଗନ୍ଧ ହଉଥିବା ଶବକୁ 5వ రోజు వచ్చి లేపిన దేవుడు ପଞ୍ଚମ ଦିନ ଆସି ଉଠେଇବା ପରମେଶ୍ୱର చెయ్యి దాటిపోయిందనుకున్న జీవితాలని ହାତ ପାରାଇ ଯାଇଥିବା ବୋଲି ଭାବିବା మరలా ଜୀବନକୁ నిలబెట్టిన దేవుడు ପୁନର୍ବାର ଠିଆ କରିବା ఈ ପରମେଶ୍ୱର రాత్రి నీ ఆత్మీయ జీవితాన్ని దర్శించబోతున్నాడు ଆଜି ରାତ୍ର ତମର ଆତ୍ମୀୟ ଜୀବନକୁ ସେ ଦର୍ଶନ ଦେବେ దొంగ నిన్ను నీ ఆత్మీయ జీవితాన్ని దొంగతనం చేశాడు ଚୋର ତମର ଆତ୍ମିକ ଜୀବନକୁ ସେ ଚୋରି କରିଛି ବୋଧେ హత్య కూడా చేశాడు ହତ୍ୟା କରିଛି ମଧ୍ୟ ఇక నాశనం మిగిలి ఉంది ଆଉ ବର୍ତ୍ତମାନ ବିନଷ୍ଟ అనగా ହେଇଯାଇଛି రెండవ మరణం మిగిలి ఉంది ଅର୍ଥାତ୍ ଦ୍ୱିତୀୟ ମୃତ୍ୟୁ ఆ ରହିଛି రెండవ మరణానికి వెళ్ళక ముందే ସେଇ ଦ୍ୱିତୀୟ ମୃତ୍ୟୁକୁ ନ ଯିବା ପୂର୍ବେ సమాధి చేయబడక ముందే ସମାଧି ପ୍ରାପ୍ତ ନ ହେବା ପୂର୍ବେ శ్మశాన వాకిట్లో ఉండగానే ଶ୍ମଶାନ ସେଇ ପ୍ରହର ଥାଇଥାଉ హోమలో పరిచర్య ముగించుకునే యేసు ప్రభు କପରନାମରେ ସେବା କାର୍ଯ୍ୟ ସମାପ୍ତ କରିବା వెంటనే ଯୀଶୁ నాయను గ్రామానికి వచ్చేసాడు ପୁନର୍ବାର ସେ ନାଇନ ଗ୍ରାମକୁ వెంటనే ଆସିଲେ నాయను గ్రామానికి ସଙ୍ଗେ వచ్చేసాడు ସଙ୍ଗେ ସେ ନାଇନ ଗ୍ରାମକୁ ଆସିଲେ ఇప్పుడే అద్భుతం చేసావు కదా ବର୍ତ୍ତମାନ ତ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ఇప్పుడే କରିଛ పుట్టివాని కాలిచ్చావు కదా ବର୍ତ୍ତମାନ ଖଞ୍ଜକୁ ତମେ ఇప్పుడే ଧରି పాపాలు ଯାଇଛ క్షమించావు కదా ବର୍ତ୍ତମାନ ତ ତମେ ପାପକୁ କ୍ଷମା ఇప్పుడే କରିଛ పక్షవాయువు గలవాన్ని నడిపించావు
ପକ୍ଷଘାତୀ ରୋଗକୁ ବର୍ତ୍ତମାନ ତମେ କଢେଇ ନେଇଛ ଯେ కాసేపు విశ్రాంతి తీసుకుందాం, ଆଉ କିଛି ସମୟ ବିଶ୍ରାମ కాసేపు ନେବା, రెస్ట్ తీసుకుందాం. କିଛି ସମୟ ଆମେ ବିଶ୍ରାମ అప్పుడు ନେବା, కదా నాయనికి వెళదాం అనుకున్నారు. ତାପରେ ଯାଇ ନାଇନକୁ ଯିବା ବୋଲି ଭାବୁଥିଲେ, కానీ నా యేసు పరుగు లాంటి నడకతో వస్తున్నాడు. କିନ୍ତୁ ମୋ ଯୀଶୁ ଦୌଡ଼ିକି ସେ నా యేసు ଆସୁଛନ୍ତି। కపెర్నహూములో ఆగిపోలేదు. କପେରନାଉମରେ ମୋ ଯୀଶୁ ఆయన ରହିଯାଇନାହାନ୍ତି, వెంటనే నాయనకు వచ్చాడు. ସେ ସଙ୍ଗେ ସଙ୍ଗେ ନାଇନ ଗ୍ରାମକୁ ఆయన ଆସିଲେ, వెంటనే నాయనకు వచ్చాడు. ସଙ୍ଗେ ସଙ୍ଗେ ସେ ନାଇନ ଗ୍ରାମକୁ ଆସିଲେ। ఎందుకనగా କାହିଁକି ମାନେ యేసు నాయను పట్టణములో అడుగు పెడుతూ ఉండగానే ଯୀଶୁ ନାଇନ ଗ୍ରାମକୁ ପାଦ ପକେଇବା ପୂର୍ବେ ఒక చనిపోయిన యవనస్తుడు శ్మశానములోని కొనిపోబడుతున్నాడు. ଗୋଟେ మృତ୍ୟు ହେଇଥିବା ଯୁବା ସେ ଶ୍ମଶାନ ମଧ୍ୟ କଢେଇ మరో కొద్ది ନେଉଯାଉଛନ୍ତି। నిమిషాలు ఆలస్యమై ఉంటే, ଆଉ କିଛି କ୍ଷଣ ଯଦି ବିଳମ୍ବ కొంచెం ହେଇଥାନ୍ତା, లేట్ అయి ఉంటే, ଆଉ କିଛି ସମୟ ଯଦି అయ్యో ବିଳମ୍ବ కొంచెం ହେଇଥାନ୍ତା, ఆలస్యమై ఉంటే ଆଉ କିଛି ସମୟ ଯଦି ବିଳମ୍ବ సమాధి ହେଇଥାନ୍ତା, చేసి ఉండేవారే. ସମାଧି କରି ఆ ଯାଇଥାନ୍ତେ తల్లి సంతోషము శాశ్వతంగా దూరం అయిపోయేది. ଓ ସେ ତାଙ୍କର ଥିବା ଖୁସିକୁ ଚିରନ୍ତନ ଭାବରେ ଦୁଃଖ అప్పటికే ହେଇଥାନ୍ତା। వాడికి దొంగతనం, వాడి జీవం కోల్పోయాడు. ଓ ସେ ଚୋରଟା ତାର ଜୀବନ ଖରାଇଛି, హత్య కూడా అయిపోయింది. ସେ ହତ୍ୟା ମଧ୍ୟ ହେଇଯାଇଛି, వాడు ఆయుష్ మధ్యలోనే చచ్చిపోయాడు. ସେ ଆୟୁଷ ମଧ୍ୟରେ ମୃତ୍ୟୁବରଣ କରିଛି। కానీ నాశనం అవ్వకుండా యేసు అడ్డుపడ్డాడు. କିନ୍ତୁ ବିନଷ୍ଟ ନ ହଉను ଯୀଶୁ ସେଠି ତାର ఈ ସମ୍ମୁଖୀନ ହେଲେ। రాత్రి దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాను. ଆଜି ରାତ୍ରି ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ଭାବରେ କଥା ହଉଛି, సర్వోన్నతునకు యేసయ్య సేవకునిగా మాట్లాడుతున్నాను. ସର୍ବପରିସ୍ଥ ଈଶ୍ୱରଙ୍କର ଦାସ ଭାବରେ କଥା అన్ని ହଉଛି, నామముల కన్నా పై నామము కలిగిన యేసు నామములో మాట్లాడుతున్నాను. ସବୁ ନାମ ଠାରୁ ଉଚ୍ଚ ନାମ ଯେ ଯୀଶୁଙ୍କ ନାମରେ କଥା ହଉଛି। ଆଜି అన్నిటికంటే పవిత్రమైన యేసు రక్తమును చేత పట్టుకొని మాట్లాడుతున్నాను. ସବୁଠାରୁ ପବିତ୍ର ରକ୍ତ ଯେ ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ହସ୍ତରେ అన్నిటికంటే ଧରି శక్తి କଥା ହଉଛି, కలిగిన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాను. ସବୁଠାରୁ ଶକ୍ତିଧାରୀ ଯେ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ଧାରଣ କରି କଥା ହଉଛି। సాతాను గాడి మినిస్ట్రీ నాశనం కాబోతుంది. ଶୈତାନର ସେବା କାର୍ଯ୍ୟ ବିନଷ୍ଟ ହେବାକୁ ଯାଉଅଛି। ఘోర ఓటమిని సాతానికి యేసు నామములో ప్రకటిస్తున్నాను. ମହାଘୋର ପରାଜୟକୁ ଯୀଶୁଙ୍କ ନାମରେ ଶୈତାନକୁ ଘୋଷଣା କରୁଛି। ఎవరి జీవితంలో వాడు దొంగతనం చేశాడో, ଯାହାର ଜୀବନରେ ସେ ଚୋର କାର୍ଯ୍ୟ କରିଛି, ఎవరిని ఆల్రెడీ హత్య కూడా చేశాడో, ଯାହାକୁ ସେ ହତ୍ୟା କରିଛି, వారిని నాశనం అవ్వనే కూడా ସେମାନଙ୍କୁ ବିନଷ୍ଟ ନ କରୁ। సమాధి గోతు నుండి, ଓ ମୃତ୍ୟୁର ସେ ଗର୍ତ୍ତରୁ, సమాధి లోపల ସମାଧି నుండి, ଭିତରରୁ, ఎండిన ఎముకల లోయ నుండి ଶୁଷ୍କ ହୋଇଥିବା ସେ ଅସ୍ଥି ମଧ୍ୟରୁ మరలా మొదటి సమృద్ధి జీవానికి ପୁନର୍ବାର ସେ ପ୍ରଚୁର ఈ ଜୀବନ రాత్రి ମଧ୍ୟକୁ తీసుకొని రావడానికి ଆଜି ରାତ୍ର କଡେ ଆଣିବା నా ନିମନ୍ତେ ప్రభు రాయగడలో సంచరించుచూ ఉన్నాడు. ମୋ ପ୍ରଭୁ ରାୟଗଡାରେ ଗମନାଗମନ మిషన్ కాంపౌండ్లో କରୁଛନ୍ତି। సంచరిస్తూ ମିଶନ ఉన్నాడు. କମ୍ପାଉଣ୍ଡରେ ସେ ఈ ଗମନାଗମନ రాత్రి నీ କରୁଛନ୍ତି। ఎదుట ప్రభు నిలిచి ఉన్నాడు. ଆଜି ରାତ୍ର ତମ ସମ୍ମୁଖରେ నీ ପ୍ରଭୁ ଠିଆ పక్కనే ହେଇଛନ୍ତି। ప్రభు నిలబడి ତୁମ ఉన్నాడు. ପାଖରେ ପ୍ରଭୁ ଠିଆ ହେଇଛନ୍ତି। తనను దాటి పోవచ్చున్నట్లుగా గుడ్డివాడికి అర్థమైనప్పుడు ଓ ମତେ ପାର ହେଇକି ଯାଉଛନ୍ତି ବୋଲି ସେ వాడు మౌనముగా ఉండలేకపోయాడు. ସେ ଚୁପଚାପ ରହିପାରିଲେ వాడు ନାହିଁ। నోరు మూసుకొని ସେ కూర్చోలేకపోయాడు. ପାଟି ବନ୍ଦ କରିକି ବସି ପାରିଲେ దావీదు ନାହିଁ। కుమారుడా యేసు, ଦାଉଦ పుత్ర జయ ଯୀଶୁ, నన్ను కనికరించమని కేకలు ମୋ వేశాడు. ପ୍ରତି ଦୟା କର ବୋଲି ଚିତ୍କାର କଲା। ఎవరు ఆపినా ఆగలేదు, କିଏ ବନ୍ଦ କଲେ ମଧ୍ୟ ବନ୍ଦ ହେଲା ఎవరు ନାହିଁ। గద్దించినా ఆగలేదు. ଯିଏ ଧମକ ଦେଲେ ମଧ୍ୟ ସେ ଚୁପଚାପ ରହିଲା ନାହିଁ। పరిచయం కొలది ఇంకెక్కువ పరిచాడు. ଓ ତାଙ୍କୁ ବନ୍ଦ କରିବା ଯୋଗୁଁ ଅଧିକ ସେ ଅଧିକ ଚିତ୍କାର କଲା। లూకా సువార్త 24 ప్రకారం ଲୁକ ସୁସମାଚାର 24 ପର୍ବ ఆయన ଅନୁଯାୟୀ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుతున్నట్లు కనబడగా ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ଥିବା ଗ୍ରାମକୁ ଯାଉଥିବା ପରେ ଦେଖାଯିବା ସମୟରେ వారు ఆయనను పట్టుకొని ସେମାନେ ତାଙ୍କୁ ଧରି ఆయన వేడుకొని ତାଙ୍କୁ ବିନତ କରି వారిని బలవంతం చేశారు. ତାଙ୍କୁ ଜବରଦସ୍ତି କଲେ ପୁଣି ఆయన్ని బలవంతం ତାଙ୍କୁ చేశారు. ଜବରଦସ୍ତି କଲେ ପୁଣି వారు బలవంతము చేసిరి కనుక ସେମାନେ జబర్దస్తి କରିଥିବାରୁ యేసు నిలిచెను, ଯୀଶୁ ସେଠି ଠିଆ ହେଲେ। వారితో కూడా ఉంటకు లోపలికి వెళ్ళెను. ଯୀଶୁ ସେମାନଙ୍କ ସହିତ ବାସ କରିବା ପାଇଁ ଭିତରକୁ ଗଲେ। వెంటనే వారి కోసం రొట్టె విరవబడింది. ସଙ୍ଗେ ସଙ୍ଗେ ସେମାନଙ୍କ ପାଇଁ ରୋଟି వారి ଭଙ୍ଗା కోసం ଗଲା। కన్నులు తెరవబడ్డాయి. ସେମାନଙ୍କର ଚକ୍ଷୁ ଉନ୍ମୁକ୍ତ వారిలో ହେଲା। ఒక మంట ప్రారంభమైపోయింది. ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ଗୋଟେ ଜ୍ୱାଳା ଆରମ୍ଭ వారి ହେଲା। అజ్ఞానము తొలగిపోయింది. ସେମାନଙ୍କର ଅଜ୍ଞାନ ଦୂର ହେଲା। ఒక ఉజ్జీవానికి వచ్చేసారు. ଗୋଟେ ఉద్దీపన ମଧ୍ୟକୁ ଆସିଲେ। ఇదే కార్యము నువ్వు నోరు తెరవగలిగితే ఈ రాత్రి, ଏହି କାର୍ଯ୍ୟ ପାଇଁ ତମ ଯଦି ମୁଖ ଖୋଲିପାରିଲେ, కేకలు పెట్టగలిగితే, ଚିତ୍କାର ଯଦି ଆଜି ରାତ୍ର నీ କରିପାରିଲେ, లోపల ఎవడైనా ఉండి, ତମ ଭିତରେ କିଏ నీ ଥାଇକି, పక్కన ఎవడైనా ఉండి ତମ ବାହାରେ କିଏ ଥାଇକି నిన్ను అణిచివేయ కోరుతున్నప్పటికీ కూడా ତମକୁ ଚାପି ରଖିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରୁଥିଲେ నువ్వు ମଧ୍ୟ నీ ముందర దాటిపోతున్న యేసు వైపు చూసి ତୁମ ଆଗରେ ପାର ହେଇଯାଇଥିବା ଯୀଶୁଙ୍କ ଆଡେ ଦେଖି మరి బిగ్గరగా కేకలు ଆହୁରି వేయగలిగితే ଉଚ୍ଚ ସ୍ୱର ଯଦି ଚିତ୍କାର କରିପାରିବ, యేసు నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. ଯୀଶୁ ଗୋଟେ ତମ ଜୀବନରେ ଗୋଟେ నూతన କାର୍ଯ୍ୟ କରିବେ। ఈ రాత్రి రాయిగడికి నేను మోసుకొచ్చిన సందేశం ఏంటో తెలుసా? ଆଜି ରାତ୍ର ମୁଁ ରାୟଗଡା ପାଇଁ ଆଣିଥିବା ବାର୍ତ୍ତା କଣ ଜାଣିଛ କି? దొంగ ఇప్పటికే దొంగతనం చేశాడు. ଚୋର ଏବେ ସୁଦ୍ଧା ଚୋର କରିଯାଇଛି। ఇప్పటికే కొందరిని హత్య చేశాడు. ଏବେକୁ ସେ ଅନେକଙ୍କୁ ହତ୍ୟା కొన్ని କରିଯାଇଛି। ఆత్మీయ జీవితాన్ని చంపేశాడు. ଅନେକଙ୍କର ଆତ୍ମିକ ଜୀବନକୁ ମାରି ଯାଇଛି। సహోదర ప్రేమను చంపేశాడు. ଭାଇମାନଙ୍କର ప్ରେମକୁ ସେ ଦୂର କରିଛି। ఆత్మానుబంధాలను చంపేశాడు. ଆତ୍ମିକ ବନ୍ଧନକୁ ସେ ଛିନ୍ନ କରିଛି। ఆత్మ వరాలను చంపేశాడు. ଆତ୍ମିକ ବରଦାନକୁ ସେ ନଷ୍ଟ କରିଛି। హత్య జరిగిన తర్వాత కూడా ହତ୍ୟା ଘଟିବା ପରେ ମଧ୍ୟ నాశనము జరగక ముందు ବିନଷ୍ଟ ନ ହେବା ପୂର୍ବେ శ్మశాన వాకిట
ଆଉ ସେ ଶ୍ମଶାନ కోల్పోయిన ଅଞ୍ଚଳରେ సమస్తాన్ని మరలా బయటికి తేవడానికి యేసు మన మధ్యలో ఉన్నాడు. ହରେଇଥିବା ସମସ୍ତ ବିଷୟକୁ ବାହାର କରିବା ପାଇଁ ଆମ ଯୀଶୁ ଆଜି ରାତି ଆମ ମଧ୍ୟରେ ఈ ଅଛନ୍ତି। అద్భుతం నాకు జరగబోతుంది. ଏ ଅଦ୍ଭୁତ ମୋ ଜୀବନରେ ଘଟିବାକୁ ఈ ଯାଉଅଛି। అద్భుతం నాకు జరగబోతుంది. ଏ ଅଦ୍ଭୁତ ମୋ ଜୀବନରେ ଘଟିବାକୁ ఈ అద్భుతం నా ଯାଉଅଛି। కుటుంబంలో ମୋ జరగబోతుంది. ପରିବାର ମଧ୍ୟରେ ଘଟିବ, నా సంఘములో ମୋ జరగబోతుంది. ମଣ୍ଡଳରେ ଘଟିବ, నా సేవలో ମୋ జరగబోతుంది. ସେବାରେ ମଧ୍ୟ ଘଟିବ, నా వ్యక్తిగత జీవితంలో ମୋର జరగబోతుంది ବ୍ୟକ୍ତିଗତ ଜୀବନରେ ଘଟିବ అని ఎంతమంది నమ్ముతున్నారు? ବୋଲି ଯେତେ ଜଣ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି। ఒక్క నిమిషము చేతులెత్తి ఆగకుండా యేసయ్య అని పిలవండి. ଗୋଟିଏ ମିନିଟ ହାତ ଟେକି ବନ୍ଦ ନ କରୁ ଯୀଶୁ ବୋଲି ଡାକନ୍ତୁ। ఆగొద్దు, ఆగొద్దు, ఆగొద్దు. ବନ୍ଦ କରନ୍ତୁ ନାହିଁ ଯୀଶୁ। ఒక నిమిషం అలా పిలుస్తూనే ఉండండి. ଗୋଟିଏ ମିନିଟ ସେଇ ପ୍ରକାର ଡାକନ୍ତୁ। ఆగొద్దు, ఒక నిమిషం అంటే ବନ୍ଦ କର ନାହିଁ ଗୋଟିଏ ମିନିଟ। అయ్యో అలిసిపోతే ఎలా? పిలవటం కాదు, కేక పెట్టాలి. ଡାକିବା ନୁହେଁ, ଚିତ୍କାର କରିବା। కేక పెట్టాలి. ଚିତ୍କାର କରନ୍ତୁ, కేక పెట్టాలి. ଚିତ୍କାର କରନ୍ତୁ। దేవుడు దాటిపోవడం నమ్మకం నీకుంటే, ପରମେଶ୍ୱର ଯଦି ତମକୁ ପାର ఆయన ନ కృపగలవడం ହେଇଛି నమ్మకం నీకుంటే, ସେ ଅନୁଗ୍ରହକାରୀ ବୋଲି ଯଦି ତମ ఈ దినము నన్ను దర్శించే తనమని నమ్మకం నీకుంటే, ଆଜି ରାତ୍ର ମତେ ସେ ଦର୍ଶନ ଦେବ ବୋଲି ତମେ ବିଶ୍ୱାସ କଲେ సంతోషభరితమైన హృదయముతో గట్టిగా చప్పట్లు కొట్టు. ଆନନ୍ଦମୟ ହୃଦୟରେ ଜୋରସେ କରତାଳି ଦିଅ, గట్టిగా చప్పట్లు కొట్టు. ଜୋରସେ କରତାଳି ଦିଅ। చప్పట్లు ఎప్పుడు కొట్టినా మౌనంగా కొట్టొద్దు. କରତାଳି କେବେ କଲେ ମଧ୍ୟ କେବେ ଚୁପଚାପ ରେ యేసయ్యని కేక పెట్టి కొట్టండి. ଯୀଶୁଙ୍କୁ ଚିତ୍କାର କରି କରତାଳି ଦିଅନ୍ତୁ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। దొంగతనము చేయటానికి వస్తాడు, ଚୋର ଚୋର କାର୍ଯ୍ୟ କରିବା ପାଇଁ ଆସେ, నాశనం చేయటానికి వస్తాడు, ବିନାଶ କରିବା ପାଇଁ ଆସେ, హత్య చేయటానికి వస్తాడు. ହତ୍ୟା କରିବା ପାଇଁ ଆସେ। ఇప్పటికే నీ జీవితంలో ఎన్నో దొంగిలించేశాడు. ଏବେ ସୁଦ୍ଧା ତମ ଜୀବନରେ అయితే ఈ ଚୋର రాత్రి କରିଦେଇଛି। యేసయ్య సమృద్ధి కృప, ଆଜି ରାତ୍ର ଯୀଶୁଙ୍କର ସେ ପ୍ରଚୁର ଅନୁଗ୍ରହ నీవు కోల్పోయిన సమస్తాన్ని మరలా నీకు ఇవ్వడానికి మన మధ్యలో సంచారం ତମେ చేస్తాడు. ହରେଇଥିବା ସମସ୍ତ ବିଷୟକୁ పునర్ବାର ଫେରାଇ ଦେବା ପାଇଁ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଗମନାଗମନ ఇప్పటికే କରୁଛନ୍ତି। ఆత్మ కార్యాన్ని ఆరంభించాడు. ବର୍ତ୍ତମାନ ସୁଦ୍ଧା ଆତ୍ମିକ କାର୍ଯ୍ୟକୁ ସେ ଆରମ୍ଭ କରିଛନ୍ତି। ఇప్పటికే నీవు కోల్పోయిన జీవాన్ని నీకు మరలా ఇస్తున్నాడు. ବର୍ତ୍ତମାନ ସୁଦ୍ଧା ତମେ ହରେଇଥିବା ଜୀବନକୁ ପୁନର୍ବାର ପ୍ରଭୁ ఏనాడు ଫେରାଉଛନ୍ତି। ఆగిపోయిన భాషలు ఈ రాత్రి మరలా నీకు ప్రారంభంగా କେଉଁ అయిపోతున్నాయి. ଦିନ ବନ୍ଦ ହେଇଥିବା ସେ ପରଭାଷା ଆଜି ରାତ୍ର పునర్ବାର ଆରମ୍ଭ నీవు ହେବାକୁ ଯାଉଛି। దర్శనము చూసి 10 ఏళ్ళు అయిపోతుందేమో. ତମେ ଦର୍ଶନ ଦେଖି 10 ବର୍ଷ ఈ ହେଇଯାଇଛି రాత్రి ବୋଧେ। మరలా నీ కన్నులు తెరవబోతున్నాడు ଆଜି దేవుడు. ରାତ୍ର పునର୍ବାର ତମ ରାକ୍ଷୀ దేవుని ଖୋଲିବେ। స్వరం విని చాలా కాలం అయిపోయిందా? ଈଶ୍ୱରଙ୍କ ରବ ଶୁଣିବାର ଏକ ఈ ବର୍ଷ రాత్రి ହେଇଯାଇଛି। నీ చెవులు తెరవబడబోతున్నాయి. ଆଜି ରାତ୍ର ତମର କର୍ଣ୍ଣ ଉନ୍ମୁକ୍ତ ହବ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు బిడ్డలారా. ପରମେଶ୍ୱର ମହାନ କାର୍ଯ୍ୟ କରିବା ପାଇଁ ଯାଉଛନ୍ତି ପ୍ରିୟ ସନ୍ତାନ। అయితే సిద్ధపాటు అంటే తెలుసా? କିନ୍ତୁ ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ ଜାଣିଛ କି? దేవుడు నన్ను బ్రతికించాడు, ପ୍ରଭୁ ମତେ ବଞ୍ଚେଇଲେ, పోగొట్టుకున్న దాన్ని మరలా నాకు ఇచ్చాడు, ଯାହା ହରେଇଲା ତା ମତେ ଫେରେଇଲେ, కోల్పోయిన సమస్తాన్ని తెచ్చిచ్చాడు. ହରେଇଥିବା ସମସ୍ତ ବିଷୟକୁ ସେ ଫେରାଇ ଆଣିଲେ। నేను కోల్పోయిన దాన్ని తెచ్చి ఇవ్వడానికి మరణంలోనికి వెళ్ళాడు. ମୁଁ ହରେଇଥିବା ସମସ୍ତ ବିଷୟକୁ ସେ ମୃତ୍ୟୁ ମଧ୍ୟକୁ ମଲ କଲେ। ఏమేమి యేసు నాకు తెచ్చి ఇచ్చాడో ଯାହା ଯାହା ଯୀଶୁ ମତେ ଫେରାଇ ଆଣିଲେ, వాటిని మరలా కన్నము వెయ్య నింపకుండా చూసుకోవాలి. ପୁନର୍ବାର ସେ ସବୁର ଯେମିତି ସିନ୍ଧି କାଟିବନି ସେମିତି ସଜାଗ ରହିବି। అదే సిద్ధపాటు, ସେଇଟା ହଉଛି ପ୍ରସ୍ତୁତିକରଣ। అదే సిద్ధపాటు. ସେଇଟା ହଉଛି ପ୍ରସ୍ତୁତିକରଣ। సిద్ధపాటు అంటే ఏమనుకున్నారు బిడ్డలారా? ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ ଭାବୁଛ ସନ୍ତାନ? దేవుడు ప్రేమించి మనకి ఇచ్చినవి ఏదైతే ఉన్నాయో, ଈଶ୍ୱର ପ୍ରେମ କରି ଯାହା କିଛି ଆମକୁ ଦେଇଛନ୍ତି, ఏది మనకు తెచ్చివ్వడానికి దర్శనములో ప్రాణమే అర్పించేశాడు. ଯାହା ଆମକୁ ଫେରାଇ ଆଣିକି ଦେବା ପାଇଁ କୃଷ ଉପରେ ପ୍ରାଣପଣ ఆ କରିଛନ୍ତି। కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చిచ్చిన యేసయ్య ହରେଇଥିବା ସେଇ ସମସ୍ତ ବିଷୟକୁ ଫେରାଇ ଆଣି ଦେଇଥିବା ଯୀଶୁ ବାପା మరలా దొంగతనము జరగకుండా చూసుకోమని మాట్లాడుతున్నాడు. ପୁନର୍ବାର ଚୋର କାର୍ଯ୍ୟ ନ ଦେଖିବା ପାଇଁ କହୁଛନ୍ତି। రెండవసారి చావకుండా కాపాడుకోమని మాట్లాడుతున్నాడు. ଦ୍ୱିତୀୟଥର ମୃତ୍ୟୁବରଣ ନ କରିବା ପାଇଁ ସେ ସଜାଗ ରୁହ ବୋଲି କହୁଛନ୍ତି। మరలా ఆత్మీయ జీవితం చచ్చిపోనివ్వకు, ଆତ୍ମୀୟ ଜୀବନ ମରିବାକୁ ଦିଅ ନାହିଁ, ప్రేమ చచ్చిపోనివ్వకు, ପ୍ରେମ ମରିବାକୁ ଦିଅ ନାହିଁ, సమాధానము చచ్చిపోనివ్వకు, ଶାନ୍ତି ମରିବା ପାଇଁ ଦିଅ ନାହିଁ, అభిషేకము చచ్చిపోనివ్వకు, ଅଭିଷେକ ମରିବା ପାଇଁ ଦିଅ ନାହିଁ, సహవాస బంధాన్ని చచ్చిపోనివ్వకు, ସହଭାଗିତା ବନ୍ଧନକୁ ମରିବା ପାଇଁ ଦିଅ ନାହିଁ, కృపావరములు చావనివ్వకు. ଅନୁଗ୍ରହ ବରଦାନ ମରେଇ ଦିଅ ନାହିଁ। మరలా మరణములోనికి వెళ్లకుండా జాగ్రత్త పడు. ପୁନର୍ବାର ମୃତ୍ୟୁ ମଧ୍ୟକୁ ନ ଯାଉను ସଜାଗ ରହିଯାଅ। సిద్ధపాటు అంటే ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ కన్నము వెయ్య నింపకపోవడం, ସିନ୍ଧି ନ କାଟିବାକୁ ସୁଯୋଗ ଦେବା। శత్రువును కన్నము వేయనివ్వకుండా మెలకువ కలిగి ఉండడమే. ଶତ୍ରୁ ଯେମିତି ସିନ୍ଧି ନ କାଟିବ ସେଇ ପ୍ରକାର ସଜାଗ ରହିବା। మెలకువ కలిగిన ఆత్మను దేవుడు నాకు అనుగ్రహించాలని ఆశపడుతున్న వారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ସଜାଗ ରହିବା ଆତ୍ମା ପରମେଶ୍ୱର ମତେ ଦିଅନ୍ତୁ ବୋଲି ଯୋଉମାନେ ପ୍ରଶଂସା କରି ଜୋର ହାତ ଟେକନ୍ତୁ। ఒడియాలో చెప్పకముందే అందరు చెప్పారంటే అందరూ తెలుగు వచ్చారు. ଓଡିଆ ନ କହିବା ପୂର୍ବରୁ ସମସ୍ତେ ହାତ ଟେକି କହିଛ ମାନେ ସମସ୍ତେ ତେଲୁଗୁ ଜାଣିଛୁ। ఒడియాలో చెప్పిన తర్వాత ఒక్కడు కూడా స్తోత్రం చెప్పారు. అందరూ ଓଡିଆରେ କହିଲା ପରେ ଜଣେ ମଧ୍ୟ ପ୍ରଶଂସା କଲେନି। ఒడిదే అబద్ధం అంటారు. ଭାଇନା କହିବେ ବହୁତ ଜଣ ତେଲୁଗୁ అందరు ଜାଣନ୍ତି, కూర్చో. ସମସ୍ତେ ଜାଣନ୍ତି ତେଲୁଗୁ। దేవునికి స్తోత్రం కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କର ଗୌରବ। అది విషయం.
ఏ ఒక్కడి కోసమైనా ప్రభు మాట్లాడతాడు. ଯେକୌଣସି దేవునికి ଜଣଙ୍କ స్తోత్రం ପାଇଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁ କଥା ହେବେ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కడి చేయి పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ସମସ୍ତେ ଈଶ୍ୱରକୁ ପ୍ରଶଂସା କରନ୍ତୁ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, సిద్ధపాటు అంటే ఏమిటి? କୁହନ୍ତୁ ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ? କୁହନ୍ତୁ. ఒక 4 కొలలు నిలబెట్టాలి. వందనాలు అయ్యా భక్తులారా. 4ଟା ରବାକା ଶୁଣାଗଲା ଭକ୍ତ ମାନଙ୍କର. ఇంట్లో ఇక మీ ఆడోళ్ళ ముందు మాట్లాడే ధైర్యం చేయరేమో. ఇప్పుడు ఏం చేయాలి? ଘରେ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ସମ୍ମୁଖରେ କଥା ହେବା ପାଇଁ ଆଉ ସାହସ ନାହିଁ ବୋଧେ ଏଇଠି ହେଲେ କଥା ହୁଅନ୍ତୁ. ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କର ଗୌରବ. సిద్ధపాటు అంటే ఏమిటి? ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ? సిద్ధపాటు అంటే ఏమిటి? ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ? కన్నము వెయ్యనివ్వకుండా మెలకువగలిగి ఉండడమే సిద్ధపాటు. ପିନ୍ଧି କାଟିବାକୁ ସୁଯୋଗ ନ ଦଉନୁ ସଜାଗ ହେଇକି ରହିବା. మరింత క్లుప్తంగా చెప్పాలంటే ଆଉ ଗୋଟେ ସଂକ୍ଷିପ୍ତ ଭାବରେ କହିବାକୁ ଗଲେ మెలకువగలిగిన ఆత్మీయ జీవితమే ସଜାଗ ରହିବା ఆత్ମିక ଜୀବନ ହିଁ సిద్ధపాటు కలిగిన జీవితం. ପ୍ରସ୍ତୁତିକରଣ ରହିବା ଜୀବନ. మెలకువ కలిగిన ఆత్మీయ జీవితమే ଜାଗି ରହିବା ఆత్మిక ଜୀବନ ହିଁ సిద్ధపాటు కలిగిన జీవితం. ପ୍ରସ୍ତୁତିକରଣ ବା ଜୀବନ. ఏం సభలు ఇవి? ଏଟା କେଉଁ ସଭା? ఏం సభలు ఇవి? କେଉଁ ସଭା ଏଟା? సిద్ధపాటు సభలు. ପ୍ରସ୍ତୁତିକରଣ ସଭା. సిద్ధపాటు సభలు. ପ୍ରସ୍ତୁତିକରଣ ସଭା. ఏమిటయ్యా సిద్ధపాటు? କଣ ଆଜ୍ଞା ପ୍ରସ୍ତୁତିକରଣ? ఏమిటయ్యా సిద్ధపాటు? କଣ ଆଜ୍ଞା ପ୍ରସ୍ତୁତିକରଣ? మెలకువ కలిగిన ఆత్మీయ జీవితమే సిద్ధపాటు ଜାଗି కలిగిన ରହିବା జీవితం. ఆత్మిక ଜୀବନ ହିଁ ପ୍ରସ୍ତୁତିକରଣ. దేవునికి స్తోత్రం చెప్పండి. ଈଶ୍ୱରକୁ ପ୍ରଶଂସା କରନ୍ତୁ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. సిద్ధపాటు అంటే ఏమిటి? ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ? మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ଆଉ ଗୋଟେ କଥାଟେ ମୁଁ ମନେ ପକେଇବି. మరొక ପିଲାମାନେ. మాట జ్ఞాపకం ଆଉ చేస్తాను. ଗୋଟେ କଥା ମୁଁ ମନେ ପକେଇବି. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి ପବିତ୍ର ଗ୍ରନ୍ଥ ଯେ ବାଇବଲ ରୁ ఆది కాండము 41వ అధ్యాయం ఆది పుస్తక 41 ପର୍ବ 35, 36 వచనాలు చదువుతారు, వినండి. 35 36 ପଦ ଦେଖିବା. ఆది కాండము 41, 35, 36. ఆది పుస్తକ 41 ର 35 36 ପଦ. ଅର୍ଥାତ୍ ସେମାନେ ସେଇ ଆଗାମୀ ଉତ୍ତମ ବର୍ଷର ସବୁ ଭକ୍ଷ୍ୟ ସଂଗ୍ରହ କରନ୍ତୁ, ପୁଣି ପ୍ରତି ନଗରରେ ଖାଦ୍ୟ ନିମନ୍ତେ ଫାରୋଙ୍କ ସ୍ୱାଧୀନରେ ଶସ୍ୟ ସଞ୍ଚୟ କରି ରକ୍ଷା କରନ୍ତୁ. ଏହି ରୂପେ ମିଶ୍ର ଦେଶର ଭବିଷ୍ୟତ ଦୁର୍ଭିକ୍ଷର 7 ବର୍ଷ ନିମନ୍ତେ ଦେଶର ନିର୍ଭୟାର୍ଥେ ସେଇ ଭକ୍ତ ସଞ୍ଚିତ ଥିଲେ ଦୁର୍ଭିକ୍ଷ ଦ୍ୱାରା ଦେଶ ଉଚ୍ଛିନ୍ନ ହବ ନାହିଁ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. కరెక్ట్ గా నేను చెప్పిన వచనాలే వారు చదివారని నమ్ముతున్నాను. ଆଜ୍ଞା କହିଥିବା ପଦ ଗୁଡ଼ିକ ଠିକ ଭାବରେ ପଠନ କରୁଛୁ ବୋଲି ଆଜ୍ଞା దేవునికి ବିଶ୍ୱାସ କରୁଛୁ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରଶଂସା ହଉ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఆ 25 సంవత్సరాల క్రితం వచ్చినట్టుగా కంటిన్యూ వస్తున్నా. ଏହି 25 ବର୍ଷ ଯଦି ଲାଗି ଲାଗି ଆସିଥିଲେ ଆଜ୍ଞାକୁ ଓଡିଆ ଜାଣି ଯାଇଥାନ୍ତେ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କର ଗୌରବ ହଉ. అప్పట్లో వచ్చినప్పుడు అసంతు బసంతు రెండు నేర్చుకొని ఇప్పుడు ସେଇ ସମୟରେ ଆସିଲା ବେଳକୁ ଆସନ୍ତୁ ବସନ୍ତୁ ଶିଖିଥିଲେ, ବର୍ତ୍ତମାନ ସୁଦ୍ଧା ସେତିକି ଏକା ଆଉ କିଛି ବୁଝିପାରୁନି. ଯୁଗ ଶେଷ ଦିନ. ହାଲେଲୁୟା. ఆసాదియా. అప్పుడు నేర్చుకున్నాడు. ସେଇ ଆସ ସାଥିଆ ବୋଲିବା ଗୀତ ହିଁ దేవునికి స్తోత్రం కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରଶଂସା ହଉ. చూద్దాం, రేపు రాత్రి వెళ్ళిపోయి లోపు ఇంకో 2 ముక్కలు మంచి మంచి నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం ଆସନ୍ତା କାଲି కలుగును. ସୁଦ୍ଧା ଆଉ ଦୁଇଟି କଥା ଗୁଡ଼ିକ ଭଲଟା ଶିଖିବି. హల్లెలూయా. ହାଲେଲୁୟା. చెప్పండి హల్లెలూయా. କୁହନ୍ତୁ ହାଲେଲୁୟା. సిద్ధపాటు అంటే ఏమిటి? ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ? మెలకువ కలిగిన జీవితం. ଜାଗି ରହିବା ଜୀବନ. కన్నము వెయ్యనివ్వని జీవితం. ସିନ୍ଧି ନ କରିବା ପାଇଁ ସୁଯୋଗ ନ ଦେବା వస్త్రమును ଜୀବନ. కాపాడుకోవటం. ବସ୍ତୁକୁ ସୁରକ୍ଷା କରିବା. కిరీటమును కాపాడుకోవటం. ଅପବିତ୍ର ରକ୍ଷା କରିବା. ఎవడు అపహరింపకుండా మెలకువ కలిగి ఉండడమే సిద్ధపాటు କିଏ జీవితం. ଅପହରଣ ନ କରୁ ସଜାଗ ରହିକି ଜାଗି ରହିବା ହିଁ ପ୍ରସ୍ତୁତିକରଣ. రెండవ అంశం ఏమనగా ଦ୍ୱିତୀୟ ଅଂଶ କଣ ମାନେ? సిద్ధపాటు అనగా ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ ఫరో రాజుకి కళలు వచ్చాయి. ଫରୋ ରାଜାଙ୍କୁ ସ୍ୱପ୍ନ ଆସିଲା. బాహు చెప్పేవాడు ఎవడో లేడు. ଆଉ ତାର ଭାବ କହିବା ବ୍ୟକ୍ତି କେହି ନାହାନ୍ତି. ఎందుకు చెప్పనా? କାହିଁକି ଜାଣିଛ କି? అది చూపిస్తున్నాం నా దేవుడు. ସେଟା ଦେଖେଇବା ମୋ ପରମେଶ୍ୱର. ఇంకెవడు డీ కోడ్ చేయలేడు. ତାକୁ କେହି ମଧ୍ୟ ଡିକୋଡିଂ କରିପାରିବ ନାହିଁ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ଜୋରସେ ପ୍ରଶଂସା କରନ୍ତୁ. సకల భాషా కోవిదుల రాజ్యములో ఉన్నారట. ଆଉ ସମସ୍ତ ଭାଷାବାଦୀ ସେ ଜ୍ଞାନୀ ମାନେ ସେ ଦେଶରେ ଅଛନ୍ତି. భాషా ప్రవీణులు ఉన్నారు. ଭାଷା ଜ୍ଞାନୀ ମାନେ ଅଛନ୍ତି. మహా
జ్ఞానులు ఉన్నారు, ମହାଜ୍ଞାନୀ ମାନେ ଅଛନ୍ତି, కానీ దేవుని భాష తెలిసిన వాడు లేవుడు. କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କୁ ଭାଷା ଜ୍ଞାତ ଜଣେ ମଧ୍ୟ దేవుని ନାହିଁ। ఆత్మను పొందిన వాడు లేడు. ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମା ପ୍ରାପ୍ତ ଜଣେ ମଧ୍ୟ ନାହିଁ। దేవుని ఆత్మ కలిగిన ఒక్కడున్నాడు. ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମାଧାରୀ ଜଣେ ମାତ୍ର వాడు ଅଛନ୍ତି। కోతిలో ఉన్నా, ସେ ଗର୍ତ୍ତରେ ଥିଲେ వాడు ମଧ୍ୟ, బానిస పనిలో ఉన్నా, ସେ ଦାସତ୍ୱ କର୍ମରେ వాడు ଥିଲେ ମଧ୍ୟ, చెరసాలలో ସେ ఉన్నా, କାରାଗାରରେ ଥିଲେ ମଧ୍ୟ, ఎక్కడ ఉన్న దేవుని ఆత్మ కలిగిన వాడే కింగ్. ଯେଉଁଠି ଥିଲେ ମଧ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମାଧାରୀ ରାଜା। హల్లెలూయా. హల్లెలూయా। అన్నా నేను కూడా ఆత్మను పొందానన్నా, ଭାଇନା ମୁଁ ମଧ୍ୟ ଆତ୍ମା ପାଇଛି ଭାଇନା, నాకు కూడా కృపావరములు ఇచ్చాడన్నా, ମତେ ମଧ୍ୟ ଅନୁଗ୍ରହ ବରଦାନ ଦେଇଛନ୍ତି ଭାଇନା, నూతన భాషల వరం ఇచ్చాడన్నా, ମତେ ମଧ୍ୟ ପରଭାଷା ବରଦାନ ఎవరైనా ଦେଇଛନ୍ତି। భాషలు మాట్లాడుతున్న అర్థం చెప్పే వరం ఇచ్చాడన్నా. କିଏ ଭାଷାରେ କଥା ହେଲେ ମଧ୍ୟ ତାର ଭାବ କହିବାର ପ୍ରଭୁ ବରଦାନ ଦେଇଛନ୍ତି। కానీ ఎక్కడ నేను వాడబట్టలేదన్నా. କିନ୍ତୁ ମୁଁ କେଉଁଠି ବ୍ୟବହାର ହେଇପାରୁନି ଭାଇନା। మంచము కింద కొంచెం కింద పెట్టిన దీపంలాగా ଓ ఉన్నానన్నా. ଖଟ ତଳେ ସେଇ ପ୍ରକାର ମାଣ ତଳେ ఎందుకో ରହିଯିବା దేవుడు నన్ను ఇంకా ପ୍ରଦୀପରେ ଅଛି ଭାଇନା। వాడుకోవట్లేదన్నా. କାହିଁକି ପ୍ରଭୁ ମତେ ବ୍ୟବହାର କରୁନାହାନ୍ତି ଭାଇନା? నేను ఎన్నో కష్టాల్లో బాధల్లో ఉన్నానన్నా. ମୋର ଏକ କଷ୍ଟ ବାଧାରେ ଅଛି ଭାଇନା। అయ్యో ఎందుకో నాకు అర్థం కావట్లేదన్నా. ହାୟ କାହିଁକି ମୁଁ ବୁଝିପାରୁନି ଭାଇନା? ఇందులో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు. ତମେ ବୁଝିପାରିବା କୌଣସି ବିଷୟ ନାହିଁ। నీ కొరకు ఏర్పరచబడ్డ గడియ కొరకు ఎదురు చూడంతే. ତମ ପାଇଁ ସୁଯୋଗ ଦେଇଥିବା ସେଇ କ୍ଷଣ ପାଇଁ ଅପେକ୍ଷା କର। గోతులో త్రోయబడితే చెడిపోయినోడు కాదు. ଗର୍ତ୍ତରେ ପକେଇଦେଲେ ମଧ୍ୟ ସେ ମୃତ୍ୟୁ ହେଲା ନାହିଁ। బానిస పనిలో ఉంటే తక్కువ రకముడు కాదు. ଦାସତ୍ୱ କର୍ମରେ ଥିଲେ ସେ ଉଣା ଯାଇ ନାହିଁ। చెరసాలలో వెయ్యబడితే పాపిష్టి వాడు ଓ కాదు. କାରାଗାରରେ ପକେଇଲେ ମଧ୍ୟ ସେ ପାପିଷ୍ଟି ବ୍ୟକ୍ତି ନୁହେଁ। ఎవడు ఎన్ని చూసినా అతడు పరిశుద్ధుడే. ଯିଏ ଯାହା ଦେଖିଲେ ମଧ୍ୟ ସେ ପବିତ୍ର ఎవడు ଅଟନ୍ତି। ఎన్ని మాట్లాడినా అతడు దేవుని ఏర్పాట్లో ଯିଏ ఉన్నవాడే. ଯାହା କଥା ହେଲେ ମଧ୍ୟ ସେ ଈଶ୍ୱରଙ୍କ ନିଯୁକ୍ତି ମଧ୍ୟ ରହିବା ఎవడు ବ୍ୟକ୍తి। ఏది చేసినా దేవుని ఆత్మ కలిగిన వాడే. ଯାହା ଯିଏ କହିଲେ ମଧ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମଧାରୀ ବ୍ୟକ୍ତି ସେ। ఈ మాట నా కొరకే నమ్మిన వారు చేతులెత్తి ଏଇ స్తోత్రం କଥା ମୋ చెప్పండి. ପାଇଁ ବୋଲିବା ବ୍ୟକ୍ତି ମାନେ ହାତ ଟେକି ପ୍ରଶଂସା గట్టిగా କରନ୍ତୁ। స్తోత్రం ଜୋରସେ చెల్లించండి. ପ୍ରଶଂସା କରନ୍ତୁ। ఎవరు తృణీకరించినా, ଯିଏ ଘୃଣା କଲେ ఎవరు ମଧ୍ୟ, తోసివేసినా, ଯିଏ ଠେଲିଦେଲେ ମଧ୍ୟ, ఎందరు నింద మోపినా, ଯିଏ ନିନ୍ଦା ଦେଲେ ମଧ୍ୟ, ఎందరు చెరసాలలో ଯିଏ వేసినా, କାରାଗାରରେ ପକେଇଲେ ମଧ୍ୟ, నేను దేవుని ఆత్మ కలిగిన ମୁଁ వాడిని. ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମଧାରୀ ବ୍ୟକ୍ତି। నేను దేవుని ఆత్మ కలిగిన ମୁଁ వాడిని. ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମଧାରୀ ବ୍ୟକ୍ତି। ఆమేన్. ଆମେନ୍। నమ్ముతున్నారా మీరు? ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି କି నాలో ଆପଣମାନେ? దేవుని ఆత్మ ఉంది. ମୋ ଠାରେ ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ଅଛି। నాలో దేవుని ఆత్మ ମୋ ఉంది. ଠାରେ ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ଅଛି। ఆమేన్. ଆମେନ୍। దేవుని ఆత్మ కలిగిన వాడిని ఎవడైనా ఏమైనా చేయగలరా? ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମା ଧାରଣ ବ୍ୟକ୍ତିଙ୍କୁ କିଏ ହେଲେ ମଧ୍ୟ କିଏ କିଛି କରିପାରିବ କି? ఫరో దృష్టికి ఒక మాట వచ్చింది. ଫାରୋ ଦୃଷ୍ଟିରେ ଗୋଟେ କଥା ଆସିଲା। అయ్యా దేవుని ఆత్మ కలిగిన వాడు ఒకడు చెరసాలలో ఉన్నాడు. ରାଜା ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମାଧାରୀ ବ୍ୟକ୍ତି ଜଣେ କାରାଗାର ମଧ୍ୟ ରହିଛି। రాజు అన్నాడు బ్రింగ్ హిమ్ అవుట్. ରାଜା କହୁଛନ୍ତି ତାକୁ ଧରି ଆଣ। దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవతల ఆత్మ కలిగిన వాడు జైల్లో ఉండబెట్టరా, తీసుకురా బయటికి. ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମାଧାରୀ ଅଲୌକିକ ଆତ୍ମାଧାରୀ ବ୍ୟକ୍ତି କଣ କାରାଗାର ରହିବା? ତାକୁ ଧରି ଆଣ। బెయిల్ ఇచ్చి బయటికి పంపించే రకం కాదు. ବେଲ୍ ପଠେଇକି ବାହାରକୁ ଆଣିବା ବିଷୟ ନୁହେଁ। నెత్తికి ముచ్చేసుకుని వెళ్ళేస్తే కనపడకుండా పురుగు వెళ్ళిపోతాం కాదు. ମୁଣ୍ଡ ଉପରେ ଏଇ ପ୍ରକାର ଅଡନ ଦେଇକି ସାମ୍ବାଦିକ ମାନଙ୍କୁ ଦେଖା ନଯିବା ଜୀବନ ନୁହେଁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। నెత్తిని ముసుకేసుకొని పారిపోయే కర్మ లేదు. ଓ ମୁଣ୍ଡ ଉପରେ ଅଡନ ଦେଇକି ଦୌଡ଼ି ଯିବା ଜୀବନ ନୁହେଁ। దేవునికి స్తోత్రం చెప్పండి. ଈଶ୍ୱରଙ୍କୁ ప్రశంసା କରନ୍ତୁ। అలాంటి అవకాశాలు ఏమి లేవు. ସେଇ ప్రକାର ସୁଯୋଗ ନାହିଁ। దర్జాగా రథం ఎక్కి రాజవస్త్రాలు వేసుకొని రాజు ముందు నిలబడి ఒక దినం రాబోతుంది. ଧୈର୍ଯ୍ୟ ଭାବରେ ରାଜବସ୍ତ୍ର ପିନ୍ଧି ରାଜାଙ୍କ ରଥରେ నీకు ଚଢିକି ଆସିବା ଦିନ డబ్బుండి ଆସୁଛି। కాదు, ତମ ଠାରେ ଭୁଲ ରହିକି ନୁହେଁ। నీకు చదువుండి కాదు, ତମ ପାଖରେ ଟଙ୍କା ଥାଇକି నీకు କିମ୍ବା మంచి ପାଠ ଥାଇକି బ్యాక్గ్రౌండ్ ନୁହେଁ। ఉండి కాదు, ଭଲ ବ୍ୟାକଗ୍ରାଉଣ୍ଡ ଥିବା నీకు ଯୋଗୁଁ ନୁହେଁ। దేవుని ఆత్మ ఉన్న కారణంగా, ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମା ଥିବା ଯୋଗୁଁ, మహోన్నతుని అభిషేకం నీలో ఉన్న కారణంగా ସର୍ବପରି ପରମେଶ୍ୱରଙ୍କ ଆତ୍ମା ଥିବା ଯୋଗୁଁ మొత్తం సీన్ మారబోతుంది. దేవునికి ସବୁ స్తోత్రం. ଦୃଶ୍ୟ ପରିବର୍ତ୍ତନ ହେବାକୁ ଯିବ। దుష్టులు చెరలో వేశారు, ଦୁଷ୍ଟ ମାନେ କାରାଗାରରେ పକେଇଲେ, పాపులు త్రోసి వేశారు, ପାପୀ ମାନେ ଠେଲିଦେଲେ, రాజులు రప్పించబోతున్నారు. ରାଜା ମାନେ ଆଣିବାକୁ ଯାଉଛନ୍ତି। ఈడ్చుకుని వెళ్ళారు, ଓ ଟାଣି ଟାଣି ନେଲେ, రోజుకుని వెళ్ళారు, ଠେଲି ଠେଲି ନେଲେ, రథం మీద రాబోతున్నారు. ରଥ ଉପରେ ଆସିବାକୁ ଯାଉଅଛ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। పాపులు ఒకప్పుడు నీ మీద కన్నేశారు, ଦିନେ ପାପୀ ତମ ଉପରେ ଦୃଷ୍ଟି పକେଇଲେ, ఇప్పుడు పరిశుద్ధులు నీ కొరకు ఎదురు చూస్తున్నారు. କିନ୍ତୁ ଆଜି ପବିତ୍ର ଗଣ ତମ ପାଇଁ ఇప్పుడు ଅପେକ୍ଷା రాజులు କରୁଛନ୍ତି। నీ కొరకు ఎదురు ରାଜା చూస్తున్నారు. ମାନେ ତମ ପାଇଁ ଅପେକ୍ଷା ఇప్పుడు କରୁଛନ୍ତି। రాజ్యములకు నీ అవసరం ఉన్నది. ରାଜ୍ୟ ଗୁଡିକ ତମର ଆବଶ୍ୟକତା ରହିଛି। ఇప్పుడు దేశములకు నీ అవసరత ఉన్నది. ଦେଶ ଗୁଡିକ ତମର ଆବଶ୍ୟକତା ରହିଛି। రాబోతున్న సమృద్ధి కాలము కొరకు నీ అవసరత ఉన్నది. ଆଗାମୀ ସମୃଦ୍ଧି ବର୍ଷ ପାଇଁ ତମର ଆବଶ୍ୟକତା ରହିଛି। రాబోతున్న కరువు కాలానికి నీ అవసరత ఉన్నది. ତା ପରବର୍ତ୍ତୀ ଦୁର୍ଭିକ୍ଷ ସମୟରେ ତମର ଆବଶ୍ୟକତା ରହିଛି। ప్రియ దేవుని ప్రజలారా, ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କର ଲୋକମାନେ, నీకు ఇల్లు లేదు, ତମକୁ ଘର ନାହିଁ କି? నీకు డబ్బు లేదు, ତମକୁ ଟଙ୍କା ନାହିଁ କି?
నీకు బ్యాక్గ్రౌండ్ లేదు, ତମକୁ ବ୍ୟାକଗ୍ରାଉଣ୍ଡ କିଛି ନାହିଁ କି? కానీ నీలో దేవుని ఆత్మ ఉన్నది. କିନ୍ତୁ ତମଠାରେ ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ଅଛି. ఒక్క ఆత్మాభిషేకము ద్వారా ଗୋଟେ ଆତ୍ମାଭିଷେକ నీ ଦେଇକି పరిస్థితులు ତମର మారబోతున్నాయి. ପରିସ୍ଥିତି ପରିବର୍ତ୍ତନ నువ్వు ହେବ. రాజుల ఎదుట ତମେ నిలబడబోతున్నావు. ରାଜାଙ୍କ ସମ୍ମୁଖରେ నీ ଠିଆ ହବ. సంఖ్యలు తెగబోతున్నాయి. ତମର ଜଞ୍ଜିର ଫିଟା ଯିବ. పతకములు ତମର తెగబోతున్నాయి. ବନ୍ଧନ ଛିଣ୍ଡି ଯିବ. నువ్వు రథము ତମେ ఎక్కబోతున్నావు. ରଥ ଚଢିବ. నువ్వు రాజవస్త్రము తొడగబోతున్నావు. ରାଜବସ୍ତ୍ର ଧାରଣ నువ్వు କରିବ. రాజు ముందుకు ତମେ రాబోతున్నావు. ରାଜାଙ୍କ ସମ୍ମୁଖରେ ଆସିବ. నీలో ఉన్న అభిషేక, ଓ ତମ ଭିତରେ ଥିବା ଅଭିଷେକ, నీలో ఉన్న అభిషేక ତମଠାରେ ଥିବା ଅଭିଷେକ నిన్ను రాజులకు దీవెనగా మార్చబోతుంది. ତମକୁ ରାଜାଙ୍କ ଆଶୀର୍ବାଦ କାରଣ ଭାବରେ କରିବ. అంతటితో ఆగలేదండి. ସେତିକିରେ ରହିଯାଇ ନାହିଁ. రాజు ముందుకు వచ్చాడు, ରାଜାଙ୍କ ସମ୍ମୁଖକୁ ଆସିଲେ చెబుతున్నాడు, କହୁଛନ୍ତି, రాజా ହେ ରାଜା, ఈ కార్యము త్వరలో జరగబోతున్నది కనుక ଏଇ କାର୍ଯ୍ୟ ଯଥାଶୀଘ୍ର ହେବାକୁ ଯାଉଛି, ତେଣୁ దేవుడు ఒకే విషయాన్ని 2 సార్లు చెప్పాడు. ପ୍ରଭୁ ଗୋଟିଏ ବିଷୟ ତମକୁ 2 ଥର ଜଣାଇଲେ. 2 సార్లు చెప్తేనే అర్జెంట్ అంటే ଯଦି 2 ଥର କହିଛନ୍ତି ମାନେ ଅର୍ଜେଣ୍ଟ ହେଲେ, ఇప్పటికే నీతో అనేక సార్లు మాట్లాడిన మాట ବର୍ତ୍ତମାନ ସହିତ ତମ ସହିତ ଅନେକ ଥର କଥା ହେବା କଥା ఇంకెంత త్వరగా జరగబోతుంది. ଆଉ କେତେ ଶୀଘ୍ର ତାହା ଘଟିବ. దొంగ నీ జీవితంలో ఇప్పటికే నష్టం చేసి ଚୋର ଏବେ ସୁଦ୍ଧା ତମ ଜୀବନରେ ନଷ୍ଟ କରିଛି. కొన్ని విషయాలు చంపేసి କେତେ ବିଷୟ ମରେଇ ଦେଇଛି. ఆయన యేసు నీకు మరలా వాటిని తెచ్చిపోతున్నాడు. ତଥାପି ଯୀଶୁ ସେ ସବୁ ତମକୁ ଫେରାଇ ଆଣୁଛନ୍ତି. అదే మాట ఇప్పటికే 4-5 సార్లు వినబడిందే. ସେଇ କଥା 4-5 ଥର ବର୍ତ୍ତମାନ ସୁଦ୍ଧା ଶୁଣିଛ. దేవుని ప్రజలారా, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ రెండవసారి చెప్తేనే అర్జెంట్ గా జరగబోతున్నట్లయితే 2 ଥର ଯଦି କହିଲେ ତା ଯଥାଶୀଘ୍ର ସମ୍ଭବ ఎన్నిసార్లు ମାନେ నీకు వినబడిన ఈ మాట ଏତେ ଥର ଶୁଣା ଯାଇଥିବା ଏଇ ఒక କଥା మనుషుని మాట కాదని, ଗୋଟେ మనుష్ୟର କଥା అది ନୁହେଁ ବୋଲି, దేవుని వాక్యములో ఉన్నదని, ତା ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ అది ମଧ୍ୟରେ ଅଛି దేవుని ବୋଲି, ఆత్మ ద్వారా ତା బయలుపరచబడిందని, ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମା ଦ୍ୱାରା ପ୍ରକଟ ହଉଛି ବୋଲି, మాట్లాడిన వాడు దేవుని ఆత్మ గాని నరుడు కాదని କଥା ହଉଥିବା ବ୍ୟକ୍ତି ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମାଧାରୀ నీవి ମନୁଷ୍ୟ ନୁହେଁ రాత్రి ବୋଲି నమ్మగలిగితే ଆଜି ରାତ୍ର ଯଦି ତମେ ବିଶ୍ୱାସ କରିବ, చాలా వేగముగా ఆ కార్యం నీలో నెరవేరబోతుంది. ଯଥାଶୀଘ୍ର ସେଇ କାର୍ଯ୍ୟ ତମ ଜୀବନରେ ଘଟିବ. నమ్మితే ఆమేన్ అని చెప్పండి. ଯଦି ବିଶ୍ୱାସ କଲେ ଆମେନ୍ କୁହନ୍ତୁ. నమ్మితే ఆమేన్ అని చెప్పండి. ବିଶ୍ୱାସ କଲେ ଆମେନ୍. యోసేపు రాజు ముందుకు వచ్చాడు. ଯୋସେଫ ରାଜାଙ୍କ ସମ୍ମୁଖକୁ ଆସିଲେ, ఇలా చెప్పాడు, ସ୍ୱପ୍ନ କହିଲେ, అర్థం చెప్పాడు, ତାର ଭାବ କହିଲେ, త్వరలో సలాం. ଶେଷରେ ଗୋଟେ ମନ୍ତ୍ରଣା ମଧ୍ୟ ଦେଲେ. ଆମେନ୍. ఏయ్, ହେ ରାଜା, మంచి దొరుకుతున్నాడురా. ଓ ତୁ ଗିନା ମାଜିବା ବ୍ୟକ୍ତିରେ, ତୁ ପାପି କରିବା ବ୍ୟକ୍ତିରେ, రేయ్, ଆରେ ఎన్నింటి వాసాలు లెక్క పెట్టావురా? ତୁ ଯୋଉ ଘର ରହିଛୁ ସେ ఏయ్, ଘରର ସବୁ నువ్వు జైల్లో పడి ఉండరా? ଏ ତୁ କାରାଗାର ମଧ୍ୟରେ ରେ ఈ మాట ఎవరికి కావాలరా? ତୋର କଥା କାହାକୁ ଲୋଡ଼ା ରେ ବୋଲି କଥା ହଉଥିବା ବ୍ୟକ୍ତି ମାନେ ఇప్పుడు చేతులు పెట్టి ବର୍ତ୍ତମାନ ହାତ ଯୋଡ଼ି నీలాంటి జ్ఞాన వివేక ఆత్మకృతం మొదలైన ତମ ପରି ଜ୍ଞାନ ବିବେକ ଆତ୍ମଧାରୀ ବ୍ୟକ୍ତି ଆଉ କେହି ନାହାନ୍ତି. కూడా నీవేవా? ఆ సలహా కూడా నీవే దయచేయి. ସେଇ ମନ୍ତ୍ରଣା ମଧ୍ୟ ତମେ ଦିଅ. యోసేపు మాట్లాడుతున్నాడు. ଯୋସେଫ କଥା ହଉଛନ୍ତି, రాబోవు 7 సంవత్సరములు ଆଗାମୀ 7 ବର୍ଷ సమృద్ధిగా పంటలు పండబోతున్నాయి. ପ୍ରଚୁର ଭାବରେ ଫଳ ଫଳିବ. వాటి వెనక వచ్చే 7 సంవత్సరములు ତା ପରବର୍ତ୍ତୀ 7 ବର୍ଷ భయంకరమైన కరువు రాబోతుంది. ଭୟଙ୍କର ଦୁର୍ଭିକ୍ଷ ଆସିବ. అందుకే ତେଣୁକରି ఈ సమృద్ధి కలిగిన 7 ఏండ్లలో ଏଇ ସମୃଦ୍ଧି 7 ବର୍ଷ ମଧ୍ୟରେ కరువు యొక్క 7 ఏండ్ల కొరకు ଦୁର୍ଭିକ୍ଷ ଥିବା ସେଇ 7 ବର୍ଷ ନିମନ୍ତେ ఆహారాన్ని సమకూర్చు. ସେଇ ଖାଦ୍ୟ ସାମଗ୍ରୀ ଶସ୍ୟ ଗୁଡିକ ସଂଗ୍ରହ କର. గొడవలు కట్టించి దాసేయండి. ସେ ସବୁ ଅମାର ଗୁଡିକ ବାନ୍ଧି ନିର୍ମାଣ କରି ରଖ. 5% ధాన్యం ఖచ్చితంగా ఫరోకి ఇవ్వాల్సిందే. 5% ନିଶ୍ଚିତ ଭାବରେ ଫଳଙ୍କୁ ଦେବାର నేటి ଅଛି. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయుచున్న ଆଜି କେନ୍ଦ୍ର ରାଜ୍ୟ ସରକାର ଯାହା ନିୟମ କରିଛନ୍ତି, లెవీ సేకరణ ଯୋଉଟା କି ମଣ୍ଡି ଆଦାୟ ବୋଲି ଯୋଉଟା କରାଯାଉଛି ଓଡିଆରେ. ఆమేన్. ଆମେ రైతుల దగ్గర ఖచ్చితంగా గవర్నమెంట్ కి అమ్మాల్సిన రూల్ ఎవరు పెట్టారు తెలుసా? ଆଉ ଯୋଉ କୃଷକ ମାନେ ସରକାର ନିକଟରେ ମଣ୍ଡିରେ ଏତିକି ଟଙ୍କାରେ ବିକିବାର ଅଛି ବୋଲି ନିୟମ କିଏ ପ୍ରଥମେ କଲେ ଜାଣିଛ କି? వీడు పాపి అంటూ జైల్లోకి నెట్టేసిన ఒక ఏ- పరిశుద్ధుడు ఏ మాట్లాడుతున్నాడు. పాపి ବୋଲି ଯାହାକୁ కారాగార ମଧ୍ୟକୁ ଠେଲିଲେ ସେ ఈ రోజుకి ప్రపంచ ఆహార వ్యవస్థకు ప్రభుత్వాలకు ఆధారమైన పాలసీ రచించిన వాడు దైవజనుడిగా కీర్తనదగిన పరిశుద్ధ స్థితిలో ఉన్నటువంటి యోసేపు చేసిన ଆଜି ବିଶ୍ୱ ମାନବ ଜଗତରେ ଖାଦ୍ୟର ସଂଗ୍ରହ ଖାଦ୍ୟର ବଣ୍ଟନ ନିୟମ କିଏ କରିଛନ୍ତି ମାନେ ଈଶ୍ୱରଙ୍କ ପବିତ୍ର ଗ୍ରନ୍ଥରେ ପବିତ୍ର ଜଣେ ବ୍ୟକ୍ତି. భారతదేశంలోని ఏ రాష్ట్రం ఏ జిల్లాకి వెళ్ళినా ଭାରତ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గొడవలు నీకు కనబడతాయి. ଭାରତ ଦେଶରେ ଯେକୌଣସି ରାଜ୍ୟ ଗଲେ ଯେକୌଣସି ଗାଁ ଗଲେ ମଧ୍ୟ ଫୁଡ କର୍ପୋରେସନ ଅଫ ଇଣ୍ଡିଆ ବୋଲିକି ଲେଖାଯାଇକି ଗୋଡମ ଗୁଡିକ ଦେଖାଯିବ. అక్కడ ధాన్యం నిల్వ చేస్తుంటారు. ସେଠି ଧାନ ଗୁଡିକ ସଂଗ୍ରହ କରି ସଞ୍ଚୟ ఈ କରିବ. మొత్తం వ్యవహారానికి మూల కారణం దైవజనుడిగా ఏ- ప్రసిద్ధిగా ଏ ସମସ୍ତ ବ୍ୟବସ୍ଥାର ମୂଳ କାରଣ ଜଣେ
ବାଇବେଲରେ ଥିବା ପବିତ୍ର ବ୍ୟକ୍ତି ఇప్పుడు ఎవడో పట్టించుకోకపోవచ్చు, ବର୍ତ୍ତମାନ ତମକୁ କେହି ଲକ୍ଷ୍ୟ ఇప్పుడు నీ କରିନପାରନ୍ତି ఎగతాళి చేసి మాట్లాడొచ్చు. ସମସ୍ତେ ତମକୁ ନିଛ ଭାବରେ କଥା దేవుని କହିପାରନ୍ତି ఆత్మ నీలో ఉన్న కారణంగా నీ ద్వారా జరిగే ఒక కార్యాన్ని బట్టి ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ତମଠାରେ ଥାଏ, ରହି ତମଠାରେ ଘଟିବା କାର୍ଯ୍ୟ ଯୋଗୁଁ నీవు గతించిపోయిన నీ పేరు మాసిపోయే ఛాన్స్ లేదు. ଓ ବିଗତ ତମର ଜୀବନରେ ଥିବା ନାମକୁ ତା ପୁରା ମଇଳା ଯିବାର ସୁଯୋଗ ନାହିଁ। స్టీల్ ప్లాంట్ మేనేజర్లుగా ఉద్యోగం వచ్చిన వారికి ଷ୍ଟିଲ ପ୍ଲାଣ୍ଟ ମ୍ୟାନେଜର ଭାବରେ ଆସିବା ଚାକିରି ଆସିବା ବ୍ୟକ୍ତିକୁ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని ఒకటి ఉంటుంది. ମ୍ୟାନେଜମେଣ୍ଟ ଟ୍ରେନିଂ ବୋଲି ବି ଗୋଟେ ବିଷୟ ଅଛି। మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఆఫీసరు యేసయ్య బిడ్డ. ସେଇ ମ୍ୟାନେଜମେଣ୍ଟ ଅଫିସର ଜଣେ ଯୀଶୁଙ୍କର ସନ୍ତାନ, ఆ ట్రైనింగ్ ఇచ్చే ఆయన యేసయ్య బిడ్డ. ସେ ଟ୍ରେନିଂ ଦେବା ବ୍ୟକ୍ତି ହିଁ ଯୀଶୁଙ୍କର ସନ୍ତାନ। ఆయన ఒకసారి అడిగారు, ତାଙ୍କୁ ଥରେ పଚାରିଲି, సార్ మేనేజర్లకి ఏం చెప్తారు సార్? ଆଜ୍ଞା ମ୍ୟାନେଜର ମାନଙ୍କୁ ଆପଣ କଣ ଜଣେଇବେ ଆଜ୍ଞା? ఆయన సింపుల్ గా చెప్పాడు, ସେ ସରଳ ଭାବରେ ଗୋଟେ କଥା କହିଲେ, ఏముంది సార్ రెండే చెప్తాం సార్ అన్నారు. କେବଳ ଦୁଇଟି କଥା କହିବେ ଆଜ୍ଞା। ఏంటది? କଣ ତାହା? జోసెఫ్ మేనేజ్ ଆଉ ଜୋସେଫଙ୍କର ଯୋଉ ମ୍ୟାନେଜମେଣ୍ଟ అండ్ చిత్రో పాలసీ, ଆଉ ଚିତ୍ରଙ୍କର ଯୋଉ ତାଙ୍କର ପଦ୍ଧତି, దట్స్ వాట్ వి టీచ్. ସେଇଟା ହିଁ ଆମେ ଶିକ୍ଷା ଦେଉ। నాకు ఆశ్చర్యం, అద్భుతం. ମତେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଅଦ୍ଭୁତ ଲାଗିଲା। యోసేపు చేసిన ప్రణాళికలు, మోషే మామ ఇత్రో చెప్పే ఆలోచనలు, ఇవే మేనేజ్మెంట్ స్కిల్స్. చెప్పేది ମୋସା କରିବା ଯୋଜନା ଗୁଡିକ, ଜୋସେଫ କରିବା ଯୋଜନା ଗୁଡିକ, ତାପରେ ମୋସାଙ୍କର ମାମୁ ଯେ ଚିତ୍ର କରିବା ମନ୍ତ୍ରଣା ହିଁ କାର୍ଯ୍ୟକାରୀ କରନ୍ତି। అప్పుడు నేను అన్నాను, ସେଇ ସମୟରେ ମୁଁ మరి କହେ, అయితే నన్ను కేకేయచ్చు కదా, ତାହେଲେ ମତେ ଡାକିଲେ ଭଲ ହେଇଥାନ୍ତା ନା। నీకన్నా గట్టిగా చెప్తానే. ତମଠାରୁ ଜୋରସେ ମୁଁ କହିବି ଯୀଶୁଙ୍କ ବିଷୟରେ। చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ହାତ ଡାକି ଜୋରସେ ପ୍ରଶଂସା କରନ୍ତୁ। ఎందుకంటే యోసేపు మావోడు ଯେହେତୁ ଜୋସେଫ ଆମର ବ୍ୟକ୍ତି ବୋଲି ଗୋଟେ ଭାବନା ରହିଛି, పరిశుద్ధుల పరంపరను కొనసాగిస్తున్నామనే విశ్వాసం కలిగి ఉన్నాం. ପବିତ୍ର ବ୍ୟକ୍ତି ମାନଙ୍କର ପରମ୍ପରାକୁ ବଜାୟ ରଖୁଛି ବୋଲି ଗୋଟେ ఆ ବିଶ୍ୱାସ వరుసలో ରହିଛି। చివరి తరములో ఉన్నామని ఆశ కలిగి బ్రతుకుతున్నాం. ସେଇ ଧାଡିରେ ଶେଷରେ ଆମେ ରହିଛୁ ବୋଲି ଆଶା నీకేమి ରଖୁଛୁ। లేకపోయినా ତମେ କିଛି ନ ଜାଣିଲେ ମଧ୍ୟ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివైతే ଈଶ୍ୱର ଆତ୍ମାଧାରୀ ବ୍ୟକ୍తి ହେଲେ నీ వాల్యూ పెరిగే రోజు ఒకటి రోజు ତମର రాబోతుంది. ମୂଲ୍ୟ ବଢିବା ଦିନ ଗୋଟେ ଦିନ ଆସିବ। అందుకని ఆత్మ చేత నింపబడాలి. ତେଣୁକରି ଆତ୍ମାରେ ପୂର୍ଣ୍ଣତା ପ୍ରାପ୍ତ అందుకే ହୁଅ। అభిషేకాన్ని ତେଣୁକରି కాపాడుకోవాలి. ଅଭିଷେକ ରକ୍ଷା କର। అందుకని ఎప్పుడు ఆత్మతో మాట్లాడుతూ ఉండాలి. ସର୍ବଦା ଆତ୍ମାରେ କଥା କୁହ। ఆత్మను నమ్మితే చాలదు, ଆତ୍ମାକୁ ବିଶ୍ୱାସ କଲେ ఆత్మతో ଯଥେଷ୍ଟ ନୁହେଁ। నిండిపోవాలి. ଆତ୍ମାରେ ପୂର୍ଣ୍ଣତା ହେବାର ଅଛି। ఆత్మలో మాట్లాడాలి, ଆତ୍ମାରେ କଥା ହେବାର ଅଛି। ఆత్మలో చూడాలి, ଆତ୍ମାରେ ଦେଖିବାର ଅଛି। ఆత్మ పూర్ణమైపోవాలి. ଆତ୍మ ପୂର୍ଣ୍ଣ ପ୍ରାପ୍ତ ହେବାର ଅଛି। అప్పుడు తప్ప నీకు ఆశీర్వాదము సమృద్ధిగా లేదు. ତା ଛଡା ତମଠାରେ ଆଶୀର୍ବାଦ ସମୃଦ୍ଧି ଭାବରେ ରହିବ ନାହିଁ। సిద్ధపాటు అంటే ఏంటి? ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ? సమృద్ధి కలిగిన కాలములో ସମୃଦ୍ଧି ସମୟରେ రాబోతున్న కరువు కాలము కొరకు ଆଗାମୀ ଦୁର୍ଭିକ୍ଷ ସମୟ ପାଇଁ ఆహారమును సమకూర్చుకొనుట. ଖାଦ୍ୟ ପଦାର୍ଥ ସଞ୍ଚୟ କରିବା। చెప్పండి, ఆహారమును କୁହନ୍ତୁ, సమకూర్చుకొనుట. ଖାଦ୍ୟ ପଦାର୍ଥ ସଞ୍ଚୟ କରି ରଖିବା। କିଏ କହୁନାହାନ୍ତି? ତା ବିନତି କରି କହିବାର ଅଛି ନି। చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ହାତ ଟେକି ପ୍ରଶଂସା କରନ୍ତୁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। సిద్ధపాటు అంటే ఏంటి తెలుసునా? ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ ଜାଣିଛ କି? మెలకువ కలిగి కాపాడుతాం. ଜାଗି ରହି ରକ୍ଷା କରିବା। రెండవ మాట సిద్ధపాటు అంటే తెలుసా? ଦୁର୍ଯୋଗ କଥା ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ? సమృద్ధి కాలములో, ସମୃଦ୍ଧି ସମୟରେ, కరువు కాలము కొరకు ଆଉ ଦୁର୍ଭିକ୍ଷ ସମୟ ପାଇଁ ఆహారమును సమకూర్చుకోవడం. ଖାଦ୍ୟ పଦାର୍ଥ ସଞ୍ଚୟ କରି ରଖିବା। హల్లెలూయా చెప్పండి. ହାଲେଲୁୟା କୁହନ୍ତୁ। ఎక్కడ చూసిన వాక్యమే. ଯୋଉଠି ଦେଖିଲେ ମଧ୍ୟ ବାକ୍ୟ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఒకప్పుడు ఎక్కడైనా సభ జరిగితే తప్ప వాక్యం దొరికేది కాదు. ଦିନେ ଯୋଉଠି ଗୋଟେ ସଭା ଘଟିଲେ ହିଁ ସେଠି ବାକ୍ୟ ఇప్పుడు ମିଳୁନଥିଲା। ఫేస్బుక్ ద్వారా వాక్యమే, ଆଜି ଫେସବୁକ୍ ଦେଇକି ବାକ୍ୟ, ఇన్స్టాగ్రామ్ ద్వారా వాక్యమే, ଇନଷ୍ଟାଗ୍ରାମ ଦେଇକି ବାକ୍ୟ, టెలిగ్రామ్ ద్వారా వాక్యమే, ଟେଲିଗ୍ରାମ ଦେଇକି ବାକ୍ୟ, యూట్యూబ్ ద్వారా వాక్యమే, ୟୁଟ୍ୟୁବ ଦେଇକି ବାକ୍ୟ, ఎన్నో వెబ్సైట్ల ద్వారా వాక్యమే, ଅନେକ ୱେବସାଇଟ ଦେଇକି ବାକ୍ୟ, సంఘ ఆరాధనలో వాక్యమే, ମଣ୍ଡଳ ଉପାସନାରେ ବାକ୍ୟ, సభల ద్వారా వాక్యమే. ସଭା ଦେଇକି ବାକ୍ୟ। వాక్యము సమృద్ధిగా దొరుకుతుంది. ବାକ୍ୟ ପ୍ରଚୁର ଭାବରେ ମିଳୁଛି। వాక్యము సమృద్ధిగా దొరుకుతుంది. ବାକ୍ୟ ବହୁଳ ଭାବରେ ମିଳୁଛି। ఈ సమృద్ధిగా దొరుకుతున్నటువంటి ఈ సమృద్ధి కాలములో ଏଇ ପ୍ରଚୁର ଭାବରେ ମିଳୁଥିବା ଏଇ ସମୃଦ୍ଧି ସମୟରେ రాబోతున్న కరువు కాలము కొరకు, ଆଗାମୀ ସେଇ ଦୁର୍ଭିକ୍ଷ ସମୟ ପାଇଁ, రాబోతున్న కరువు కాలము కొరకు ଆଗାମୀ ଦୁର୍ଭିକ୍ଷ ସମୟ ପାଇଁ ఆమోసు ప్రవచించినట్లుగా, ଆମୋସ ଭାବବାଣୀ କହିବା ଅନୁସାରେ, అదిగో యెహోవా వాక్యము దొరకక పావుట వలన వచ్చు కరువు ଏଇ ଦେଖ ସଦା ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ନ ମିଳିବାର ଆସୁଥିବା ସେଇ ଦୁର୍ଭିକ୍ଷ అనే ఒక భయంకరమైన ప్రవచనము నెరవేరు కాలము రాబోతుండగా, ବୋଲିବା ଗୋଟେ ଭୟଙ୍କର ଭାବବାଣୀ ପୂରଣ ହେବା ସମୟ ଆସିବା ସୁଦ୍ଧା ఇప్పుడు వాక్యాన్ని సమృద్ధిగా సమకూర్చుకోవాలి. ବର୍ତ୍ତମାନ ବାକ୍ୟକୁ ପ୍ରଚୁର ଭାବରେ ଆମମାନଙ୍କ ଜୀବନରେ వాక్యాన్ని ସଂଗ୍ରହ କରିବା। సమకూర్చుకోవాలి. ବାକ୍ୟକୁ ସଂଗ୍ରହ କରି ରଖିବା। గొడవలు కట్టుకోవాలి. ବର୍ତ୍ତମାନ ଅମାର ଗୁଡିକ ବାନ୍ଧିବା। రోజువారీ ఆహారములో నుంచి, ପ୍ରତିଦିନ ଖାଦ୍ୟ ମଧ୍ୟରୁ ఇట్స్ ఎ వెరీ సీరియస్ పాయింట్, గాడ్స్ పీపుల్ మస్ట్ నోట్ ఇట్.
ଏଇଟା ବହୁତ ସିରିୟସ୍ କଥାଟି ଲୋକମାନେ ସଜାଗ ସହିତ రోజువారీ ଗ୍ରହଣ କରନ୍ତୁ। ఆహారములో నుండి, ପ୍ରତ୍ୟେକ ଦିନ ସେମାନଙ୍କର ଦୈନନ୍ଦିନ పండిన ଖାଦ୍ୟ ମଧ୍ୟରୁ పంటలో నుండి ସେମାନଙ୍କର ଉତ୍ପନ୍ନ ଶସ୍ୟ 5% ମଧ୍ୟରୁ నిల్వ చేయాలి. 5% ତା ସଂଗ୍ରହ କରିକି ରଖିବାର ଅଛି। 5% నిల్వ చేయాలంట. ସେଟା 5% ସେଟା ସଂଗ୍రହ କରିକି సురక్ష రଖିବାର ଅଛି। నాతో ఒక వారం రోజులు కారులో సేవ కొరకు ప్రయాణం చేసిన ఒక తమ్ముడు, ମୋ ସହିତ ଗୋଟେ ସପ୍ତାହଟି କାରରେ ଯାତ୍ରା କରୁଥିବା ଗୋଟେ ସେବକ ଭାଇ, నేను పడుకోవటం, లేవటం, కూర్చోవటం, తినటం అన్ని కనిపించాడు భారంగా. ମୁଁ ଶୋଇଥିବା ଉଠିବାଟା ବସିବାଟା ଖାଇବାଟା ସବୁ ଭଜର ସହିତ ଲକ୍ଷ୍ୟ କଲେ। దేవుని కృపలో ఆ వారం అంతా దేవుడు అద్భుతంగా వాడుకున్నారు. ଈଶ୍ୱରଙ୍କ ଅନୁଗ୍ରହରେ ସେ ସପ୍ତାହଟି ସମଗ୍ର ପ୍ରଭୁ ଅଦ୍ଭୁତ ଭାବରେ ବ୍ୟବହାର କଲେ। నూతన ప్రత్యక్షతలు ఇచ్చారు. ନୂତନ ପ୍ରକାଶନ ଗୁଡ଼ିକ ପ୍ରଭୁ ପ୍ରକାଶ సమృద్ధైన କଲେ। వాక్యాన్ని ఇచ్చారు. ପ୍ରଚୁର ବାକ୍ୟ ପ୍ରଭୁ ବଣ୍ଟନ ఓ କଲେ। విస్తారమైన బాప్తిస్మాలు జరిగాయి. ଅବବିସ୍ତୀର୍ଣ୍ଣ ଜୀବନ ଗୁଡ଼ିକ ଘଟିଲା। అనేక మంది ఆత్మచేత నింపబడ్డారు. ଅନେକ ଆତ୍ମାରେ ପୂର୍ଣ୍ଣ ପ୍ରାପ୍ତ ହେଲେ। ఇంత భీకరమైన కార్యములు జరిగిన తర్వాత ଏତେ ଭୟଙ୍କର କାର୍ଯ୍ୟ ଘଟିବା ପରେ రిటర్న్ లో ఇంటికి వచ్చేస్తుంటే ଘରକୁ ଫେରି ଆସୁଥିବା ସମୟରେ నన్ను ఒక ప్రశ్న అడగొచ్చా అన్నాడు. ମତେ పଚାରିଲେ ଗୋଟେ ଭାଇନା ପ୍ରଶ୍ନ କରିପାରିବି କି? అడుగు, నన్ను తప్పే ఉంది అన్నాను. ପଚାରେ ଭାଇ କଣ ଅଛି? ఎవరికైతే తెలుసా? କଣ ବୋଲି ପଚାରିଲେ ଜାଣିଛ କି? ఎప్పుడు అన్నీ ఇల్లు పరిస్థితి చూసారు. ଭାଇନା ଏତେ ବାକ୍ୟକୁ କେତେବେଳେ ତୁମେ ପ୍ରସ୍ତୁତ ହଉଛ? వారం అంతా ఉన్నావు కదా, నువ్వు చూసావు కదా. ଭାଇ ତମେ ତ ସପ୍ତାହ ସମଗ୍ର ମୋ ସହିତ ରହିଲେ ତମେ ଦେଖିଲ ନା। చూసినా కనపడలేదు కాబట్టి కదా అడుగుతున్నాను. ମୁଁ ରହିଲେ ଦେଖା ନ ଯିବା ଯୋଗୁଁ ସିନା ମୁଁ ପଚାରୁଛି। వాక్యం చదువుకోలేదా? ମାନେ ମୁଁ ବାକ୍ୟ ପଢିନି କି? ప్రార్థన చేసుకోలేదా? ପ୍ରାର୍ଥନା କରିନି କି? ହଁ ଆପଣ ପଢିଛନ୍ତି, ଆପଣ କରିଛନ୍ତି, అసలు రాయటం కనపడలేదు. କିନ୍ତୁ ଆପଣ ବାକ୍ୟକୁ ଲେଖି ରଖିବାଟା କୋଉଠି ଦେଖିନି? ఏం చెప్పారు? ମୁଁ କହିଲି ఇప్పుడు ବର୍ତ୍ତମାନ ఒక్క పూట కూడా ఖాళీ లేని సేవ ఇచ్చాడు దేవుడు. ଗୋଟିଏ ଅଳି ମଧ୍ୟ ମାନେ ଫାଙ୍କା ନ ରହିବା ସେବା ପ୍ରଭୁ ମୋର రోజు కనీసం 3 ప్రసంగాలు, ଦିନକୁ 3ଟା ବାକ୍ୟ ଉପଦେଶ, ఆదివారం 4-5 ప్రసంగాలు. ରବିବାର ଦିନ 4-5ଟା ବାକ୍ୟ ଉପଦେଶ। గతంలో 3 రోజులు ఒక ఊర్లో ఉండేవాళ్ళం. ବିଗତ ଦିନ 3 ଦିନ ଗୋଟେ ଗାଁ ରହୁଛି। ఇప్పుడు ప్రతిరోజు 3 ఊర్లు వెళ్తున్నాం. ଗୋଟେ ପ୍ରତିଦିନ 3ଟି ଗାଁ ଯାଉଛୁ। ఉదయం 6:30, 9:30 ఒక చోట అయ్యే ఉంటది. ଆଉ 9ଟା ଆଦକୁ ଗୋଟେ ଗୋଟେ ପ୍ରାର୍ଥନା, 10 నుంచి 1 గంట మరో చోట ఉంటది. ଆଉ 10ଟାରୁ ଘଣ୍ଟେ పର୍ଯ୍ୟନ୍ତ ଗୋଟେ రాత్రి ପ୍ରାର୍ଥନା, సభ వేరొక ఊర్లో ఉంటది. ରାତ୍ରିରେ ଆଉ ଗୋଟେ ଗାଁରେ ଥିବ। ఇంత నిర్విరామంగా పరులెత్తే పని దేవుడు ఇచ్చాడు. ଏତେ ନିର୍ବିଚ୍ଛିନ୍ନ ଭାବରେ ପ୍ରଭୁ ଦୌଡ଼ିବା ସେବା କାର୍ଯ୍ୟ ଦେଇଛନ୍ତି। దీనికి ముందు କିନ୍ତୁ ୟା ପୂର୍ବେ కనీసం ఒక 15-20 సంవత్సరాలు ଅତି ଅଳ୍ପରେ ଗୋଟେ 15-20 ବର୍ଷ ପୂର୍ବେ దేవుని పాదాల దగ్గర అలాగే కూర్చుని చదవడు. ଈଶ୍ୱରଙ୍କର ଚରଣ ନିକଟ ସେମିତି ବସିବା ସେବା ମଧ୍ୟ ପ୍ରଭୁ ଦେଇଛନ୍ତି। ఎప్పుడో చాలా రాత్రి వరకు ప్రార్థన చేసుకుని పడుకుని ବହୁତ ରାତ୍ର ପର୍ଯ୍ୟନ୍ତ ପ୍ରାର୍ଥନା କରି ଶୋଇକି తెల్లవారుజామున లేచి ଭୋର ସକାଳେ ଉଠିକି మళ్ళీ ప్రార్థన చేసి ଆଉଥରେ ପ୍ରାର୍ଥନା କରି ముఖం కడుక్కొని బైబిల్ పట్టుకొని కూర్చుంటే, ମୁହଁ ଧୋଇକି ବାଇବଲ ଧରିକି ବସିଥିଲେ, వాక్యం చదివి నోట్స్ రాసుకుంటుంటే ବାକ୍ୟ ଧରିକି ନୋଟ୍ସ ଲେଖୁଥିଲେ। మా పాస్టర్ వచ్చి, ଆମର ପାଷ୍ଟର ମାସି అయ్యా టిఫిన్ టైం అయింది, ଆଜ୍ଞା ଟିଫିନ ସମୟ ହେଲା, ఒక్క 5 నిమిషాలమ్మా, ଗୋଟେ 5 ମିନିଟ୍ ମା, టిఫిన్ చల్లారిపోతుంది, ଟିଫିନ ଥଣ୍ଡା ହେଇଯାଉଛି, ఒక 5 నిమిషాలు. ଗୋଟେ 5 ମିନିଟ୍। అలాగే నా బైబిల్ చదివి ముగించి, ସେଇ ପ୍ରକାର ମୋ ବାଇବଲ ପଠନ କରି ସମାପ୍ତ କରି, సరే ఇప్పుడు టిఫిన్ తీసుకుని రా ବର୍ତ୍ତମାନ ଟିଫିନ ଧରିକି ଆଣ అంటే ବୋଲି କହିଲେ, వేడి వేడి అన్నం పట్టుకొని వచ్చేది. ଗରମ ଗରମ ଭାତ ଧରିକି ଆସିଛ। టిఫిన్ అన్నం తెచ్చావంటే ଟିଫିନ ବୋଲି ଧରିଲେ କଣ ଭାତ ଧରିକି ଆସିଛ? ବର୍ତ୍ତମାନ ସମୟ ଦେଖନ୍ତୁ ଆଜ୍ଞା, ମଧ୍ୟାହ୍ନ 2ଟା-3ଟା ହଉଥିଲା। ఎంత టైం అయిపోయిందా? କେତେ ସମୟ ହେଇଗଲା କି? అలాగే ఎన్ని సంవత్సరాలు గడిచిందో నాకు ସେଇ ପ୍ରକାର କେତେ ବର୍ଷ ମୋ ଜୀବନରେ ବିତିଲା ମୁଁ ଜାଣିନାହିଁ। బైబిల్లో ఉన్న 66 పుస్తకాలకి ବାଇବଲରେ ଥିବା 600 ପୁସ୍ତକକୁ ఒక్కొక్క పుస్తకానికి 3 చొప్పున ఫాస్ట్. ଗୋଟେ ଗୋଟେ ପୁସ୍ତକକୁ 3 ଦିନ ଧରି ଉପବାସ। ఆది కాండం 3 రోజులు. ଆଦି పుస్తକ 3 ଦିନ, 3 రోజులు కూడా 3 ଦିନ ମଧ୍ୟ మొదటి రోజు 50 గంటలు చదివి, ఆ ପ୍ରଥମ ଦିନ 50ଟି ପର୍ବ ଗୁଡ଼ିକ ପଢିବା, మళ్ళీ ప్రార్థన, ଆଉ ଥରେ ପ୍ରାର୍ଥନା, మళ్ళీ 2 రోజు 50 గంటలు చదివి, ଆଉ ଦ୍ୱିତୀୟ ଦିନ 50ଟି ପର୍ବ ପଢିବା। అలాగే 66 పుస్తకాలకి అదే పని. ସେଇ ప్రକାର 600ଟି పుస్తକ ସେଇ କାମ, ప్రార్థించడం, ପ୍ରାର୍ଥନା କରିବା, చదవటం, ପଢିବା, నోట్స్ రాయటం, ଆଉ ନୋଟ୍ସ, అలాగే అనేక సంవత్సరాలు. ସେଇ ପ୍ରକାର ଅନେକ ବର୍ଷ। ఏం చెప్తున్నాను నేను? କଣ కହୁଛି ମୁଁ? గొడవలు నింపేశారు, యేసు రక్తం వేసేయం. ଓ ଅମାରରେ ଭର୍ତ୍ତି କରିଛି ଯୀଶୁଙ୍କ గొడవలు ରକ୍ତ, నింపేశారు, యేసు రక్తం ଅମାର వేసేయం. ଗୁଡ଼ିକ ଭର୍ତ୍ତି ହେଇଛି ଯୀଶୁଙ୍କ ରକ୍ତ। ఎక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నావే? ଓ କେଉଁଠୁ ଆସୁଛି ଏଇ ସବୁ? గొడవలో నుంచి వెళ్ళిపోతున్నావు. ସେଇ ଅମାର ମଧ୍ୟରେ ଆସୁଛି। నేను అకౌంట్లు నింపుకోలేదు. ମୁଁ ଆକାଉଣ୍ଟକୁ ଭର୍ତ୍ତି କରିନି। 30 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత 30 ବର୍ଷ ସେବା କରିବା ପରେ ఒక చిన్న గోడ కట్టుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. ଗୋଟେ ଛୋଟ କାନ୍ଥ ବାନ୍ଧିବା ପାଇଁ କଷ୍ଟ କରିବା 30 ఏళ్ళు సేవ చేసిన తర్వాత 30 ବର୍ଷ ସେବା କରିବା ఒక ପରେ మందిరం కట్టుకోవడానికి కష్టపడాల్సి ଗୋଟେ వచ్చింది. ଗିର୍ଜା ନିର୍ମାଣ କରିବା ପାଇଁ କଷ୍ଟ କରିବାକୁ ପଡିଲା। అకౌంట్లు నింపుకోలేదు, ଆକାଉଣ୍ଟକୁ ଭର୍ତ୍ତି କରିନାହିଁ, కానీ వాక్యముతో గొడవలు నింపుకున్నాను. କିନ୍ତୁ ବାକ୍ୟରେ ଗୋଡାମ ଗୁଡ଼ିକ ଭର୍ତ୍ତି କରିଛି। దేవుడు పెద్దగా చదువుకున్నాను, ପ୍ରଭୁ ଅଧିକ ଭାବରେ ପାଠ ନ ପଢିବା ମତେ, పెద్దగా ఆస్తులు లేని నన్ను, ଅଧିକ ସମ୍ପତ୍ତି ନଥିବା ମତେ, బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ବାଇବଲ ଟ୍ରେନିଂ ନ କରିଥିବା ମତେ,
ప్రపంచంలో అనేక దేశాలకు తీసుకెళ్ళారు. ବିଶ୍ୱର ଅନେକ ଦେଶ ମଧ୍ୟକୁ ପ୍ରଭୁ ମତେ ନେଲେ, అనేక దేశము తీసుకెళ్తారు. ଅନେକ ଦେଶ ମଧ୍ୟକୁ ପ୍ରଭୁ ନଉଛନ୍ତି. హల్లెలూయా. ହାଲେଲୁୟା. పరిపూర్ణ మధ్య జ్ఞానమును బోధింపజేయించు. ଓ ସମ୍ପୂର୍ଣ୍ଣ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଜ୍ଞାନକୁ ପ୍ରଭୁ ବାଣ୍ଟିବା ନିମନ୍ତେ బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్స్, ବାଇବେଲ କଲେଜର ପ୍ରଫେସର ମାନେ, ప్రిన్సిపల్స్, ପ୍ରିନ୍ସିପାଲ ମାନେ, మెడికల్ డాక్టర్స్, ମେଡିକାଲ ଡକ୍ଟର ମାନେ, ఐఏఎస్ ఆఫీసర్, ଆଇଏଏସ୍ ଅଫିସର ମାନେ, ఐపీఎస్ ఆఫీసర్ ଆଇପିଏସ୍ ଅଫିସର ମାନେ కూర్చొని పాస్టర్ గారు కొన్ని మాటలు చెప్పండి. ବସିକି ଆଜ୍ଞା କିଛି ବାକ୍ୟ କୁହନ୍ତୁ. ఎన్నో మాటల మీద నేర్చుకున్నాను. ଅନେକ କଥା ଆପଣଙ୍କ ଠାରୁ ଶିଖିଛୁ. ఈ దినం కూడా ఆశపడి వచ్చాను. ଆଜି ମଧ୍ୟ ଆଶା କରି ଆସିଛୁ. ఇంకొన్ని వాక్యాలు దేవుడి మీ ద్వారా మాకు నేర్పుతాను నమ్ముతున్నాం. ଆଜି କିଛି ବାକ୍ୟ ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ଦେଇକି ଆମକୁ ଶିଖେଇବେ ବୋଲି ବିଶ୍ୱାସ କରୁଛୁ. అని గొప్ప చదువుకున్న వాళ్ళందరూ నోట్స్ పెన్ను పట్టుకొని కూర్చుంటారు. ମହାନ ପାଠ ପଢିବା ବ୍ୟକ୍ତି ମାନେ ନୋଟ୍ସ ଆଉ କଲମ ଧରିକି ବସିବା ସମୟ మాటల కన్నా కన్నీరు ఎక్కువ వస్తుంది. ମୋ ଠାରୁ କଥା ଠାରୁ ଅଶ୍ରୁ ଆସେ. నేనంతగా చదువుకోలేదు. ମୁଁ ଏତିକି ఓ ପଢିନଥିଲି, బైబిల్ ట్రైనింగ్ చేయలేదు. ବାଇବେଲ ଟ୍ରେନିଂ କରିନଥିଲି. మరి ఏం చేశాను? ଆଉ କଣ କଲି? సమృద్ధిగా దొరికిన కాలములో, ପ୍ରଚୁର ଭାବରେ ମିଳିବା ସେଇ ସମୟରେ, బాగా పండిన కాలములో ଭଲ ଭାବରେ ଶସ୍ୟ ଫଳିବା ସମୟରେ గొడవలని నింపేసుకున్నాను. ମୋର ମାର ସବୁ ଭର୍ତ୍ତି କଲି. అనుదిన పాఠములో నుండి ପ୍ରତିଦିନ ମୋର ପାଠ୍ୟାଂଶରୁ, ఆ రోజు ప్రసంగాలకు మాత్రమే కాకుండా ସେଇ ଦିନର ବାକ୍ୟାଂଶ ପାଇଁ ନୁହେଁ ମାତ୍ର ఒక 5% పక్కన పెట్టా. ଆଉ ଗୋଟେ 5% ପାଖ ରଖିଲି. 5% పక్కన పెట్టా. 5% ପାଖ ରଖିଲି. గొడవలు నిండిపోయాయి. ମୋର ମାର ଭର୍ତ୍ତି ହେଲା. జ్ఞానము గలవాడు ଯିଏ ଜ୍ଞାନୀ తన ବ୍ୟକ୍ତି, జ్ఞాన నిధిలో నుండి మంచి విషయములు బయటకు తెచ్చునని వాక్యం మాట్లాడుతుంది. ଆପଣ ଜ୍ଞାନ ଭଣ୍ଡାରରୁ ସେ ଉତ୍ତମ ବିଷୟ ବାହାର କରି ଆଣେ ବୋଲି ବାକ୍ୟରେ జ్ఞానము କୁହାଯାଇଛି. లేదు, ଜଗତର ଜ୍ଞାନ ନାହିଁ, చదువు జ్ఞానము లేదు, ପାଠର ଜ୍ଞାନ ନାହିଁ, అయ్యో ప్రపంచ జ్ఞానము లేదు. ଜଗତର ଜ୍ଞାନ ମଧ୍ୟ కానీ ନାହିଁ. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానమును పొందడానికి దేవుడు కృప କିନ୍ତୁ దయచేశాడు. ପବିତ୍ର ଈଶ୍ୱରଙ୍କର ଜ୍ଞାନ ପ୍ରାପ୍ତ ହେବା ପାଇଁ ପବିତ୍ର ପରମେଶ୍ୱର నా ଅନୁଗ୍ରହ ప్రియ ଦେଖାଇଛନ୍ତି. సహోదరి ମୋର సహోదరులారా, ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, ఇది సమృద్ధి కాలమే. ଏଇଟା ପ୍ରଚୁର ସମୟ. ఎంత చూసిన వాక్యము దొరుకుతుంది. ଯେତେ ଦେଖିଲେ ମଧ୍ୟ ବାକ୍ୟ ପାଇପାରୁଛୁ. రాబావు కరువు కాలము కొరకు କିନ୍ତୁ ଆଗାମୀ ଦୁର୍ଭିକ୍ଷ ସମୟ ପାଇଁ నీవు గొడవలు నింపునంతగా వాక్యాన్ని ତମେ సమకూర్చుకో. ଅମାରରେ ଭର୍ତ୍ତି କରିବା ଏତିକି ବାକ୍ୟ ସଂଗ୍ରହ କର. నీ లోపల గతులు కట్టుకో. ତମର ଭିତରେ କୋଠରୀ ଗୁଡିକ ବାନ୍ଧ. నీ లోపల గతులు కట్టుకో. ତମ ଭିତରେ ବିଭିନ୍ନ କୋଠରୀ ବାନ୍ଧ. వాక్యాన్ని నింపుకో. ବାକ୍ୟକୁ ଭର୍ତ୍ତି କର. అసలు బైబిల్ తెరవకుండా రెఫరెన్సులు రాయకుండా బైబిల్ 150 రెఫరెన్సులు చెప్తున్నావు, ఏంటి ప్రాక్టీస్ అని అడిగాడు. ବାଇବଲ ନ ଖୋଲୁନୁ, ରେଫରେନ୍ସ ନ ଦେଖଉନୁ, କଣ 50ଟା ଗୋଟେ ଗୋଟେ ବାକ୍ୟ ଅନୁସାରେ 50ଟା ରିଫରେନ୍ସ କହୁଛ, କଣ ତମର ଅଭ୍ୟାସ నేనేం ବୋଲି ପଚାରେ. చెప్పాను తెలుసా? ମୁଁ କଣ କହିଲି ଜାଣିଛ କି? నా చేతి నుంచి బైబిల్ లాగేసుకుంటాను. ମୋ ହାତରୁ ବାଇବଲ ଧରିକି ନେଇଗଲେ, కోపంతో నా కళ్ళు ఓడకొచ్చేసి ଯଦି କ୍ରୋଧ ହେଇକି ମୋର ଆଖି ଯଦି ଉତ୍ପାଟନ କଲେ, కళ్ళు పీకేశాక బైబిల్ లాగేశాక ମୋର ଯଦି ବାଇବଲ ନେଇଯାଇକି ମୋର ଆଖି ଯଦି బైబిల్ ଉତ୍ପାଟନ లేదు କଲେ, కనుక పాయింట్లు రాసుకున్న కాగితం లేదు కనుక ବାଇବଲ ନଥିବା ଯୋଗୁଁ ପଏଣ୍ଟ ଲେଖିବା ପାଇଁ କାଗଜ ନଥିବା నేను ఇక ଯୋଗୁଁ వాక్యం చెప్పలేను అని బ్రతుకున్నాను. ଆଉ ମୁଁ ବାକ୍ୟ କହିପାରିବିନି, ଜୀବନ ମତେ ଲୋଡା ନାହିଁ. అప్పుడు స్వానుభవంలోనో సొంత మాటలో నేను చెప్పకూడదు. ମୋର ନିଜ ଅନୁଭୂତିରେ କିମ୍ବା ନିଜ କଥା କହିବାକୁ నా ହବ ନାହିଁ. చేతిలో బైబిల్ లేని కాలం వస్తే ମୋ ଜୀବନରେ ଯଦି ବାଇବଲ ନଥିବା ସମୟ ଆସିଲେ, నా కళ్ళు పీకివేసి ମୋର ଆଖି ଉତ୍ପାଟନ କଲେ ମଧ୍ୟ, అప్పుడు కూడా చివరి శ్వాస వరకు దేవుని వాక్యం ସେତେବେଳେ ଶେଷ ଶ୍ୱାସ ପର୍ଯ୍ୟନ୍ତ ମଧ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କଥା ବାହାରୁଛି. మాటలు మాట్లాడకూడదు. ମୋର ନିଜର କଥା ହେବାକୁ నా ନାହିଁ. అనుభవంలో నుంచి ఏమీ చెప్పకూడదు. ମୋର ଅନୁଭୂତିରେ କିଛି କହିବାକୁ ନାହିଁ. వాక్యమే చెప్పాలి. ବାକ୍ୟ କହିବାର ଅଛି. దట్ వాస్ మై ప్రాక్టీస్. ଏଇଟା ହଉଛି ମୋର ଅଭ୍ୟାସ. ఆ విధంగా నేను అభ్యాసం ସେଇ చేశాను. ପ୍ରକାର ମୁଁ ଅଭ୍ୟାସ అలాగే କଲି, సాధన చేశాను. ସେଇ ପ୍ରକାର ମୁଁ ସାଧନା କଲି. హల్లెలూయా. ହାଲେଲୁୟା. సరదాగా భోజనం చేస్తున్నప్పుడు, ଖୁସିରେ ଖାଉଥିବା ସମୟରେ, చిన్నపిల్లలు ఆట పట్టించినప్పుడు, ଛୋଟ ପିଲାମାନେ ଯେତେବେଳେ ଗେଲା କରୁଥିବା నేను ସମୟରେ, మాట్లాడే మాటలు విని ମୁଁ କଥା ହଉଥିବା କଥା ଶୁଣି మా అమ్మగారు అంటుంటారు, ମୋର ମା କହନ୍ତି, "ఒరేయ్, ఈడు మామూలు మాటలు కూడా వాక్యాలే మాట్లాడతాడు." ଏ ସାମାନ୍ୟ କଥା ଗୁଡିକ ମଧ୍ୟ ବାକ୍ୟ କଣ କଥା ହଉଛି. దేవుని కృపలో ଈଶ୍ୱରଙ୍କ ଅନୁଗ୍ରହରେ వాక్యాన్ని నింపుకున్నాను. ବାକ୍ୟକୁ ଭର୍ତ୍ତି କଲି. ఆస్తులు సంపాదించుకోలేకపోయాను. ଆଉ ସମ୍ପତ୍ତି ଗୁଡିକ ଅର୍ଜି ପାରିଲି ନାହିଁ. డబ్బును మూట కట్టలేకపోయాను. ଟଙ୍କା ଗୁଡିକ ପୁତୁଳା ବାନ୍ଧି ପାରିଲି ନାହିଁ. 100 రకాల కోర్సులు సర్టిఫికెట్లు 100 పొందుకోలేకపోయాను. ପ୍ରକାର କୋର୍ସ ସାର୍ଟିଫିକେଟ ପ୍ରାପ୍ତ ହେଇପାରିଲି ନାହିଁ. దేవుని వాక్యాన్ని ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟକୁ କଷ୍ଟର ସହିତ ଅର୍ଜିଲି, ఇష్టపడి సంపాదించుకున్నాను. ଇଚ୍ଛାର ସହିତ ଅର୍ଜିଲି, మోకాల మీద సంపాదించుకున్నాను. ଆଣ୍ଠେଇକି ଅର୍ଜିଲି. గతంలో 2017లో ବିଗତ 2017 ମସିହାରେ 21 రోజులు దైవ భక్తి సాధన శిబిరం పెట్టాను. ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ଅଲୌକିକ ଈଶ୍ୱରଙ୍କର ଶକ୍ତିର ସାଧନ ବୋଲି ଗୋଟେ ଶିବିରଟେ ଆୟୋଜନ 150 କରିଥିଲି. మంది విద్యార్థులకు వాక్యము నేర్పించాను. 150 ଜଣ ବିଦ୍ୟାର୍ଥୀ ମାନଙ୍କୁ ବାକ୍ୟ ଶିଖାଇଲି. నా ఫస్ట్ ఫ్లోర్ లో నా లైబ్రరీ నోట్స్ ఉన్న రూమ్ అంతా ఆడపిల్లలకి ఇచ్చాను. ଆଉ ମୋର ପ୍ରଥମ କୋଠାଟି ଝିଅ ପିଲାଙ୍କୁ ଦେଲି. కోడికలు అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్ సర్దుకుందామని వెళితే ସଭା ସମାପ୍ତ ହେବା ସମୟରେ ସେ ରୁମ୍ କୁ ସଜାଡି ବୋଲି గଲା ସମୟରେ ఉపవాసాలతో మోకాళ్ళ మీద నేను రాసుకున్న నోట్స్ ఒక్క నోట్స్ లేదు. ଆଉ ଉପବାସ ସହିତ ମୁଁ ଲେଖିଥିବା ନୋଟ୍ସ ଗୁଡିକ ଗୋଟିଏ ମଧ୍ୟ ନାହିଁ. ఇన్ని డైరీలు, ଏତେ ଗୁଡିଏ ଡାଏରୀ,
ଗୋଟିଏ ମଧ୍ୟ ନାହିଁ। నేను అక్కడే కుప్పకూలిపోయి బాగా ఏడ్చాను. ମୁଁ ସେଠି ଭାଙ୍ଗି ପଡିକି ବହୁତ ଜୋରସେ କାନ୍ଦିଲି। ఉపవాసాలలో మోకాళ్ళ మీద ఉండగా రాసుకున్న వాక్యం ଉପବାସରେ ଆଣ୍ଠେଇକି ବାକ୍ୟରେ ଲେଖିଥିବା ଅନେକ ନୋଟ୍ସ ଗୁଡିକ దేవుని బిడ్డలు కదా నిల్లిస్తే అన్ని పట్టుకెళ్ళిపోయారు. ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମନେ ବୋଲିକି ଘର ଦେଲେ ସବୁ ଧରିକି ପଳେଇଲେ। బాగా దుఃఖపడుతున్నాడు. ବହୁତ ଦୁଃଖ କରୁଛି। డబ్బు పోయినంత ఏడుచుండేవాడిని కాదు. ଟଙ୍କା ହରେଇଥିଲେ ମଧ୍ୟ ଏତେ ଦୁଃଖ କରିନଥାନ୍ତି। ఉపవాసాల్లో మోకాళ్ళ మీద రాసుకున్న నోట్స్ అడ్డిపోయి ଉପବାସରେ ଆଣ୍ଠେଇକି ଲେଖିଥିବା ସେଇ ସବୁ ନୋଟ୍ସ ହରେଇଲେ। దుఃఖపడుతుంటే ప్రభు ఆత్మ నా హృదయంలో మాట్లాడారు. ଦୁଃଖ କରୁଥିବା ସମୟରେ ପ୍ରଭୁଙ୍କ ଆତ୍ମା ମୋ ସହିତ କଥା ହେଲେ। నా వేలుతో నీ హృదయంలో రాసి అన్నాడు. ମୋ ଆଙ୍ଗୁଠି ହାତ ଆଙ୍ଗୁଠିରେ ତମ ହୃଦୟରେ ଲେଖି నా ଅଛି। వేలుతో నీ హృదయంలో రాసి ମୋ ଆଙ୍ଗୁଠି ଦେଇକି ତମ ହୃଦୟରେ ଲେଖି ଅଛି। కన్నీరు మున్నీరుగా దేవునికి థ్యాంక్స్ చెప్పి లెగిచాను. ଅସୁରରେ ବିଗଳିତ ହେଇକି ଈଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେଇ ଉଠିଲି। నిజంగా నా తర్వాత దేవుడు ఇంకా విస్తృతంగా వాడుకోవటం మొదలుపెట్టాను. ସତ୍ୟରେ ପ୍ରଭୁ ତା పରବର୍ତ୍ତୀ ସମୟରେ ବିସ୍ତୀର୍ଣ୍ଣ ଭାବରେ ବ୍ୟବହାର କରିବା నోట్స్ ଦେଖିଲି। పోయిన తర్వాత ఇంకా వాడుకోవటం ନୋଟ୍ସ మొదలుపెట్టాను. ଗୁଡ଼ିକ ହରେଇବା ପରେ ପୁନର୍ବାର ఇంత ପ୍ରଚୁର ଭାବରେ మూలముగా ବ୍ୟବହାର କଲେ। ప్రకటించు సత్యమేమనగా ଏଥି ଦ୍ୱାରା ଜଣେଇବା ସତ୍ୟ କଣ ମାନେ గదులు ఇక్కడ కట్టుకోండి, କଠୋର ଏଇଠି ନିର୍ମାଣ କର, గొడవలు ఇక్కడ కట్టుకోండి, ଗୁଡାମ ଗୁଡ଼ିକ ଏଇଠି ନିର୍ମାଣ କର, వాక్యం నింపేసుకోండి. ବାକ୍ୟକୁ ଭର୍ତ୍ତି କର, అత్యధికముగా సమకూర్చుకోవడం ଅତ୍ୟାଧିକ ସଂଗ୍ରହ କରନ୍ତୁ। ପ୍ରସ୍ତୁତି ହେବା, ପ୍ରସ୍ତୁତି ହେବା। రాజా ରାଜା 7 సంవత్సరములు కరువు కాలం రాబోతున్నది. 7 ବର୍ଷ ଦୁର୍ଭିକ୍ଷ ସମୟ ଆସିବାକୁ ଯାଉଅଛି। కరువు కాలం రాబోతున్నది. ଦୁର୍ଭିକ୍ଷ ସମୟ ଆସିବ। దాని కొరకు ఇప్పుడే సిద్ధపడతావు. ତେଣୁ ବର୍ତ୍ତମାନ ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହେଇଯାଅ। సిద్ధపడటం అంటే ఏంటి? ପ୍ରସ୍ତୁତି ମାନେ କଣ? కరువు కాలం ଦୁର୍ଭିକ୍ଷ ସମୟ ପାଇଁ, సమృద్ధి కాలంలో ଏଇ ପ୍ରଚୁର ସମୟରେ వాక్యమును సమకూర్చుకోవడం. ବାକ୍ୟକୁ ସଂଗ୍ରହ କରି ରଖିବା। అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ବୁଝିପାରିବା ବ୍ୟକ୍ତି ମାନେ ପ୍ରଶଂସା, అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ବୁଝିପାରିବା ବ୍ୟକ୍ତି ମାନେ ପ୍ରଶଂସା। ఆ కృప నాకు ఇవ్వండి ప్రభు అన్న వాళ్ళు యేసయ్యని కేక పెట్టండి. ସେ ଅନୁଗ୍ରହ ମତେ ଦିଅ ବୋଲିବା ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଡାକନ୍ତୁ। యేసయ్యా, ଯୀଶୁ ବାପା, యేసయ్యా, ଯୀଶୁ ବାପା, యేసయ్యా, ଯୀଶୁ ବାପା, ఆ కృప నాకు ఇవ్వండి. ସେ ଅନୁଗ୍ରହ ମତେ ଦିଅ, ఆ వాక్యముతో నన్ను నింపండి. ସେଇ ବାକ୍ୟରେ ମତେ ପୂର୍ଣ୍ଣ କର। గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకు థాంక్స్ ଜୋରସେ చెప్దాం. କରତାଳି ଦେଇ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। టైం వేస్ట్ చేయొద్దు. ସମୟକୁ ନଷ୍ଟ କର, ఎక్కువ వాక్యాలు చదవండి, ଅଧିକ ବାକ୍ୟ ପଢ, ఎక్కువ వాక్యాలు చదవండి. ଅଧିକ ବାକ୍ୟ ପଠନ କରନ୍ତୁ। ఇన్ని మాటలు చెబుతున్నప్పుడు ଏତେ କଥା କହୁଥିବା ସମୟରେ ఒక్కసారి కూడా నేను ଥରେ ମଧ୍ୟ ମୁଁ ఎక్కువ వాక్య ప్రోగ్రాములు చూడండి అనలేదు. ଅଧିକ ପ୍ରୋଗ୍ରାମ ଦେଖ ବୋଲି କହିନାହିଁ। అది గుర్తుపెట్టుకోండి. ତାକୁ ମନେ ରଖନ୍ତୁ। రకరకాల బోధలు వచ్చేసాయి. ବିଭିନ୍ନ ପ୍ରକାର ଶିକ୍ଷା ଗୁଡିକ అబద్ధ ଆସୁଛି, బోధలు ఎక్కువైపోతున్నాయి. ଭଣ୍ଡ ଶିକ୍ଷା ଗୁଡିକ ଆସୁଛି। భిన్నమైన బోధల తట్టు మిమ్మల్ని మరల్చి వేసే సర్పపు ప్రయత్నములు జరుగుతున్నాయి. ଭିନ୍ନ ଭିନ୍ନ ଶିକ୍ଷା ପ୍ରତି ତମକୁ ଫେରାଇ ନେବା ఏది పడ్డది వినొద్దు. ଯାହା ପାଇଲେ ତା ଶୁଣ ନାହିଁ। ఏ బండ నుండి చెక్కబడ్డావో, ଯୋଉ ପଥର ତମେ ఏ ఫలములో నాటబడ్డావో, ଯୋଉ କ୍ଷେତ୍ରରେ ତମେ ରୋପଣ ହେଇଛ, ఏ చేతులతో పెంచబడ్డావో, ଯୋଉ ହସ୍ତରେ ତମେ ବୃଦ୍ଧି ପାଇଛ, ఉపదేశమును నిలకడగా ఉండమని మనవి ସେଇ చేస్తున్నాను. ଉପଦେଶରେ ସୁସ୍ଥିର ଭାବରେ ରୁହ ବୋଲି ବିନତି କରୁଛି। చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం ହାତ చెప్పండి. ଟେକି ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା। సమకూర్చుకోవడమే సిద్ధపడడం అనండి. ସଂଗ୍ରହ କରିବା ହିଁ ପ୍ରସ୍ତୁତିକରଣ। କୁହନ୍ତୁ, କୁହନ୍ତୁ ଜୋରସେ, ସଂଗ୍ରହ କରିବା ହିଁ ପ୍ରସ୍ତୁତିକରଣ। ମୌନ ବ୍ରତର ଲୋକମାନେ ବେଶୀ ଅଛନ୍ତି। మూగ ఆత్మ యేసు నామములో ମୁଖାତ୍ମା ଯୀଶୁଙ୍କ ନାମରେ ଛାଡି ଚାଲିଯାଅ। గట్టిగా యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ଜୋରସେ ଯୀଶୁ ପ୍ରଶଂସା କର। ప్రతి నోరు తెరవబడునుగా. ପ୍ରତ୍ୟେକ ମୁଖ ଖୋଲା ଯାଉ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గమనించండి. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟକୁ ସଜାଗରେ ଲକ୍ଷ୍ୟ କର। హల్లెలూయా. ହାଲେଲୁୟା। దేవుని వాక్యముతో శ్రద్ధగా ఉండండి బిడ్డలారా. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟରେ ସଜାଗ ରୁହ ସନ୍ତାନଗଣ। ఏది పడుతుంది వినకండి. ଯାହା ପାଇଲେ ତା ଶୁଣ ନାହିଁ, ఎవరిని పడితే వాడికి ఫాలో అవ్వకండి. ଯାହାକୁ ପାଇଲେ ତାକୁ ଅନୁକରଣ କର ନାହିଁ, ఏది పడితే లైకలు కొట్టమాకండి. ଯାହା ପାଇଲେ ତାକୁ ଇଚ୍ଛା କର, ଲାଇକ୍ କର నీ ନାହିଁ। కోసం కన్నీరు ఖర్చిన వాడెవడు, ତମ ପାଇଁ ଯିଏ ଅଶ୍ରୁ నీ కోసం କରିଛନ୍ତି, ఉపవాసాలు ఉన్నవాడెవడు, ଯିଏ ତମ ପାଇଁ ଉପବାସ నీ కోసం କରିଛନ୍ତି, ప్రయాస పడ్డవాడెవడు. ଯିଏ ତମ ପାଇଁ ପରିଶ୍ରମ କରିଛନ୍ତି, వీడు పని చేశాడు, ଇଏ କାର୍ଯ୍ୟ వీడు କରିଛନ୍ତି, కష్టపడ్డాడు, ଇଏ କଷ୍ଟ వీడు କରିଛନ୍ତି, జీతం తెచ్చాడు, ଇଏ వీడు ଦରମା ఇంట్లో ଆଣିଛନ୍ତି, పెట్టాడు, ଇଏ ଘରେ ରଖିଲେ ఎత్తుకుపోయినోడు దొంగడు. ଓ ନେଇଯାଇଥିବା ବ୍ୟକ୍ତି ଚୋର। వాట్ ఎ నైస్ టాలెంట్. କେତେ ବଢିଆ ପ୍ରତିଭା ସେଟା। ఇలాగ వచ్చి అలాగ పట్టుకుపోయాడు. ଏମିତି ଆସି ସେମିତି ଧରିକି ପଳେଇବେ। అన్ని పొగుడుతో పెట్టు పొర పని చేస్తాడు నీకు. ତାକୁ କଣ ପ୍ରଶଂସା କରିବ? ତାର ମୁଣ୍ଡ କାମ କରୁଛି ନା। అదే పెడితే ఇప్పుడు కట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ହାଲେଲୁୟା। దొంగతనాన్ని మెచ్చుకుంటావా? ଚୋରକୁ କଣ ପ୍ରଶଂସା କରିବ କି? పాపాన్ని మెచ్చుకుంటావా? ପାପକୁ ପ୍ରଶଂସା କରିବ କି?
తెలివితేటలు లేకపోయినా ଯଦି ଜ୍ଞାନ ନଥିଲେ ମଧ୍ୟ కష్టపడ్డవాడు మంచోడు, ପରିଶ୍ରମକାରୀ కన్నీరు ଉତ୍ତମ, కార్చినవాడు మంచోడు, ଅଶ୍ରୁ ଗଳେଇବା ବ୍ୟକ୍ତି ଉତ୍ତମ, ప్రయాసపడ్డవాడు మంచోడు, ପରିଶ୍ରମ କରିବା ବ୍ୟକ୍ତି ଉତ୍ତମ, సంఘములు కట్టినవాడు, ମଣ୍ଡଳୀ ନିର୍ମାଣ సేవను କରି బలపరిచినవాడు, ସେବାକୁ ସବଳ କରିବା ବ୍ୟକ୍ତି, నిందించని వాడిని చేసినవాడు, ଘରେ ଘରେ ରୋଷେଇ କରିବା ବ୍ୟକ୍ତି, కారణమైనోడు. ଓ ଯିଏ ଆକାର ନଥିବା କାରଣ ହେଇଥିବା ఎవరికి ବ୍ୟକ୍ତି। లైకులు కొడుతున్నావురా? ତୁ କାହାକୁ ଲାଇକ୍ କରୁଛୁ, ఎవరిని ఫాలో అవుతున్నావు? କାହାକୁ ଅନୁକରଣ କରୁଛୁ, ఏ బండ నుండి చెక్కబడితివో, ଯୋଉ ପ୍ରସ୍ତରେ ଚଞ୍ଚା ଯାଇଛ, ఏ పొలములో పెంచబడితివో, ଯୋଉ କ୍ଷେତ୍ରରେ ତମେ ବଢି ଯାଉଛ, ఎవరిని పని కెత్తలతో పోవుచుంటివో, ଯାହାର କର୍ମକାରୀ ସହିତ ତମେ ଯାତ୍ରା କରୁଛ, వేరొక చేనిలో నివారికి కనబడకపోవటం మంచిది. ଆଉ ସେଇମାନଙ୍କ ଠାରେ ତମେ ଦେଖା ନ ଯିବା ଉତ୍ତମ। ఆత్మీయ నాయకులతో, ଆତ୍ମିକ ନେତୃଗଣ ఆత్మీయ ସହିତ, తండ్రులతో, ଆତ୍ମିକ ପିତାଙ୍ଗଗଣ ସହିତ, సంఘ కాపరులతో ମଣ୍ଡଳୀ ପାଳକଙ୍କ ସହିତ నమ్మకంగా ఉండండి. ବିଶ୍ୱସ୍ତ ଭାବରେ ରୁହ। చేతులెత్తి దేవునికి స్తోత్రం ହାତ చెల్లించండి. ଟେକି ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରଶଂସା କରନ୍ତୁ। సిద్ధపడుట అంటే ఏంటి? ପ୍ରସ୍ତୁତି ମାନେ କଣ? కన్నము వెయ్యనివ్వకుండా మెలకువగలిగి ఉండడం. ସିନ୍ଧି ନ କାଟିବା ପାଇଁ ସୁଯୋଗ ନ ଦଉନ ଜାଗି ରହିବା। సిద్ధపడటం అంటే ఏమిటి? ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ? సమృద్ధి కాలములో ଓ ପ୍ରଚୁର ସମୟରେ కరువు కాలము కొరకు సమకూర్చుకోవడం. ଦୁର୍ଭିକ୍ଷ ସମୟ ପାଇଁ ସଂଗ୍ରହ କରି ରଖିବା। దేవునికి స్తోత్రం చెప్పండి. ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରଶଂସା କରନ୍ତୁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ప్రభు గట్టిగా କୁହ ଜୋରସେ। మరొక మాట. ଆଉ ଥରେ నిర్గమకాండము, ଯାତ୍ରା ପୁସ୍ତକ, నిర్గమకాండము ଯାତ୍ରା పుస్తକ 16వ అధ్యాయము 16 ପର୍ବ 22, 23. 22-23 ପଦ। ଅନନ୍ତର ଷଷ୍ଠ ଦିନରେ ସେମାନେ 2 ଗୁଣ ଅର୍ଥାତ୍ ପ୍ରତି 2 ଅମାର ଅନ୍ନ ସଂଗ୍ରହ କଲେ। ତହିଁରେ ମଣ୍ଡଳର ଅଧ୍ୟକ୍ଷ ସମସ୍ତେ ଆସି ମଶାଙ୍କୁ ଜଣାଇଲେ। ସେତେବେଳେ ମଶା ସେମାନଙ୍କୁ କହିଲେ, ସଦାପ୍ରଭୁ ତା କରିଅଛନ୍ତି, ଯଥା କାଲି ମହାବିଶ୍ରାମ ଦିନ ଅର୍ଥାତ୍ ସଦାପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ପବିତ୍ର ବିଶ୍ରାମ ହବ। ଏହେତୁ ତୁମମାନଙ୍କର ଯାହା ଭାଜିବାର ତା ଭାଜ, ଯାହା ପାକ କରିବାର ତା ପାକ କର, ପୁଣି ଯାହା କିଛି ଅବଶିଷ୍ଟ ରହେ ତା ପ୍ରଭାତ ପର୍ଯ୍ୟନ୍ତ ସଞ୍ଚୟ କରି ରଖ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఒక 5% అర్థం అవుతుంది. ଗୋଟେ 5% ବୁଝିପାରୁଛୁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। పిల్లల శ్రద్ధగా దేవుని మాట వినగలిగితే ପ୍ରିୟମାନେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଆଗ୍ରହ ଭାବରେ ఎంత ଶୁଣିପାରିଲେ, వండుకుంటావో వండుకో, ଯେତେ ପାକ କରିବ ପାକ ఎంత କର, తింటావో తినో, ଯେତେ ଖାଇବ ଖାଅ, ఎంత సమకూరుస్తావో సమకూర్చు. ଯେତେ ସଂଗ୍ରହ କରିବ ସଂଗ୍రହ କର, ఎందుకంటే రేపటి దినము విశ్రాంతి దినము. ଯେହେତୁ ଆସନ୍ତାକାଲି ଦିନ ବିଶ୍ରାମ ଦିନ। ఈ మన్నా ఇక బయట దొరకదు. ଏଇ ମାନା ଆଉ ବାହାରେ ମିଳିବ ନାହିଁ। మిగతా 5 దినములు ଆଉ ବାକି 5 ଦିନ ఏ నాటికి ఆనాడే. ଯୋଉ ଦିନର ସେଇ ଦିନ ఇది ଖାଦ୍ୟ। 6వ దినము గనుక, କିନ୍ତୁ ଏହା 6ଠ ଦିନ ఇది ହେଇଥିବାରୁ, సిద్ధపరచు దినము ଏଇଟା గనుక, ପ୍ରସ୍ତୁତିକରଣ ଦିନ ହେଇଥିବାରୁ నేటికి ଆଜିକୁ రేపటికి ଆସନ୍ତାକାଲି ପାଇଁ సరిపడా ଆଉ ଯଥେଷ୍ଟ వాక్యము ବାକ୍ୟ ఇప్పుడే సంపాదించుకోవాలి. ବର୍ତ୍ତମାନ ହିଁ ଅର୍ଜ। କୁହନ୍ତୁ, విశ్రాంతి కాలమునకు సరిపడా వాక్యము. ବିଶ୍ରାମ ଦିନକୁ ବଳକାଇଥିବା ବାକ୍ୟ କହୁନାହାନ୍ତି କିଏ? ତେଲୁଗୁରେ ଲେଖୁଅ, ଓଡ଼ିଆରେ ଲେଖୁଅ। ఆ ఏది నెలకు ఏటి మీద మంచిగా తేటగా ఏదో ఒక భాషలో మాట్లాడు. సనకడం కనవడం కర్మ మనకే. దేవుని పేరులో సింహంలాగా మాట్లాడాలి. ସ୍ପଷ୍ଟ ଭାବରେ କଥା ହନ୍ତୁ। ସିଂହ హల్లెలూయా. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఇదొకటి ఫిక్స్ చేయాలి. ఎప్పుడు హల్లెలూయా, మిగతా పెట్టలేవే చెప్పా. సిద్ధపడటం అంటే ఏమిటి? ପ୍ରସ୍ତୁତି ମାନେ କଣ? విశ్రాంతి కాలములకు ముందు, ବିଶ୍ରାମ କାଳ ପୂର୍ବେ, నేటికి ଆଜି, రేపటికి ଆସନ୍ତା କାଲି ପାଇଁ సరిపడా ఇప్పుడే సంపాదించుకోవాలి. ଆବଶ୍ୟକ ପରିମାଣ ବର୍ତ୍ତମାନ ସଞ୍ଚୟ କରିବା। ఆమేన్. ଆମେନ୍। అక్కడ రాసిన మాట గుర్తుందా మీకు? ଏଠି ଲେଖା ବା କଥା ମନେ ఎంత ଅଛି କି? సమకూర్చుకుంటారో సమకూర్చుకోండి. ଯେତେ ସଂଗ୍ରହ କରିବ ସେତେ ఎంత ସଞ୍ଚୟ କର, వండుకుంటారో వండుకోండి. ଯେତେ ପାକ କରିବ ପାକ କର। చెప్పండి దేవునికి స్తోత్రమని. କରନ୍ତୁ జోରసే ప్రశంసା। వాక్యమును చదివినంత చదువుకో. వాక్య పఠన କରିବା అనుସାରେ କର। ప్రసంగాలు సిద్ధపడంత సిద్ధపడిపో. వాక్య ଯେତେ ପ୍ରସ୍ତୁତ ପାରୁଛ ସେତେ నీ ପ୍ରସ୍ତୁତ ହେଇଯାଅ। పుస్తకాలు నింపేసుకో. ତମର ପୁସ୍ତକ ଗୁଡ଼ିକ ଭର୍ତ୍ତି କର, ల్యాప్టాప్ నింపేసుకో. ତମର ଲ୍ୟାପଟପ୍ ଭର୍ତ୍ତି କର। హల్లెలూయా. ହାଲେଲୁୟା। వండుకున్నంత వండాయి. ଯେତେ ରୋଷେଇ କରିବାର ଅଛି କର। ଆଗାମୀ ଦିନରେ ମିଳିବ ନାହିଁ। ଆଜ୍ଞା, ତାହା ଗୌରବ ଯୁକ୍ତ ନୁହେଁ, అది విశ్రాంతి కాలం కదా. ତାହା ବିଶ୍ରାମ ସମେତ। ସେତେବେଳେ କାହିଁକି ଆଜ୍ଞା ବାକ୍ୟ? ଆପଣ କାହିଁକି ସେ ସନ୍ଦେହ ଅଭିଶାପ କଲେ ହେଇଥାନ୍ତା ନା? చేస్తాములే. ହଁ କରିବା ଯେ, అయినా చెప్పు. ତଥାପି ଜଣାଅ। తప్పకుండా చెప్తాను.
ନିଶ୍ଚିତ ଭାବରେ ଜଣେଇବେ। ఎఫెసీ పత్రిక 3:8 ఏమన్నాడు? ଏପିସି ପୁସ୍ତକ 3:8 దేవుని నానావిధ జ్ఞానము, ଈଶ୍ୱରଙ୍କର ବିଭିନ୍ନ దేవుని ଜ୍ଞାନ, నానావిధ జ్ఞానము ଈଶ୍ୱରଙ୍କର ଭିନ୍ନ ଭିନ୍ନ ଜ୍ଞାନ పరలోకముల అధికారులకు ప్రధానులకు కూడా అర్థం కావడం లేదంట. ସ୍ୱର୍ଗର ଅଧିକାରଗଣ ପ୍ରଧାନ ଗୁଣ ମଧ୍ୟ ବୁଝି ପାରୁନାହାନ୍ତି। దానిని ତାହାକୁ ఇప్పుడు ବର୍ତ୍ତମାନ సంఘము ద్వారా ମଣ୍ଡଳୀ ଦେଇ తెలియచేయబడవలనని ପ୍ରକାଶନ ହେବା ఆయన ନିମନ୍ତେ ఉద్దేశించాడంట. ତାଙ୍କର ଯୋଜନା ପୁଣି ପରମେଶ୍ୱର କିଛି ନିର୍ଣ୍ଣୟ ଗୁଡ଼ିକ ଈଶ୍ୱରଙ୍କର କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକ దేవదూతలకు కొన్ని అర్థం కావట్లేదంట. ଈଶ୍ୱରଙ୍କ ଦୂତଗଣ ବୁଝି ପାରୁନାହାନ୍ତି। ପୁଣି ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు? କାହିଁକି ପରମେଶ୍ୱର ଏମିତି କରୁଛନ୍ତି? ఇంత useless fellow, ఇంత త్యాగ చూపిస్తున్నాడు ଏତେ କଦର୍ଯ୍ୟ ବ୍ୟକ୍ତି କାହିଁକି ଏତେ ପ୍ରେମ ଦେଖଉଛନ୍ତି అనుకున్నారంట. ବୋଲି ଭାବୁଛନ୍ତି। ପୁଣି ఆ దేవుని నానావిధ జ్ఞానము ସେଇ ପରମେଶ୍ୱରଙ୍କର ଭିନ୍ନ ଭିନ୍ନ ଜ୍ଞାନ మన ద్వారా తెలియబడాలని ఉద్దేశించాడు. ଆମ୍ବ ଦେଇକି ଜଣେଇବା ପାଇଁ ପ୍ରଭୁ ଯୋଜନା କରୁଛନ୍ତି। ହ୍ୟାଲୋ, మామూలు మనుషులు కాదు. ସାମାନ୍ୟ ମଣିଷ ମାନଙ୍କୁ ନୁହେଁ, అవసరమైతే వాళ్ళకి చెప్పాల్సిన పాయింట్లు కొన్ని ఉంటాయి. ସୁଯୋଗ ହେଲେ ସେମାନଙ୍କୁ ଜଣେଇବା କିଛି ପଏଣ୍ଟ రాజయ్య ଥିବ। నోట్సులు రాజయ్య ఏసు రక్తం వేయించేయం. ଲେଖି ଦିଅନ୍ତୁ ନୋଟ୍ସ ରେ ଯିଏ ఎంత సమకూర్చగలవా సమకూర్చు, ଯେତେ ସଂଗ୍ରହ କରିବ ସେତେ ସଞ୍ଚୟ କର, ఎంత వండగలవా వండేయమన్నాడు. ଯେତେ ପାକ କରିବ ସେତେ ପାକ ఎంత କର, సిద్ధపరచగలవో ଯେତେ సిద్ధపరిచే. ପ୍ରସ୍ତୁତ କରିପାରିବ ప్రస్తుత ఏ డౌట్ చిన్న చేతికి కాదు, దేవదూతలు అడిగితే కొలా అదే అన్న అదేం లేదన్న ఒకసారి పరిశుద్ధాత్మ చెప్పాడు అన్న నాకు. ଆଉ అది చెప్పాలి నువ్వు. ଦୂତଗଣ ଯଦି ସନ୍ଦେହ ପଚାରିବେ ସେଟା କି ଭାଇନା କିଛି ନାହିଁ, ପବିତ୍ର ଆତ୍ମା 1000 సంవత్సరాలు యేసు ప్రభు 1000 సంవత్సరాలు 1000 ବର୍ଷ యేసుతో పాటు ఈ ଯୀଶୁଙ୍କ భూమి ସହିତ మీద ଏଇ ପୃଥିବୀ ଉପରେ పరిపాలించబోతున్న ଶାସନ କରିବାକୁ ఆ ଯାଉଥିବା సమయయుగములో ସେଇ ମଣ୍ଡଳୀ ମଧ୍ୟରେ 5 సంవత్సరాలు ఉండి ఎమ్మెల్యే గారికి 5 ବର୍ଷ ରହିଛି ଏମଏଲଏ ଆଜ୍ଞା రాజ్యాంగం పట్ల, ఆ సంవిధాନ ప్రతి సభా హక్కుల పట్ల ସଭାର ନିୟମ ଅନୁସାରେ కొన్ని క్లాసులు పెట్టి మరి పాఠాలు చెప్తారు. କେତେ କ୍ଲାସ ଗୁଡିକ ସେମାନଙ୍କୁ ଶିକ୍ଷାଦାନ କରନ୍ତି। మరి 1000 సంవత్సరాలు పరిపాలించాల్సిన మనకి క్లాసులు ఎక్క. ఆ 1000 ବର୍ଷ ଶାସନ କରୁଥିବା ଆମମାନଙ୍କୁ କେମିତି କ୍ଲାସ? అందుకే సమకూర్చుకోగలిగింది ఇప్పుడు సమకూర్చాయి. ତେଣୁ କରି ଯାହା ସଂଗ୍ରହ କରିବାର ଅଛି ବର୍ତ୍ତମାନ ସଂଗ୍ରହ କର, ఒంటిని కాడికి వండేసేయ్. ଯେତେ ପାକ କରିବାର ଅଛି କର, రేపు నీకు అది బయట దొరకదు. ଆସନ୍ତାକାଲି ତା ତମେ ବାହାର ପାଇବନି। సిద్ధపడటం అంటే ఏమిటి? ପ୍ରସ୍ତୁତ ହେଇଯାଅ। సిద్ధపడటం అంటే ఏమిటి? ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ? రాబో విశ్రాంతి కాలమునకు సరిపడా ଆଗାମୀ ବିଶ୍ରାମ ପାଇଁ ଆବଶ୍ୟକ ଯେତିକି ఈ సిద్ధపరచు కాలములో సమకూర్చుకోవడం. ଏଇ ପ୍ରସ୍ତୁତି ଦିନରେ ହିଁ ତା ସଂଗ୍ରହ କରି ରଖିବା। ఒకటి, ଗୋଟିଏ కన్నము వెయ్యనివ్వకుండా మెలకువగా ఉండడమే సిద్ధపడ్డాం. ହିନ୍ଦୀ ନ କାଟିବା ପରି ସଜାଗ ରହିକି ଜାଗି ରହିବା ଗୋଟେ రెండు, ପ୍ରସ୍ତୁତିକରଣ। ଦ୍ୱିତୀୟତଃ రాబో కాలమునకు సమకూర్చుకోవడమే సిద్ధపడ్డాం. ଆଗାମୀ କାଳ ପାଇଁ ସଂଗ୍ରହ କରି ରଖିବା ହିଁ ପ୍ରସ୍ତୁତିକରଣ। మూడు, ତୃତୀୟ ତୃତୀୟ రెండు కలిపి చెప్పు. రాబోతుని కలిపి రెండు సమకూర్చుకోవడమే కదా, అందుకే రెండు కలిపి ఆ పాయింట్ చెప్పారు. మూడో మాట నిర్గమాకాండము ତୃତୀୟ ଯାତ୍ରା పుస్తକ 34వ అధ్యాయం 34 ପର୍ବ 2వ వచనం 2 ପଦ। పదో పడో 34:2. ଚଉଥିରେ ଆଉ ତମେ ପ୍ରାତଃ କାଳରେ ପ୍ରସ୍ତୁତି ହୁଅ, ପ୍ରାତଃ କାଳରେ ସିନାଇ ପର୍ବତ ଆରୋହଣ କରି ସେଠାରେ ପର୍ବତ ଶୃଙ୍ଗରେ ଆମ୍ବ ନିକଟରେ ଉପସ୍ଥିତ ହୁଅ। దేవునికి స్తోత్రం చెప్పండి. ହାଲେଲୁୟା। ఒక మంచి మాట, ఉదయమునకు నీవు సిద్ధపడి, ପ୍ରାତଃ କାଳରେ ତମେ ପ୍ରସ୍ତୁତ ହୁଅ, ఉదయమునకు నీవు సిద్ధపడి ପ୍ରାତଃ କାଳରେ ତମେ ପ୍ରସ୍ତୁତ ହୁଅ। సీనాయి శిఖరమునకు వచ్చేయ్. ସିନାଇ ପର୍ବତ ଆରୋହଣ କରି ସେଟାକୁ ଆସ। What does it mean to get ready? ଓ ପ୍ରସ୍ତୁତି By ମାନେ morning. କଣ? What does it mean to get ready by morning? ଆଉ ଏ ପ୍ରାତଃ କାଳରେ ପ୍ରସ୍ତୁତ ହେବା ମାନେ ଅର୍ଥ କଣ? ଭଲ ଭାବେ ଗାଧେଇ ଭଲ ସୁଟ ପିନ୍ଧି ସେଣ୍ଟ ମାରି అంతేనా? ତା ନା ନାଇଁ ମଶା నువ్వు పక్కన పుట్టిన ఫలకుండా ତମେ ଯାହାକୁ ଭାଙ୍ଗିଛ ସେଇ ଯୋଉ ପ୍ରସ୍ତର ଫଳକ ତାକୁ ତମେ ପ୍ରସ୍ତୁତ କରିକି ଆଣ। ଏକ ପଦକୁ ଦେଖନ୍ତୁ 34ର ଅନନ୍ତର ସଦାପ୍ରଭୁ ମଶା କହିଲେ, ତମେ ପୂର୍ବ ପରି 2 ପ୍ରସ୍ତର ପଟା ଖୋଲ। ତମେ ଯୋଉ ପ୍ରସ୍ତର ପଟା ଭାଙ୍ଗି ଅଛ, ఏదైతే పలకను పగలగొట్టావో ଯୋଉ ପ୍ରସ୍ତର పଟା ତମେ ଭାଙ୍ଗି ଅଛ, మళ్ళీ దాన్ని తయారు చేసుకుని రా. ତାହା ତମେ ପ୍ରସ୍ତୁତ କରି ଆଣ। సిద్ధపడటం అంటే ఏమిటి తెలుసా? ପ୍ରସ୍ତୁତ ମାନେ କଣ హలో, ଜାଣିଛ? సిద్ధపడటం అంటే ఏంటి తెలుసా? ପ୍ରସ୍ତୁତ ମାନେ କଣ ఈ ଜାଣିଛ? రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ଆଜି ରାତ୍ର ପ୍ରଭୁ ତମ ସହିତ କଥା ఒకటి ହଉଛନ୍ତି। మెలకువ కలిగి ఉండడం, ପ୍ରଥମତଃ ଜାଗି ରହିବା, రెండు అత్యధికముగా సమకూర్చుకోవడం, ଦ୍ୱିତୀୟତଃ ଅଧିକ ଭାବରେ ସଂଗ୍ରହ କରିବା, మూడవది ఏంటి తెలుసా? ତୃତୀୟ ବିଷୟ କଣ? నీ ఆవేశముతో, ତମର నీ ଇଚ୍ଛାରେ, కోపముతో, ତମର నీ జ్ఞାନରେ, బలహీనతో, ତମର ଦୁର୍ବଳତାରେ, నీవు పొరపాటుగా ତମର ଭୁଲ ଭାବରେ దేవుని చేతులతో తయారు చేసిన దానిని ଈଶ୍ୱରଙ୍କ ହସ୍ତରେ ପ୍ରସ୍ତୁତ ହେଇଥିବା ସେ ଫଳକ పగలు కొట్టేసావుగా, ଭାଙ୍ଗି ଦେଇଛ ନା? పాడు చేసావుగా, ନଷ୍ଟ କରିଛ ନା? నేల పాలు చేసావుగా, ତା ମାଟିରେ ପକେଇ ଦେଇଛ ନା? దాన్ని మరలా తయారు చేసుకుంటా. ତାକୁ ପୁନର୍ବାର ନିର୍ମାଣ କରି ଆଣ।
కఠినమైన మాట ఇది, କଠିନତର କଥା, కష్టమైన మాట ఇది. କଷ୍ଟତର କଥା। అయ్యా నా వల్ల కాదయ్యా, ଆଜ୍ଞା ମୋ ଦ୍ୱାରା ସମ୍ଭବ ନୁହେଁ అయ్యో ଆଜ୍ଞା। నేను చేయలేనయ్యా. ଆଜ୍ଞା ମୁଁ କରିପାରିବିନି ଆଜ୍ଞା అది మోసం లేదు. ବୋଲି ମଶା କହିନାହାନ୍ତି। గడగడ వణుకుతూ ଥରି ଥରିକି సరే ప్రభు అని చెప్పి ହଁ ପ୍ରଭୁ ବୋଲି କହିଲେ। ఎంత కష్టపడ్డాడు, ରାତ୍ର ସମୁଦ୍ର କଷ୍ଟ ఎంత କଲେ, ప్రయాసపడ్డాడు. କେତେ ପରିଶ୍ରମ କଲେ। తెల్లవారేసరికి ସକାଳ ହେବା ସୁଦ୍ଧା దేవుని చేతులతో ఎలాంటి పలకను దేవుడు చెక్కాడో ଈଶ୍ୱରଙ୍କ ହସ୍ତରେ ଯେଉଁ ପ୍ରକାର ସେ సేమ్ ପ୍ରସ୍ତୁତ అలాంటి ଚାଞ୍ଚିଥିଲେ, పలకనే మరలా తయారు చేసుకున్నాడు. ଠିକ ସେଇ ପ୍ରକାର ପ୍ରଶ୍ନ ପ୍ରସ୍ତୁତ କରିକି గట్టిగా స్తోత్రం చెప్పండి, ଜୋରସେ ପ୍ରଶଂସା କରନ୍ତୁ। హల్లెలూయా చెప్పండి. ହାଲେଲୁୟା। దేవుడు తయారు చేసినట్లుగా తయారు చేయడం సామాన్య విషయమా? ଈଶ୍ୱର ପ୍ରସ୍ତୁତ କରିବା ପରି ପ୍ରସ୍ତୁତ କରିବା ସାମାନ୍ୟ ବିଷୟ ନୁହେଁ। దేవుడు ఎలాంటి పలకను చేశాడో సేమ్ అలాగా చేయడం మామూలు ପ୍ରଭୁ విషయమా? ଯେମିତି ପଟାଟି କରିଛନ୍ତି ପ୍ରସ୍ତର ପଟା దేవుని చేతులతో దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం, ଈଶ୍ୱର ହସ୍ତରେ ଦେଇଥିବା ତମକୁ ଅଭିଷେକ, దేవుడు నీకు ఇచ్చిన కృపావరం, ପ୍ରଭୁ ତମକୁ ଦେବା ଅନୁଗ୍ରହର దేవుడు ବରଦାନ, నీకు ఇచ్చినటువంటి పరిచర్య, ପ୍ରଭୁ ତମକୁ ଦେବା ସେବା దేవుడు କାର୍ଯ୍ୟ, నీకు ఇచ్చిన ఆత్మలు, ପ୍ରଭୁ ତମକୁ ଦେବା ଆତ୍ମା నీ ଗୁଡିକ ఆవేశాన్ని బట్టో, ତମର କ୍ରୋଧରେ నీ ହେଇପାରେ, కోపాన్ని బట్టో, ତମର ରାଗରେ నీ ହେଇପାରେ, తెలివి తక్కువ నిర్ణయాన్ని బట్టో ତମର ନିର୍ବୁଦ୍ଧିର ନିର୍ଣ୍ଣୟ ଅନୁସାରେ పాలు చేశావు, ତମେ ମାଟିରେ ପକେଇ ଦେଇଛ ବୋଧେ, పోగొట్టుకున్నావు, ତମେ ହରେଇଛ ବୋଧେ, ତମେ పారేసుకున్నావు, ନଷ୍ଟ କରିଛ, ହରେଇଛ, పగలగొట్టుకున్నావు. ତା ଭାଙ୍ଗି ପକେଇଛ ବୋଧେ। సిద్ధపట్టమంటే ఏంటి తెలుసా? ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ నువ్వు ଜାଣିଛ କି? పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ సంపాదించుకో. ତମେ ଯାହା ରହିଛ ତାହାକୁ పునర్ବାର ପାଅ। ఉపవాసాలు ఉంటావో, ଉପବାସ ରହିବ କି, మోకాళ్ళు వేస్తావో, ଆଣ୍ଠେଇବ କି, కన్నీరు గారుస్తావో, ଅଶ୍ରୁ ଗଳେଇବ କି, హోల్ నైట్ ప్రేయర్లు చేస్తావో, all night prayer କରିବ నువ్వు କି? ఎంత బలపడతావో నాకు తెలియదు. କଣ ପରିଶ୍ରମ କରିବ ମୁଁ మొదటి ଜାଣିନି। కృప మరలా పొందాలి, ପ୍ରଥମ ଅନୁଗ୍ରହ మొదటి ତମେ ఆత్మని ପୁନର୍ବାର మరలా ପାଇବ। పొందాలి, ପ୍ରଥମ ଆତ୍ମା ତମେ మొదటి ପାଇବାର ప్రేమ ଅଛି। మరలా పొందాలి, ପ୍ରଥମ ପ୍ରେମ ତମେ మొదటి ପାଇବାର అభిషేకం ଅଛି। మరలా ପ୍ରଥମ పొందాలి, ଅଭିଷେକ ତମେ మొదటి ପାଇବାର వరాలు ଅଛି। మరలా పొందాలి. ପ୍ରଥମ వరదాନ నీవు ତମେ ପାଇବାର ଅଛି। పగలగొట్టిన ఫలకలు ତମେ ଭାଙ୍ଗି ଦେଇଛ ସେ ପ୍ରସ୍ତର ପଠ మరలా తయారు చేయి. ପୁନର୍ବାର ନିର୍ମାଣ କର। ఉదయమునకు సిద్ధపడు అంటే ପ୍ରାତଃ అర్థం କାଳ అదే. ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ମାନେ ତାର ଭାବତା, ఉదయమునకు సిద్ధపడమంటే అర్థం అదే. ପ୍ରାତଃ କାଳ ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ମାନେ ତାର చే ଅର୍ଥତା। చేతిలో పాడు చేసుకున్నావా? ନିଜ ହସ୍ତରେ ଭାଙ୍ଗି ଦେଇଛ କି? అందమైన జీవితాలు నాశనం ସୁନ୍ଦରମୟ చేసుకున్నావా? ଜୀବନକୁ ନଷ୍ଟ କରିଛ କି? స్వచిత్తములో పాడైపోయావా? ନିଜ ଇଚ୍ଛାରେ ନଷ୍ଟ ହେଇଯାଇଛି, లోకాశల్లో పడిపోయావా? ଜାଗତିକ ఇచ్చాରେ నଷ୍ଟ కోపాన్ని ହେଇଯାଇଛି, ఆవేశం అణుచుకోలేక దెబ్బతిన్నావా? କ୍ରୋଧକୁ ରାଗକୁ ସମ୍ଭାଳିତ మహిమ గల దేవుని చేతులతో ଗୌରବ ଈଶ୍ୱର କଷ୍ଟରେ దేవుడు తయారు చేసిన ఫలకాలు పగలగొట్టావా? ପ୍ରଭୁ ପ୍ରସ୍ତୁତ କରିବା ସେଇ ପ୍ରଥାକୁ ତମେ ଭାଙ୍ଗି చే ଦେଇଛ କି? చేతుల పోగొట్టుకున్న వాటి కొరకు ନିଜ ନିଜ ହାତରେ ଭରିଥିବା ଜିନିଷ ఉపవాసాలు ఉండాల్సిన కాలం, ଉପବାସ ରହିବାର ପଡ଼ିବ, మోకరించాల్సిన కాలం, ଆଣ୍ଠେଇବା ସମୟକୁ, ప్రయాసపడాల్సిన కాలం, ପରିଶ୍ରମ କରିବା ସମୟ, కన్నీరు పరచాల్సిన ଅଶ୍ରୁ కాలం. ଗଳେଇବା ସମୟକୁ సిద్ధపరచు విధానం అంటే అదే. ପ୍ରସ୍ତୁତ ମାନେ ତାହା। ధైర్యంగా నాకు జవాబు చెప్పు. నీ జీవితంలో ଧୈର୍ଯ୍ୟରେ ତମର ଜୀବନରେ ସାହସ କଥା దేవుడు ଉତ୍ତର ଦିଅ। ఏది పోగొట్టుకోలేదా? ପ୍ରଭୁ କଣ ଦେବା କୌଣସି ହରେଇନ దేవుడు କି? ఏది పారేసుకోలేదా? ପ୍ରଭୁ ଦେବା କୌଣସି କି ତମେ ଫିଙ୍ଗି ଦେଇନ କି? ఇది ఏ కాలం తెలుసా? ଏଟା କେଉଁ ସମୟ ଜାଣିଛ କି? తెలిసి తెలిసి పోగొట్టుకున్న వాటిని ଜାଣି ଜାଣି ହରେଇଥିବା ଜିନିଷକୁ ఏడ్చి ఏడ్చి సంపాదించుకునే కాలం, କାନ୍ଦି କାନ୍ଦି ତା ହରିଥିବା ସମୟ, ఏడ్చి ఏడ్చి సంపాదించుకునే కాలం. କାନ୍ଦି କାନ୍ଦି ତାକୁ ସଂଗ୍ରହ କରିବା ఉపవాసాలు ସମୟ, ఉండాలి, ଉପବାସ ରହିବାକୁ జాగరణం ପଡ଼ିବ, ఉండాలి, ଜାଗି ରହିବାକୁ ప్రసవ ପଡ଼ିବ, వేదన పడాలి, ପ୍ରସବ ବେଦନା ପାଇବାର సీనాయి ଅଛି, శిఖరం ఎక్కాలి, ସିନା ଶୃଙ୍ଗ ଚଢ଼ିବାର ଅଛି, మేఘములోనికి ఎక్కాలి, ମେଘ ମଧ୍ୟକୁ ఏదో ଚଢ଼ିବାର ఒక ଅଛି, బాధపడాలి. କିଛି ନା କିଛି ପରିଶ୍ରମ మళ్ళీ କରିବାର ଅଛି, పోగొట్టుకున్న దాన్ని ଯାହା సంపాదించుకోవాలి. ହରେଇଛ ତା ଅର୍ଜିବାର ଅଛି। నువ్వు ఆ రాత రాయలేవు కానీ ତମେ ସେ ଲେଖା ଲେଖି ପାରିବନି, కనీసం ఆ పలక తయారు చేయగలిగితే, ଅତି కମରେ ସେ ପଠାକୁ ନିର୍ମାଣ కనీసం ఆ କରିପାରିବ, హృదయాన్ని మరలా తయారు చేసుకుంటే, ଅତି ଅଳ୍ପରେ ହୃଦୟକୁ ପ୍ରସ୍ତୁତ ఆ କଲେ, మొదటి హృదయం మళ్ళీ తెచ్చుకుంటే, ସେଇ మొదటి ఆసక్తి ହୃଦୟକୁ మళ్ళీ ତମେ ଆଣିଲେ, తెచ్చుకుంటే, ପୂର୍ବ ଆଗ୍ରହକୁ మొదటి ଧରି ప్రేమ ଆଣିଲେ, మళ్ళీ తెచ్చుకుంటే, ପ୍ରଥମ ପ୍ରେମକୁ ଧରି ఆ ଆଣିଲେ, హృదయం అనే పలకలు ସେ ହୃଦୟରେ తయారైపోతే ପଟା ପ୍ରସ୍ତୁତ ହେଲେ, తన వ్రేలుతో రాయడానికి దేవుడు సిద్ధంగా ଆପଣ ఉన్నాడు. ଆଙ୍ଗୁଳିରେ ଲେଖିବା ପାଇଁ ପ୍ରଭୁ తన ପ୍ରସ୍ତୁତ వేలుతో ଅଛନ୍ତି। రాయడానికి దేవుడు సిద్ధంగా ଆପଣ ఉన్నాడు. ଆଙ୍ଗୁଳିରେ ଲେଖିବା ପାଇଁ ପ୍ରଭୁ ପ୍ରସ୍ତୁତ। ఒకటి ଗୋଟିଏ ఒకటి ଗୋଟିଏ మెలకువగా ఉండటమే సిద్ధపాటు. ଜାଗି ରହିବା ହିଁ ପ୍ରସ୍ତୁତିକରଣ। రెండు ଦ୍ୱିତୀୟ అత్యధికముగా సమకూర్చుకోవడమే సిద్ధపాటు. ଅତ୍ୟଧିକ ଭାବରେ ସଂଗ୍ରହ କରିବା ହିଁ ପ୍ରସ୍ତୁତିକରଣ। మూడు ତୃତୀୟ పోగొట్టుకున్న మొదటి హృదయాన్ని మరలా సంపాదించుకోవటమే సిద్ధపాటు. ହରେଇଥିବା ପ୍ରଥମ ହୃଦୟକୁ ତା నేను ପୁନର୍ବାର బైబిల్ କରିବା ହିଁ బైబిల్ ప్రస్తుతీకరణ. మూసేశారు కానీ నాలుగో చెప్తున్నాను రాసుకోండి. ବାଇବଲ ବନ୍ଦ କରିଛ କିନ୍ତୁ ଚତୁର୍ଥ ବିଷୟ మీరు କହୁଛି। అలిసిపోవటం వీలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ଆପଣ ଥକି ଯିବାକୁ ନାହିଁ, ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରଶଂସା କରନ୍ତୁ। నాలుగవది ଚତୁର୍ଥ ବିଷୟ మార్కు సువార్త ମାର୍କୋ ସୁସମାଚାର 15వ అధ్యాయం 15 ପର୍ବ 42 43 వచనాలు. 42 43 ପଦ। ବେଳ ଘୋଡ଼ି ଆସନ୍ତେ ସେଇଦିନ ଆୟୋଜନ ଦିନ ଅର୍ଥାତ୍ ବିଶ୍ରାମ ବାରର ପୂର୍ବ ଦିନରୁ ହାର୍ମାତେୟର ଯୋସେଫ ନାମକ ମହାସଭାର ଜଣେ ସମ୍ଭ୍ରାନ୍ତ ସଭ୍ୟ, ସେ ନିଜେ ମଧ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟର ଅପେକ୍ଷାରେ ଥିଲେ, ସେ ସାହସ ପୂର୍ବକ ପିଲାତଙ୍କ ନିକଟକୁ ଯାଇ ଯୀଶୁଙ୍କ ଶରୀର ମାଗିଲେ। గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ଜୋରସେ ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରଶଂସା କରିବା। హల్లెలూయా. ହାଲେଲୁୟା।
ప్రియులారా, ఈ చివరి మాట వినండి. ପ୍ରିୟମାନେ ଏଇ ଶେଷ କଥା ଶୁଣନ୍ତୁ। ఈ 4 మాటలు మీకు చెప్పడానికి దేవుడు నిన్ను రాత్రి పంపించాడు. ଏଇ 4ଟି କଥା ଜଣେଇବା ପାଇଁ ପ୍ରଭୁ ଆଜି ରାତ୍ର ପଠାଇଛନ୍ତି। అత్యంత బలహీనమైన సేవకునిలో నుండి ଅତ୍ୟନ୍ତ ଦୁର୍ବଳ ସେବକ ଦେଇ అత్యంత ప్రాముఖ్యమైన ଅତ୍ୟନ୍ତ ମୂଲ୍ୟବାନ బరువైన ଭୋଜଯୁକ୍త బలమైన ବଳବାନ ఈ 4 మాటలు ଏଇ 4ଟି କଥା ఈ రాత్రి మీ హృదయంలోనికి రానివ్వండి. ଆଜି ରାତ୍ର ତମ ହୃଦୟ ఆ ମଧ୍ୟରେ 4 మాట ఏంటి తెలుసా? ଏଇ ଚତୁର୍ଥ କଥା ଯେ ଆପଣ ଜାଣିଛନ୍ତି అరిమత యోసేపు యేసు దేహము కొరకు ଯୀଶୁଙ୍କ ଶରୀର ନିମନ୍ତେ ప్రాణాలకు తెగించాడట. ସେ ଆପଣ ପ୍ରାଣକୁ ମଧ୍ୟ ଛାଡ଼ିଦେଲେ। ప్రాణాలకు తెగించాడట. ସେ ଆପଣ ପ୍ରାଣକୁ ମଧ୍ୟ ఏ ଛାଡ଼ିଦେଲେ। యోసేపు, ଏ ଜୋସେଫ, ఎందుకు ప్రాణాలకు తెగించావు? କାହିଁକି ତମେ ପ୍ରାଣକୁ ମଧ୍ୟ నీకు ఎందుకంత రిస్క్ చేశావు? କାହିଁକି ତମେ ଏତେ ରିସ୍କ କଲ? జవాబు ఏంటి తెలుసా? ଉତ୍ତର କଣ ఇది ଜାଣିଛନ୍ତି? సిద్ధపరచు దినము గనుక. ଏଇଟା ପ୍ରସ୍ତୁତିକରଣ ଦିନ ହେଇଥିବାରୁ। సిద్ధపరచు దినం అంటే సమకూర్చుకోవటం తెలుసు కానీ ଏଇଟା ପ୍ରସ୍ତୁତିକରଣ ଦିନ ମାନେ ସଂଗ୍ରହ କରିବା ଜାଣନ୍ତି। తెగించడం ఏంటండి? ସେ କଣ ନିଜକୁ ମଧ୍ୟ ତୁଚ୍ଛ କରିବା? విశ్రాంతి దినము రాకముందే ବିଶ୍ରାମ ବାର ନ ଆସିବା ପୂର୍ବେ సిద్ధపరచు దినం మిగిలి ఉండగానే ଆୟୋଜନ ଦିନ ଥାଉ ଥାଉ ఆయన శరీరమును మర్యాద చేయాలి. ତାଙ୍କ ଶରୀରକୁ ఆ ଆମେ ସମ୍ମାନ କରିବାର ଅଛି। శరీరానికి ఘనమైనటువంటి ସେଇ ଶରୀର అత్తరు పూయాలి. ସେଇ ଶରୀରକୁ ସମ୍ଭ୍ରାନ୍ତ ଆତର ବା ସୁଗନ୍ଧ కొత్త ତୈଳ ଢାଳିବାର వస్త్రము ଅଛି। చుట్టాలి. ନୂତନ ବସ୍ତ୍ର ପିନ୍ଧିବାର ଅଛି। గౌరవముగా ఘనమైన మర్యాదలు జరగాలి. ଗୌରବଯୁକ୍ତ ସମ୍ଭ୍ରାନ୍ତ କରିବାର ଅଛି। ఈ రాత్రి దేవుని వాక్యం నీతో ଆଜି మాట్లాడుతుంది. ରାତ୍ର ଈଶ୍ୱରଙ୍କ କଥା ఏమిటి ହଉଛି। యేసయ్య శరీరం అంటే? କଣ ଯୀଶୁଙ୍କର ଶରୀର ମାନେ? ఎఫెసీ 1:23 ଏଫିସି 1:23 సంఘము ఆయన శరీరము. ମଣ୍ଡଳୀ ତାଙ୍କର ଶରୀର। సంఘము ఆయన శరీరము. ମଣ୍ଡଳୀ ତାଙ୍କର ଶରୀର। అంటే అరిమత యోసేపు ଅର୍ଥାତ୍ ଅର୍ମିତ ଯୋସେଫ దేని కోసము తెగించాడు? କଣ ପାଇଁ ସେ ନିଜକୁ ତୁଚ୍ଛ యేసు କଲେ? దేహం కోసం తెగించాడు. ଯୀଶୁଙ୍କ ଶରୀର ନିମନ୍ତେ। యేసు దేహం అంటే ఏమిటి? ଯୀଶୁଙ୍କ ଶରୀର ମାନେ କଣ? ఆయన శరీరం, ఆయన సంఘము. ତାଙ୍କ ମଣ୍ଡଳୀ। అంటే ଅର୍ଥାତ୍ సిద్ధపరచు దినం అంటే ଆୟୋଜନ ଦିନ ମାନେ డబ్బుల కోసం, ଟଙ୍କା ପାଇଁ, ఆస్తుల కోసం, సంపత్తి ପାଇଁ, అధికారం కోసం, ଅଧିକାର ପାଇଁ, పదవుల కోసం, ପଦବୀ ପାଇଁ, డబ్బు కోసం, ଟଙ୍କା ପାଇଁ, గుర్తింపు కోసం କିମ୍ବା ଚିହ୍ନା ପାଇଁ పోరాడే కాలము కాదు. ଯୁଦ୍ଧ କରିବା ସମୟ ନୁହେଁ। యేసయ్య శరీరం కోసం ଯୀଶୁଙ୍କ ଶରୀର ନିମନ୍ତେ। అనగా ଅର୍ଥାତ୍ ఆయన సంఘము కొరకు ତାଙ୍କର ମଣ୍ଡଳୀ ନିମନ୍ତେ కష్టపడటం కాదు, ପରିଶ୍ରମ କରିବା పని ନୁହେଁ, చేయటం కాదు, କାମ କରିବା ନୁହେଁ, అవసరమైతే ప్రాణాలకు తెగించేవాడు కావాలి. ଆବଶ୍ୟକ ପଡିଲେ ପ୍ରାଣକୁ ତୁଚ୍ଛ କରିବା। ఇది సిద్ధపరచు కాలము. ଏଇଟା ଆୟୋଜନର ଦିନ। ఏం చేయాలి? କଣ କରିବାର ଅଛି? ఎందుకయ్యా ప్రాణాలకు తెగించావు? କାହିଁକି ତମକୁ ପ୍ରାଣକୁ ପଣ କରୁଛ? అంటే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ସେ କରିବା ଉତ୍ତର କଣ? సిద్ధపరచు దినము గనుక. ଏଇଟା ଆୟୋଜନ ଦିନ ବା ପ୍ରସ୍ତୁତି ଦିନ। సెకండ్ ఆప్షన్, ତାର ଦ୍ୱିତୀୟ କଣ ସୁଯୋଗ ନାହିଁ। రెండో కారణమే చెప్పలేదు. ଦ୍ୱିତୀୟ କାରଣ କିଛି ఒకే ఒక କହିନାହାନ୍ତି। పాయింట్. ଗୋଟିଏ କଥା, ఇది సిద్ధపరచు దినము గనుక ଏଇଟା ପ୍ରସ୍ତୁତି ଦିନ ହେଇଥିବାରୁ నేను ప్రాణాలకు తెగించాల్సి వచ్చిందండి. ମୋର ପ୍ରାଣକୁ ମଧ୍ୟ ତୁଚ୍ଛ କରିବାକୁ ପଡିଲା। రాబోతున్న విశ్రాంతి కాలమునకు ଆଗାମୀ ବିଶ୍ରାମ ବାର ସୁଦ୍ଧା ముందుగా ఉన్నటువంటి ପୂର୍ବରେ ଥିବା సిద్ధపరచు కాలం ఇది కాదా? ପ୍ରସ୍ତୁତ ସମୟ ଏଇଟା ନୁହେଁ କି? సిద్ధపడే కాలం ఇది కాదా? ପ୍ରସ୍ତୁତ ସମୟ ଏଇଟା ନୁହେଁ କି? ఇది సిద్ధపరచు కాలము కాదా? ଏଇଟା ପ୍ରସ୍ତୁତିକରଣର ସମୟ ନୁହେଁ ఇది କି? కేవలం ప్రయాసపడే కాలం కాదు. ଏଇଟା ପରିଶ୍ରମ କରିବାର ସମୟ ନୁହେଁ। అవసరమైతే క్రీస్తు సంఘము కొరకు, ସୁଯୋଗ ପଡିଲେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ దేవుని ମଣ୍ଡଳୀ ନିମନ୍ତେ, రాజ్యము కొరకు ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ନିମନ୍ତେ ప్రాణములకు తెగించవలసిన కాలం. ପ୍ରାଣକୁ ମଧ୍ୟ ତୁଚ୍ଛ କରିବା ସମୟ। సిద్ధపాటు అంటేనే ପ୍ରସ୍ତୁତି ମାନେ నెలకొవగలిగి ఉండడం. ଜାଗି ରହିବା, అత్యధికముగా సమకూర్చుకోవడం, ଅତ୍ୟଧିକ ଭାବରେ ସଂଗ୍ରହ କରି ରଖିବା, పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకోవడం, ଯାହା ହରେଇଛ ତାକୁ ଫେରେଇ ପ୍ରାପ୍ତ ହବା, దేవుని సంఘం కోసం ప్రాణాలకు ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ ପାଇଁ ମଧ୍ୟ ପ୍ରାଣପଣ କରିବା। ఈ రాత్రి 4 మాటలు ప్రభు నీ ముందు పెట్టాడు. ଆଜି ରାତ୍ର 4ଟି କଥା ପ୍ରଭୁ ତମ ସମ୍ମୁଖରେ ରଖିଛନ୍ତି। ఈ రాత్రి 4 మాటలు ప్రభు నీ ముందు ଆଜି ରାତ୍ର 4ଟି କଥା ତମ ସମ୍ମୁଖରେ ପ୍ରଭୁ ରଖିଛନ୍ତି। స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావు. ଗ୍ରହଣ କରିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ କରି, అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావు. ତା ତମେ ଗ୍ରହଣ କରି ନେବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ କରି, అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ନିଜକୁ ସମର୍ପିତ କରିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ। ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ଏଇ ଦେଖ ପ୍ରଭୁ ତମ ସହିତ କଥା ହଉଛନ୍ତି। సిద్ధపాటు సభలు ଏଇଟା ପ୍ରସ୍ତୁତିକରଣର ସମୟ। ఏంటి సిద్ధపాటు అంటే? କଣ ସେ ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ? 4 మాటలు ప్రభు చెప్పాడు. 4ଟି କଥା ପ୍ରଭୁ ଜଣାଇଲେ। అత్యధికముగా మెలకువగలిగి, ଅତ୍ୟଧିକ ଭାବରେ ସଜାଗ ଜାଗି ରହିବା, అత్యధికముగా సమకూర్చుకోవడం, ଅତ୍ୟଧିକ ଭାବରେ ସଂଗ୍ରହ କରିବା, పోగొట్టుకున్న దాన్ని తిరిగి ଯାହା ହରେଇଛ ତା ପୁନର୍ବାର ଫେରେ ପ୍ରାପ୍ତ ହବା, ప్రాణాలకు తెగించి దేవుని సేవకు వచ్చి ପ୍ରାଣକୁ ତୁଚ୍ଛ କରି ଈଶ୍ୱରଙ୍କ ସେବା ପାଇଁ କାର୍ଯ୍ୟ କରିବା। ఈ 4 అనుభవాల్లోనికి నువ్వు రాగలిగితే ଏଇ 4ଟି ଅନୁଭୂତି ମଧ୍ୟକୁ ତମେ ଆସିପାରିଲେ, దానినే దేవుని వాక్యము సిద్ధపాటు అంటుంది. ତାକୁ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ପ୍ରସ୍ତୁତିକରଣ କହୁଛି। మీలో ఎవరి నాకు అలాంటి సిద్ధపాటు కావాలి? ଆପଣଙ୍କ ଭିତରୁ କିଏ ସେଇ ପ୍ରକାର నాకు ପ୍ରସ୍ତୁତିକରଣ అలాంటి ମତେ ଲୋଡ଼ା? సిద్ధపాటు కావాలి ମୁଁ ସେଇ ପ୍ରକାର ପ୍ରସ୍ତୁତିକରଣ ଚାହୁଁଛି అని ఆశపడే వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? ବୋଲିବା ଆଗ୍ରହକାରୀ ତମ ଭିତରେ କିଏ ଅଛନ୍ତି କି? ନତମସ୍ତକ ଏଇ ଚକ୍ଷୁ ବନ୍ଦ କରନ୍ତୁ। అందరు ముఖంలో మూసుకుంటే ସମସ୍ତେ ప్రార్థన చేద్దాం. ଆଖି ବନ୍ଦ କଲେ ପ୍ରାର୍ଥନା କରିବା।
ସମସ୍ତ ଚକ୍ଷୁ ବନ୍ଦ କଲେ ପ୍ରାର୍ଥନା କରିବା ఈ రాత్రి ప్రభుతో మాట్లాడు ଆଜି ରାତ୍ର ପ୍ରଭୁ ତମ ସହିତ କଥା ହଉଛନ୍ତି దేవుని ఆత్మని నడుగుతున్నాడు ఈశ్వరଙ୍କ ఆత్మ ତମଠାରେ దేవుని వాక్యము సూటిగా నిన్ను సంధించిన సమయం ఈ రాత్రి ఈశ్వరଙ୍କ ବାକ୍ୟ ତମ ସହିତ କଥା ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ ପ୍ରସ୍ତୁତିକରଣ ମାନେ କଣ చర్చికి వెళ్తున్నాములే వస్తున్నాములే గిర్ଜାకు ଯାଉଛୁ ଯେ వాన పడుతున్నాములే ବ୍ୟବହାର ହଉଛୁ ଯେ ନାଇଁ ଯଥେଷ୍ଟ ନୁହେଁ కన్నము వేయనివ్వకుండా మెలకువ కలిగి ఉండడమే సింధి నొకటి పరి సజాగ ରହିକି ଜାଗି ରହିବା మెలకువ కలిగిన జీవితం ଜାଗି ରହିବା ଜୀବନ దొంగతనము జరగనివ్వకపోవడం చోర କାର୍ଯ୍ୟ ନ କରିବା ନ ଘଟିବା ପାଇଁ ସୁଯୋଗ ନ ଦେବା ఎంతమంది మాటను స్వీకరించారు ఏ జଣ ఈ କଥା ଗ୍ରହଣ କରିଛନ୍ତି ସ୍ୱରమెత్తుతారా ରବ ଉତ୍ତୋଳନ କରିବେ କି రెండు చేతులు పైకెత్తుతారా ଦୁଇ ହାତ ଉତ୍ତୋଳନ କରିବେ କି ఒక నిమిషం ఆగకుండా అందరము కలిసి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం ଗୋଟିଏ ମିନିଟ ବନ୍ଦ ନ କରୁను ସ୍ୱର ଉତ୍ତୋଳନ କରି ଜୋର ସେ ଆମେ అందరము ప్రార్థన చేద్దామా సమస్తే ప్రార్థన କରିବା అందరము ప్రార్థన చేద్దామా సమస్తే ప్రార్థన କରିବା నిశ్శబ్దంగా ఉండొద్దు ఏ चुपचाप మౌన రుహంతు గట్టిగా జోర్సే ଆହୁରି ସମସ୍ତେ ଜୋରସେ ଉତ୍ତୋଳନ କରିବା ଉଚ୍ଚ ସ୍ୱରରେ ପ୍ରସ୍ତୁତିକରଣ ହବା ଜୋରସେ ସମସ୍ତେ କେହି ମଧ୍ୟ ଚୁପଚାପ ହେବାନି ଗୋଟିଏ ମିନିଟ ପାଇଁ प्रभु मते प्रस्तुतिकरण कर प्रभु चोर जमती मोर सिंधी काटिब नाई प्रभु मते जागी रहिबा शक्ति मते दियो ఎందుకండి లోపల ప్రార్థన చేస్తున్నారు కాకి భीतर ప్రార్థన కరుచుంటి మీలో ఎవరైనా ఆరోగ్యవంతులుంటే యవనస్తులుంటే ఏ যদি తమ భीतर जुबा ఆరోగ్య బాబరి ଥିଲେ ఒక రెండు నిమిషాల కోసమైనా మోకరించొచ్చు ଗୋଟେ 2 మినిట్ ପାଇଁ ହେଲେ ମତେ ଆଣ୍ଠେଇଲେ ଭଲ ହେଇଯାଏ దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు ప్రభు ତମକୁ ఆరోగ్య ଦେଇଛନ୍ତି దేవునికి బల ଦେଇଛନ୍ତି ప్రభు ତମକୁ ବଳ ଦେଇଛନ୍ତି ఎందుకు చేత మోకరించకూడదు కాకి ତମେ ଆଣ୍ଠେଇ ପାରିବ ନାହିଁ హల్లెలూయా దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు ప్రభు తమకు ఉత్తమ సుযোଗ ଦେଇଛନ୍ତି ప్రభు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు నాన్న భాయ్ ప్రభు తమకు ఉత్తమ రెండు చేతులు పైకెత్తి అంటు మధ్య కాసి మోకాళ్ళ మీదకి వచ్చి రెండు చేతులు పైకెత్తి అంటు మధ్య కాసి తమ हाथ ప్రభు క్షమించు నాయనా ప్రభు మతే క్షమా కरो అయ్యా క్షమించు నాయనా బాపా మతే క్షమా కरो ఈ రాత్రి నీ వాక్యము ధరలతో మాట్లాడావు ఆది రాత్రి తమ వాక్యలే కొట్టాలో కృప తమ దేవా అనుగ్రహ ప్రేమ తమ దేవా ప్రేమ ఆత్మ తమ దేవా అభిషేకం తమ దేవా అభిషేకం అయ్యా బాపా దొంగ దొంగిలించేశాడు చోర కొరి పోగొట్టుకున్నాను మోరేచి నష్టపోయాను నష్టయ్యాయిచి క్షమించు ప్రభు క్షమా కర పితా మరలా దొంగతనము చేయకుండా పునర్బార్చర కార్యను నీవు ప్రేమతో తిరిగి ఇచ్చిన వాటిని తొమ్మె ప్రేమరే జా ఫెరే దేయిచో కాపాడుకునే కృపేవయ్యా రక్షా కరిబ అనుగ్రహ దియ కాపాడుకునే కృపేవయ్యా రక్షా కరిబ అనుగ్రహ దియ చాలా మంది చేతులు ఎత్తారు కానీ స్వరమెత్తలేదు అనేక हाथ టెకితుంది కింద రబ ఉట్టునా ఎందుకని ప్రార్థన చేయట్లేదు కాకి ప్రార్థన కరునా నోరు తెరవండి యేసయ్య పటికొలంతు జిసో ఇంకా గట్టిగా ఆరు జోర్సే బాపా ఇంకా గట్టిగా మొత్తం జాగి రహిబా జీవన దియ ప్రభు ఇంకా గట్టిగా ఆరు చస్వరే రకరకాల బోధకులు వస్తున్నారు భిన్న శిక్షకమైన రకరకాల బోధలు వస్తున్నాయి భిన్న శిక్షాసు కొత్త సంగతులు వస్తున్నాయి భిన్న విషయాసు కొత్త సంఘాలు వెలుస్తున్నాయి భిన్న మండలి వస్తొచ్చు కానీ సత్యము ఒకటే కింద సత్య గొట్టియే బోధ ఒకటే శిక్ష గొట్టియే ఉపదేశం ఒకటే ఉపదేశ గొట్టియే సహవాసం ఒకటే సహభాగిత గొట్టియే మన గురి ఒకటే అమర లక్ష్య గొట్టియే సిద్ధపాటు కలిగి ఉండడం ప్రస్తుతే రహిబా సిద్ధపాటు కలిగి ప్రస్తుతేకి రహిబా ఏమిటో సిద్ధపాటు కౌన సే ప్రస్తుతి నువ్వు పోగొట్టుకుంటే తమే హరేలే యేసయ్య మరలా నీ కోసం ప్రాణం పెట్టి తెచ్చిచ్చాడు ప్రభు జీసు పునర్బార్ తమకు ప్రాణపణ కొరికి దేయికి ఆనిలే దొంగతనము జరగకుండా మెలకువగా ఉండడమే చోర కార్య నోను సజాగ రహిబా మెలకువ కలిగిన ఆత్మ నీవు ప్రభు జాగి రహిబా ఆత్మ దియో ప్రభు మెలకువ కలిగిన ఆత్మ నీవయ్యా జాగి రహిబా ఆత్మ దియో ప్రభు అత్యధికముగా వాక్యం సమకూర్చుకునే ఆసక్తినివయ్యా అత్యధిక భాବରେ వాక్య సంగ్రହ କରିବା ఆత్మ ଦିଅ ପ୍ରଭୁ నా బుద్ధిహీనత బలహీనత పోగొట్టుకునే వాటిని ମୋର ଦୁର୍ବଳତାରେ ପ୍ରଭୁ ఉపవాసాలతో మళ్ళీ సంపాదించుకునే కృపవయ్యా ప్రభు పునర్ବାର జీవ అనుగ్రହ ଦିଅ ప్రభు అవసరమైతే నీ సంఘము కొరకు తెగించే మనసివయ్యా సుజగలే తమర మండలి పై త్యాగ କରିବା ఈ నాలుగు విధములను సిద్ధపాటు నాకివయ్యా এই চারি প্রকার প্রস্তুতিকরণ মত দিయ ప్రభు సిద్ధపాటు నాకివయ్యా ప్రస్తుతికరణ మత दिय ప్రభు ఆసక్తి కలిగిన వారు ఆగ్రహకరమని నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు సత్యరే ప్రభు మోసత కథ నేను తీర్మానం చేసుకున్నాను నిర్ణయ కరియొచ్చి అనే తీర్మానం కలిగిన వారు బలి నిర్ణయకారిమనే నీ కుడి చేతిని పైకెత్తండి తమర డహానాతో ఉపరగ నీ కుడి చేతిని పైకెత్తండి తమర డహానాతో ఉపరగ देखा నీ తీర్మానాన్ని బట్టి దైవ సేవకులు ప్రార్థన చేస్తారు తమర నిర్ణయం అనుసారి ప్రభుకు దాసమని ప్రార్థన కరిబే ప్రార్థన చేసుకుందాం ఇంతవరకు దేవుని సేవకులు మనతో మాట్లాడారు మనం సిద్ధపడినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటాం మన మధ్యలో దేవుని సేవకులు
పాస్టర్ బాబురావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సెక్రటరీ గారు దేవుని సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారు. గొప్ప దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. అనేక సంవత్సరాల తర్వాత మీ ప్రియ కుమారుడైనటువంటి అపోస్తలుడిని జఫన్య శాస్త్రి గారిని తీసుకొచ్చి ప్రభా చక్కనటువంటి వర్తమానం మీరు అందించినందుకు తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, ఈ దినాల్లో ఇటువంటి వర్తమానం చెప్పేటువంటి వ్యక్తులు సేవకులు తండ్రి మీరు మా మధ్య తీసుకొచ్చినటువంటి కొంత సేవకులు చాలా అరుదు ప్రభా. సిద్ధపాటు గురించి, దిద్దుపాటు గురించి, ఆయన పర్లోక రెండో మరణం తప్పించుకోవడానికి ఈ కుమార్ ద్వారా చక్కనటువంటి విషయాన్ని తండ్రి బయలుపరచడం స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, ముందు మేము రక్షించబడేటప్పుడు ఏ విధంగా ఉండేవాడమో, ఎటువంటి పరిస్థితుల్లో ఉండేవారమో, ఎటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించేవారమో ప్రభా, ఇప్పుడు ఎటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం తండ్రి మేము వెనకబడి ఉంటుండగా ప్రభా నీ కుమార్ వాక్యం ద్వారా వాటిని సరి చేసుకుంటూ మరలా మా యొక్క తండ్రి ఏవైతే మేము కోల్పోయామో అవి మేము మరలా సరి చేసుకుని దిద్దుకుని ప్రభా మీతో నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించాను. ఇంతవరకు నడిపించారు, నీకు స్తుతులు స్తోత్రాలు. నేను వినే ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి ఈ యొక్క సిద్ధపాటు వాక్యాన్ని తండ్రి హృదయంలో భద్రపరిచి సిద్ధపాటు కలిగి జీవిస్తారని నేను ఈ యొక్క సభలు ఏర్పాటు చేసిన మీ యొక్క సేవకులు దైవజనుడు ప్రసాద్ పాలు బట్టి నీకు స్తోత్రాలు అయినా, కుటుంబ పాత్రలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అనేక మందిని తీసుకొచ్చినైనా చక్కని వర్తమానం అందించడం స్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా మాకు అనేకమైనటువంటి ఆయన ఆత్మీయ లాభాలు సమకూర్చడం స్థితులు స్తోత్రాలు చెల్లించుకొచ్చి ఏసయ్య శక్తిగా లాభాలను పెడుతున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం మనమందరం కూడా. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, ఇప్పుడు వాక్యం చెప్పిన దైవజనులకు విన్న ప్రతి ఒక్కొక్కరికి కూడా ప్రభు యొక్క రాకడ పర్యంతరము తోడైంది నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరు కూడా కూర్చుందాం. దయచేసి ఎవరు కూడా వెళ్ళిపో